హలో ఛాంపియన్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు వేదాంత తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. అండ్ ఇవాళ మనం సెల్ సైకిల్ ఇంకా సెల్ డివిజన్ చాప్టర్ ఏదైతే ఉందో అదే మీ సెల్ బయాలజీ చాప్టర్. సెల్ సైకిల్ సెల్ డివిజన్ చాప్టర్ని వన్ షాట్లో పూర్తిగా ఒకేసారిలో కంప్లీట్ చేసుకుంటాం. సో నా వాయిస్ అంతా క్లియర్గా ఉంది, ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు, అంత క్లియర్గా వినిపిస్తున్నదంటే చాట్ సెక్షన్లో క్లారిటీ ఇచ్చేయండి నాకు. ఓకే, థమ్స్ అప్ ఇచ్చేయండి, మనం మొదలెట్టేసుకుందాం క్లాసు. సో సెల్ సైకిల్ సెల్ డివిజన్ నుంచి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఉన్నాయి. ఓకే, దగ్గర 2 to 3 క్వశ్చన్స్ గ్యారంటీ. అప్పుడప్పుడు 4 క్వశ్చన్స్ అడగచ్చు, కానీ మ్యాక్సిమం 2 to 3 క్వశ్చన్స్ మీకు. ఓకే, క్లియరా? వెరీ గుడ్. లెట్స్ రాక్ దిస్ సెషన్ అంట. డెఫినెట్లీ రాక్ చేద్దాం. ఇంకే రాకు సాయిల్ అన్నీ చేద్దాం. ఓకేనా? పదండి రండి. ఇప్పుడు కుళ్ళిజో టైం అయిపోయింది, కానీ మనం ఇంకా మొదలెట్టేసుకుందాం. ఓకే, సో సెల్ సైకిల్ సెల్ డివిజన్ మనం ఎప్పుడైతే చదువుతున్నామో మనం రెండు చదువుకుంటాం. ఓకే, రెండు విషయాలు చదువుకుంటాం. ఏంటది? ఓకే, రెండు విషయాలు ఏంటి? మియోసిస్, మైటోసిస్. అంతే, మైటోసిస్ ఇంకా మియోసిస్, లేదంటే మియోసిస్ మైటోసిస్ ఏదో ఒకటి. ఓకే, ఇవి రెండు మనం చదువుకుంటాం. ఈ రెండు మనకి ఎందుకు ఇంపార్టెంట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హోల్ ఆఫ్ ద బయాలజీ ఎప్పుడైతే 11th ఇంకా 12th బయాలజీ, మీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బయాలజీ ఎప్పుడైతే మీరు అంతా చదువుకుంటారో అక్కడ అన్ని చోట్ల మీరు ఏదో విధంగా మీ సెల్ డివిజన్ గురించి గ్యారంటీగా చదువుతారు కదా. ఐదర్ మీరు మైటోసిస్ గురించి చదువుతారు, లేదంటే మియోసిస్ గురించి చదువుతారు. మైటోసిస్ అంటే నార్మల్గా మీ బాడీ సెల్స్ ఏవైతే ఉన్నాయో సొమాటిక్ సెల్స్ అంటాం, దాంట్లో జరిగేది మైటోసిస్. అదే మియోసిస్ అనుకోండి, మియోసిస్ అనేది ఎక్కడ జరుగుతుంది? మన రీప్రొడక్టివ్ సెల్స్లో, అంటే గ్యామీట్స్ ఫామ్ అవుతున్న సెల్స్లో జరుగుతుంది. ఓకే, సో రెండు డివిజన్స్ ఏవైతే ఉన్నాయో ఒక ఆర్గానిజం గ్రో అవ్వడంలోని, రీప్రొడ్యూస్ చేయడంలోని, ఇంకా సస్టైన్ చేయడంలోని పూర్తిగా దాని లైఫ్ అంతా ఓకే చాలా హెల్ప్ చేస్తాయి కదా. సో దానివల్ల మనం మైటోసిస్ ఇంకా మియోసిస్ డెఫినెట్గా నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. సో సెల్ బయాలజీ ఏదైతే పూర్తిగా సెల్ బయాలజీ యూనిట్ ఉందో మీది, అందులో పూర్తిగా మనం ఆలోచించుకుంటే సెల్ సైకిల్ సెల్ డివిజన్ ఇంకా సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ ఏవైతే ఉన్నాయో చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్ రెండు. ఓకే, అది ఓకే ఫైన్. సో దీన్ని బట్టి క్లారిటీ వచ్చింది మనం ఎందుకు చదువుకోవాలో. ఇప్పుడు ఫస్ట్ మనం మొదలెడితే సెల్ సైకిల్ లేదంటే సెల్ డివిజన్ అంటే ఏమిటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ డివిజన్ అంటే ఏమిటి? ఒక సెల్ ఎప్పుడైతే దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ ఫర్ సపోజ్ జెనెటిక్ మెటీరియల్ అవనండి, లేదంటే ఏవైతే మొత్తం సెల్ ఆర్గనెల్స్ ఉన్నాయో, మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్ అనుకోండి, ప్లాంట్లో అయితే క్లోరోప్లాస్ట్ ఉంటుంది, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, గోల్గి అపారటస్, ఇవన్నీ వేరే రెండు డిఫరెంట్ సెల్స్ లేదంటే 4 డిఫరెంట్ సెల్స్లోని డివైడ్ చేస్తున్నది. ఓకే, ఫర్ సపోజ్ నా దగ్గర ఒక సెల్ ఉన్నది. ఓకే, నా దగ్గర ఒక డిప్లాయిడ్ సెల్ ఉంది. డిప్లాయిడ్ అంటే 2n, అంటే 2 సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటే డిప్లాయిడ్ అంటాం. ఇక్కడ కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. గడికి మనకి డౌట్ రావచ్చు, కాబట్టి మనం 2 విషయాలు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ప్లాయిడీ అనే విషయం చాలా ఇంపార్టెంట్. నేను రాస్తున్నది అందరికీ క్లియర్గా కనిపిస్తున్నదో లేదో చెప్పేసేయండి, క్లియర్గా లేదు అన్న కూడా చెప్పండి. ఓకేనా? అది సో ప్లాయిడీ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాయిడీ అంటే is the number of chromosomal sets in an organism. ఒక ఆర్గానిజంలో ఏదైతే నెంబర్ ఆఫ్ క్రోమోజోమల్ సెట్స్ ఉన్నాయో దాన్ని మనం ఏమంటాం? ప్లాయిడీ అంటాం. దాన్ని ఏమంటాం మనం? ప్లాయిడీ అంటాం. జస్ట్ అ మినిట్ ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. 1 minute జస్ట్ ఒక్క నిమిషం ఆగండి. ఓకే సరే. ఓకే, ఆల్ రైట్, సరే. సో దీన్ని బట్టి మనకు అర్థం ఏంటంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఆర్గానిజంలోని 46 క్రోమోజోమ్స్, మనలో హ్యూమన్స్లో 46 క్రోమోజోమ్స్ టోటల్ ఉంటాయి. సో మన ప్లాయిడీ ఏదైతే ఉందో దాన్ని మనం 2n తీసుకుంటే 2 సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర? 46 ఉన్నాయి. 2n, n is for ప్లాయిడీ. ఓకే, ఒక n అంటే 1, 2n అంటే 2n, 2 సెట్స్, 3n అంటే 3 సెట్స్. ఓకే, సో ఇప్పుడు ఫర్ సపోజ్ నేను 2n నంబర్ మన బాడీలో ఎంత అని నేను అడిగాను అనుకోండి, హ్యూమన్స్లోని 46 అని చెప్తాం. అవునా కాదా? 46 అని చెప్తామంటారా? చెప్తాం, రైట్. ఓకే, 46 అని చెప్తాం. అదే మనలో n నంబర్ ఎంత అని చెప్తాం మనం? దీనికి హాఫ్ చేస్తే 23.
అంటే మనం ఎన్ని నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్నాయి మన దగ్గర? 23 క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఆ 23 క్రోమోజోమ్ ఒక సెట్ ఉంటే n అంటాం, రెండు సెట్లు ఉంటే 2n అంటాం. ఒక సెట్ అంటే 23 ఉన్నట్టు, రెండు సెట్లు ఉంటే రెండేసి సెట్లు ఉన్నాయి. ఒక క్రోమోజోమ్ నెంబర్ 1 2, క్రోమోజోమ్ నెంబర్ 2 మళ్ళీ 2, అలా క్రోమోజోమ్ నెంబర్ 23 వరకు ఏదైతే మన సెక్స్ క్రోమోజోమ్స్ ఉన్నాయో రెండు ఉన్నాయి అంటే అన్నిటికన్నీ 46 క్రోమోజోమ్స్ ఉన్నాయి, డిప్లాయిడ్ కండిషన్ అంటాం. ఓకే, ఈ ప్లాయిడీ అనేది మనకి ఎందుకు ఇంపార్టెంటో అన్నది మనం చదువుతూ మీకు అర్థమవుతుంది. ఓకే, అది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే ప్లాయిడీ అంటే దిస్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమల్ సెట్స్ ఇన్ అన్ ఆర్గానిజం. ఎన్ని క్రోమోజోమల్ సెట్లు ఉన్నాయి. ఇక్కడ వరకు క్లియర్ అయిందా? ఓకే ఫైన్. సరే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ డివిజన్ అంటే ఏంటి? సెల్ డివిజన్ is the process by which a parent cell divides to produce daughter cells. ఒక పేరెంట్ సెల్ ఉన్నది. మన సెల్ బయాలజీలో చదువుకున్నాం. రొడాల్ఫ్ విర్షా అనే అతను ఒక మంచి ఇంపార్టెంట్ విషయం చెప్పాడు. అతను ఏం చెప్పాడు? రొడాల్ఫ్ విర్షా ఏం చెప్పాడు నాకు చెప్పండి. మీరు సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ చాప్టర్ చదివారు నాతోటి అంటే నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాను మీకు. ఏంటది? ఏం చెప్పాను చెప్తారా? త్వరగా చెప్తారా? త్వరగా ఏం చెప్పాడు? ఆమ్నియో సెల్యులే కాదబ్బా, ఆమ్నిస్ సెల్యులా, ఈ సెల్యులా అంటే వెరీ గుడ్. సెల్స్ అరైజ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. కరెక్టా? అవునా కాదా? అంటే ఒక ముందున్న సెల్ మనం తీసుకుంటే జనరేషన్ 1 తీసుకుంటే జనరేషన్ 2 ఉన్న సెల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? జనరేషన్ 1 సెల్ నుంచి వస్తున్నాయి. దాన్ని మనం పేరెంట్ సెల్ అంటాం. సో ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్ అంటే పేరెంట్ సెల్. ఓకే, ఏదైతే కొత్త సెల్ వచ్చిందో దాన్ని మనం డాటర్ సెల్స్ అంటాం. ఏమంటాం? డాటర్ సెల్స్ అంటాం. ఓకే, అది అన్నమాట. ఓకేనా? సో స్పెల్లింగ్ మిస్టేక్ అయినా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎవరైతే చెప్తున్నారో ఆమ్నిస్ సెల్యులా, ఈ సెల్యులా అంటాం. దాన్ని ఏమంటాం? ఆమ్నిస్ సెల్యులా, ఈ సెల్యులా అంటే సెల్స్ అరైజ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. ఓకే, సో హరిణి డౌట్ అంటున్నారు. ఓకే, మీ డౌట్ ఏదైతే ఉందో కొంచెం లాస్ట్లో అడగండి కుదిరితే. ఓకే, అలాగే ఉంచండి. ఇప్పుడు ఏదైతే మనం ఫ్లోలో వెళ్తున్నామో ఇదే ఫ్లోలో మనం ఫాలో అయిపోతాం. లేదు ఇదే చాప్టర్తో ఇదే టాపిక్తో సంబంధించిన డౌట్ ఉంటే మీరు అడగచ్చు, నేను క్లారిఫై చేస్తాను. ఓకే, అది అనమాట. ఇప్పుడు ఫర్దర్ వెళ్తూ మనకి సెల్ డివిజన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ గ్రోత్. ఒక ఆర్గానిజం గ్రో అవ్వాలన్నా సెల్స్ ఇప్పుడు ఫర్ సపోజ్ రిపేర్ అంటే ఫర్ సపోజ్ కొన్ని సెల్స్ డ్యామేజ్ అయిపోయి, లేదంటే ఆలోచించండి. ఓకే, నాకు ఇక్కడ ఇంజరీ అయింది. ఓకే, ఇంజరీ అయినప్పుడు ఏం జరిగింది అంటే ఇక్కడున్న సెల్స్ అన్ని సెల్ డెత్ అయిపోయింది. ఇక్కడున్న సెల్స్ అన్ని ఇంజరీ వల్ల సెల్ డెత్ అయింది కాబట్టి అక్కడ కొత్త సెల్స్ రావాలి. ఆ కొత్త సెల్స్ రావాలన్నప్పుడు సెల్ డివిజన్ జరిగి రావాలి. ఇక్కడ ఏవైతే సెల్స్ ఉన్నాయో, ఏవైతే లివింగ్ సెల్స్ ఉన్నాయో ఆ లివింగ్ సెల్స్ డివైడ్ అయ్యి కొత్త సెల్స్ని తీసుకొని వస్తున్నాయి. అవునా కాదా? అది రిపేర్. రీప్రొడక్షన్ అంటే ఏమిటి? గ్యామీట్స్ని ప్రొడ్యూస్ చేయడం. ఓకే, మేల్ గ్యామీట్స్ అయినా ఫీమేల్ గ్యామీట్స్ లెక్కలో అలాగా, లేదంటే బ్యాక్టీరియాలో మనం చూసుకుంటే బైనరీ ఫ్యూజను, ఆ విధంగా కూడాను మనకి సెల్ డివిజన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఓకే, అది రైట్. నా ఇప్పుడు మనం ఫర్దర్ వెళ్తూ ఓకే, ఒక ఇంపార్టెంట్ విషయం మనం నేర్చుకోవాలి. ఏదైతే మీకు స్టార్టింగ్లోనే ఇచ్చాడు. ఓకే, ఏమి ఇచ్చాడు మీకు స్టార్టింగ్లోనే? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి. ఓకే, సెల్ సైకిల్ అంటే ఏమిటి అనేది ఇచ్చాడు. సెల్ డివిజన్ అన్నది నేర్చుకున్నాం. సెల్ డివిజన్ అన్నది అర్థమైంది. సెల్ సైకిల్ అంటే ఏమిటి? ద సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ బై విచ్ అ సెల్ డూప్లికేట్స్ ఇట్స్ జీనోమ్ అంటే ఏమిటి? దాని దగ్గర ఉన్నది ఏదైతే జెనెటిక్ మెటీరియల్ ఉందో దాని ఒక కాపీ ఫామ్ చేసింది. ఇప్పుడు జిరాక్స్ కాపీ ఫామ్ చేయడం అనమాట. ఓకే, మీకు ఒక సెట్ ఆఫ్ నోట్స్ దొరికింది. మీ టీచర్ మీకు ఏం చేశారు? ఓకే, మీ సారో లేదంటే మేడము మీకు ఇచ్చారు, ఒక నోట్స్ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు సెల్ డివిజన్దే నోట్స్ ఇచ్చారు మీకు. నోట్స్ ఇచ్చేసి ఏమన్నారు? ఓకే, దీనివి కావాలంటే జిరాక్స్ కాపీస్ చేసుకొని మీరు పెట్టుకొని నాకు ఒరిజినల్ రిటర్న్ ఇవ్వండి అని అన్నారు. ఓకే, అప్పుడు మీరు ఏం చేస్తారు? మీరు వెళ్ళి దాంతో కాపీ ప్రిపేర్ చేస్తారు. అయితే మీకే కాదు, మీ ఫ్రెండ్ కూడా కాపీ కావాలనుకోండి, 2 కాపీలు ప్రిపేర్ చేసుకుంటారు. కాపీస్ అంటే ఏమిటి? ఎగ్జాక్ట్ రెప్లికా అనమాట. మనకి ఎలా ఉన్నదో అలాగే ఒక కాపీ ఫామ్ అవడాన్ని మనం రెప్లికా అంటాం. ఓకే, సో సేమ్ జెరాక్స్ కాపీ మనకు కావాలి అన్న దీని మీద మనం ఏమన్నాం? రెప్లికేట్ ఇట్స్ జీనోమ్, డూప్లికేట్స్ ఇట్స్ జీనోమ్, రెండు సేమే. ఓకే, ఇక్కడ డూప్లికేట్స్ ఇట్స్ జీనోమ్ అంటే
మనం డిఎన్ఏ గురించి మాట్లాడుతున్నాం, జెనెటిక్ మెటీరియల్ గురించి మాట్లాడుతున్నాం. జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉన్నదో, ఎప్పుడైతే ఫర్ సపోజ్ మైటాసిస్లో ఫర్ సపోజ్ ఓకే నా దగ్గర ఒక 2n సెల్ ఉన్నది. ఓకే ఫర్ సపోజ్ మైటాసిస్లో నా దగ్గర ఒక 2n సెల్ ఉన్నది. ఈ 2n సెల్ నుంచి మైటాసిస్ చేస్తున్నాను నేను, అందుకే నాకు మళ్ళీ 2 2n సెల్సే వచ్చాయి. ఇప్పుడు ఒకే 2n నుంచి 2 2nలు రాలేవు కాబట్టి ఈ 2nలో ఏదైతే సెల్ ఉన్నదో ఇక్కడ ఏం చేస్తుంది, డిఎన్ఏ రెప్లికేషన్ అనేది జరుగుతుంది. డిఎన్ఏ రెప్లికేషన్ జరిగినప్పుడు ఏమవుతుంది, 2 సెల్స్కి ఓకే 2 సెల్స్కి ఈక్వల్గా పంచడం జరుగుతుంది. ఒక ఎక్స్ట్రా కాపీ ఫామ్ చేసుకోవడం అనమాట. అర్థమైందా? ఒక ఎక్స్ట్రా కాపీ ఫామ్ చేసుకోవడం అనేసి అనుకుంటున్నాం మనం. వీడియో క్లియర్గా లేదా? వీడియో అనేది క్లియర్గా లేదా? నిజంగా చెప్పండి, క్లియర్ లేదా? అందరికందరూ త్వరగా చెప్పండి, వీడియో క్లియర్గా ఉందా లేదా? క్లియర్గా లేదంటే త్వరగా చెప్పండి. ఉంది, క్లియర్గానే ఉంది. సో ఎవరికైతే క్లియర్గా లేదో వాళ్ళు రీఫ్రెష్ చేసుకోండి. ఓకే ఫైన్, సరే రైట్. ఇప్పుడు ఈ 2n ఎందుకు వచ్చింది అంటే నేనేమన్నాను, ఇక్కడ ఉన్న డిఎన్ఏ ఏమైంది, ఒక ఎక్స్ట్రా కాపీ ప్రిపేర్ చేసుకుంది. ఫర్ సపోజ్ ఇక్కడ 2C క్వాంటిటీ ఉండేది డిఎన్ఏది, అది 4C అయింది. ఆ 4C అయినప్పుడు ఇక్కడో 2C ఇక్కడో 2C. ఈ ఎగ్జాంపుల్ మీకు చాప్టర్లో వస్తుంది ఇప్పుడు మళ్ళీ. సో నో నీడ్ టు వరీ. ఓకే అది అనమాట. ఫైన్, ఇక్కడ వరకు మనకు అర్థమైంది. సో అదే డూప్లికేట్స్ జీనోమ్ అంటే డిఎన్ఏకి కాపీ ఫామ్ చేయడం, దాన్ని అంటాం మనం. ఓకే స్క్రీన్ కొంచెం yellowish-గా ఉందా? కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అబ్బా, ఇప్పుడు ఇలాగే ఉంటుంది. మరి మీకు చూడండి, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మీకోసం లాంగ్ 2 గంటలు 3 గంటలు క్లాసులు అవుతున్నాయి. ముందు మీకు గుర్తుండొచ్చు, అరగంట 30 గంటలో మన క్లాసులు అయిపోయేవి. ఈ 2-3 గంటలు క్లాస్ తీసుకోవడానికి ఓకే మాకు ఇక్కడ అరేంజ్మెంట్స్ చేసుకోవాల్సి వస్తుందా? సో అప్పుడప్పుడు ఆ అరేంజ్మెంట్స్లో కొంచెం ఇటు అటు జరుగుతూ ఉంటుంది. ఓకే మ్యాక్సిమం మనం ఏం చేయొచ్చు అంటే మీకోసం నేను మ్యాక్సిమం హెల్ప్ చేయొచ్చు ఏంటంటే ఓకే క్లారిటీ ఎంత కుదిరితే అంత పెట్టచ్చు అంతే. దాని తప్ప మనం కొంచెం అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసుకోవాలి. ఓకే అది అనమాట. రైట్, సరే నెక్స్ట్ మనం ఫర్దర్ వెళ్తూ సింథసైజెస్ ద అదర్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ద సెల్ అండ్ ఈవెన్చువల్లీ డివైడ్స్ ఇంటూ 2 డాటర్ సెల్స్. అది మిగతా కాన్స్టిట్యూయెంట్స్ ఏవైతే ఉన్నాయో, మిగతా కాన్స్టిట్యూయెంట్స్ ఏంటంటి, ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్, గోల్గి కాంప్లెక్స్, మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్, లైసోజోమ్స్, ఏవైతే ఇవన్నీ కాంపోనెంట్స్ ఉన్నాయో ఓకే ఈ కాంపోనెంట్స్ అన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా ఇప్పుడు ఫర్ సపోజ్ నేను మీకు చెప్తే మీకు సెల్లోని ఓన్లీ డిఎన్ఏ వచ్చేసింది, మైటోకాండ్రియా క్లోరోప్లాస్ట్ అవన్నీ మళ్ళీ మనకి రాలేదు, డివైడ్ అవ్వలేదు అంటే ప్రాబ్లం అవుతుందా? అవుతుంది. అన్ని సెల్స్కి మళ్ళీ ఎలాగైతే ముందు సెల్ ఉండేదో అలాగే కొత్త సెల్లో కూడా కాంపోనెంట్స్ కావాలి, ఆర్గనెల్స్ అనేవి కావాలి. అది అనమాట. ఓకే రైట్, దీన్ని మనం సెల్ సైకిల్ అంటాం. సెల్ సైకిల్ అంటే ఏంటి? ద సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ బై విచ్ అ సెల్ డూప్లికేట్స్ ఇట్స్ జీనోమ్, synthesizes the other constituents of the cell and eventually divides into 2 daughter cells. అది ఓకే దీన్ని మనం సెల్ సైకిల్ అంటాం. సెల్ది సైకిల్ అనమాట. ఇప్పుడు సైకిల్ అంటే ఏమిటి? సైకిల్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో అక్కడే వచ్చి మనం ఎండ్ అవుతున్నాం అంటే దాన్ని సైకిల్ అంటాం. ఇక్కడ ఒక సెల్ నుంచి 2 సెల్స్ వచ్చాయి అంటే మనకు ఒక సెల్ కంప్లీట్గా కొత్త సెల్ వచ్చేసింది. మళ్ళీ మనం ఏం ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి సెల్ సైకిల్ ఇంకా సెల్ డివిజన్లో డిఫరెన్స్ ఏంటంటే చూడండి చెప్తాను, ఒక్క నిమిషం. సెల్ సైకిల్ అన్నాను అనుకోండి, సెల్ సైకిల్ అంటే సెల్ ఎలాంటి ఈవెంట్స్ని ఫాలో అయ్యి ఓకే దాంట్లో ఉన్న జీనోమ్ని డూప్లికేట్ చేసుకుంటూ 2 డాటర్ సెల్స్ డివైడ్ చేయడానికి ఎన్నైతే కాంపోనెంట్స్ చేసి పెట్టుకుంటున్నదో దాన్ని మనం సైకిల్ అంటాం, ఆ ప్రాసెస్ అంతటిని. ఓకే సో ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే సెల్ అనేది ప్రతిసారి ఈ సెల్ డివైడ్ అయ్యి కొత్త సెల్ ఫామ్ అయిన తర్వాత ఈ కొత్త సెల్ కూడా సేమ్ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఇంకో 2 సెల్ ఫామ్ చేస్తుంది. దాన్ని మనం సెల్ సైకిల్ అంటాం. సెల్ డివిజన్ అని ఎందుకు అంటామంటే 2 సెల్స్లో డివైడ్ అవుతున్నది కాబట్టి దాన్ని డివిజన్ అంటున్నాం. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్. సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ అది అనమాట. ఓకే ఫర్దర్ మనం వెళ్తూ సెల్ సైకిల్ గురించి మాట్లాడుకుంటే దగ్గర మనకు సెల్ సైకిల్ ఏదైతే ఉందో హ్యూమన్స్లో అంటే మనుషుల్లో దగ్గర 24 hours ఉంటుంది. 24 hours. ఇప్పుడు ఏం చేశారంటే సైంటిస్టులు ఏం చేశారంటే హ్యూమన్ సెల్స్ ఏవైతే డివైడ్ అవుతున్నాయో ఓకే ఆ సెల్స్ని తీసుకున్నారు. ఓకే తీసుకొని ఏం చేశారంటే అబ్జర్వ్ చేశారు ఎలా డివైడ్ అవుతున్నాయి. ఓకే ఒక సెల్ ఎంతసేపట్లో డివైడ్ అవుతున్నది.
సో చూసినప్పుడు ఏం తెలిసిందంటే సెల్ డివిజన్ అనేది ప్రతి 24 గంటలకి ఒకసారి జరుగుతున్నది. అంటే ఒక్క సెల్ మనం తీసుకుంటే ఆ సెల్ 2 సెల్ అవ్వడానికి 24 గంటలు పడుతున్నది. ఓకే ఫైన్. ఇప్పుడు ఈ 24 గంటల్లోని 23 గంటలు ఏదైతే ఉన్నాయో ఈ 23 గంటల్లోని ఒక స్పెషల్ ఫేజ్ నడుస్తుంది. దాన్ని మనం ఇంటర్ఫేజ్ అంటాం. ఫస్ట్ 23 గంటలు ఏదైతే ఉందో ఈ ఇంటర్ఫేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ ఇంటర్ఫేజ్లో ఏం చేస్తున్నది సెల్ ఇలా డివైడ్ చేస్తే సరిపోతుందా? ప్రిపరేషన్ అనేది జరగాలి కదా. ఇప్పుడు నేను ఫర్ సపోజ్ చెప్పండి, మీరు ఎగ్జామ్ ఎంతసేపు రాస్తారు? 3 గంటలే రాస్తారు. ఎగ్జామ్ ఎంతసేపు రాస్తారు? మీరు ఎంసెట్ అయినా నీట్ అయినా ఎంతసేపు రాస్తారు? 3 గంటలు రాస్తారు. ఎన్ని రోజులు ప్రిపేర్ అవుతారు? 2-3 ఏళ్ళు ప్రిపేర్ అవుతారు. అవునా కాదా? సో ఫైనల్ రిజల్ట్ మంచిగా రావాలంటే ప్రిపరేషన్ అనేది సాలిడ్గా ఉండాలి. అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఫైనల్ రిజల్ట్ మంచిగా అవ్వాలి, చేసిన పని లాస్ట్లో ఏదైతే మంచిగా చేయాలి అంటే ప్రిపరేషన్ అనేది సాలిడ్గా ఉండాలి. ఓకే, అలాగే సేమ్ విధంగా సెల్ ఏదైతే ఉందో 23 గంటలు హాయిగా శుభ్రంగా తీసుకొని మంచిగా ప్రిపేర్ అవుతుంది. ఈ ప్రిపరేషన్లో అది 3 స్టేజెస్ త్రూగా సబ్ స్టేజెస్లో ఫాలో అవుతుంది. ఫస్ట్ స్టేజ్ని మనం G1 అంటాం, సెకండ్ స్టేజ్ మనం S అంటాం, థర్డ్ దాన్ని మనం G2 అంటాం. G1 ఫేజ్, S ఫేజ్, G2 ఫేజ్. G1 ఫేజ్, S ఫేజ్, ఇంకా G2 ఫేజ్. ఇప్పుడు ఈ 3 స్టేజ్లు అయిపోయిన తర్వాత ఓకే, లాస్ట్లో మెయిన్ ఏదైతే ఫేజ్ ఎందులో అయితే సెల్ యాక్చువల్గా డివైడ్ అవుతున్నదో దాన్ని మనం M ఫేజ్ అంటాం. ఇది జస్ట్ 1 గంట నడుస్తుంది అంతే. మనది ఏదైతే సెల్ డివైడ్ అవుతున్నదో చెప్పుకోవాలంటే ఎంతసేపు నడుస్తున్నది? ఓన్లీ 1 అవర్. దాన్ని మనం ఏమంటాం? M ఫేజ్ అంటాం. అర్థమైందా? ఏమంటాం మనం దాన్ని? M ఫేజ్ అని అంటాం. ఓకే ఫైన్, అర్థమైందా? ఇప్పుడు ఈ M ఫేజ్లో ఏం జరుగుతున్నదంటే బేసిక్గా మీ సెల్ అనేది డివైడ్ అవుతున్నది. ఇప్పుడు బేసిక్గా M ఫేజ్ మనం దేంతో రిఫర్ చేసుకుంటూ చదువుకుంటాం? మియోసిస్, మైటోసిస్. ఎక్కువగా మనం M ఫేజ్ని మైటోసిస్తో రిలేట్ చేసుకుంటాం. ఓకే, వి రిలేట్ M ఫేజ్ మోర్ టు మైటోసిస్. ఓకే, మియోసిస్తో కాదు. ఎందుకంటే మైటోసిస్తో మనం ఎప్పుడైతే దీన్ని రిలేట్ చేసుకుంటూ చదువుకుంటామో మనం ఇంకా ఈజీగా అర్థం చేసుకోగలుస్తాం అంతే. సో ఇక్కడ మనకి డౌట్ ఏంటంటే బేసిక్గా మన M ఫేజ్ని మియోసిస్, మైటోసిస్ రెండు అనొచ్చు కదా, ఎందులో అయినా సెల్ డివైడే కదా అవుతున్నదని మీ డౌట్. ప్రాబ్లం ఏంటంటే మియోసిస్ అనేది చాలా ఆర్గానిజమ్స్లో అప్పుడప్పుడు చాలా ఏళ్ళు కూడా పట్టేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తే ఫీమేల్ది ఓవం ఏదైతే ఉన్నదో చాలాసార్లు అది డిప్లోటింగ్ స్టేజ్లో వచ్చి ఇరుక్కుపోయి ఉండిపోతుంది. ఓకే, ఫస్ట్ మియోసిస్ అయిన తర్వాత ఫస్ట్ మియోసిస్లో ప్రోఫేజ్ 1లో డిప్లోటిన్లో ఆగి ఉండిపోతుంది. దాని తర్వాత ఎప్పుడైతే ఫర్దర్ అడాలసెన్స్ వస్తుందో అప్పుడు ఆ డిప్లోటిన్ నుంచి సెకండ్ మియోసిస్ 2కి ఎంటర్ అవుతుంది. సో దీనివల్ల మియోసిస్ని మనం M ఫేజ్ కింద కౌంట్ చేసుకోము, మైటోసిస్ని కౌంట్ చేసుకుంటాం. కాబట్టి మైటోసిస్ అనేది వెంటనే ఎంబటే జరిగిపోతూ ఉంటుంది. ఓకే, అది ఒక ఫ్లో ఫాలో అయిపోతూ ఉంటుంది. మియోసిస్ అనేది దాన్ని నచ్చిన టైంలో అప్పుడప్పుడు చాలా టైం తీసుకొని అవుతూ ఉంటుంది. సో అందుకే మనం మైటోసిస్ని ఒక రిఫరెన్స్ పాయింట్గా తీసుకొని M ఫేజ్ని చదువుకుంటాం. ఓకే, సో దీని తర్వాత మీకు ఇంకేం డౌట్లు ఉండకూడదు. ఓకే ఫైన్, సరేనా? ఓకే, అది నెక్స్ట్ మనం చూసుకుంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ 24 గంటలు ఏవైతే ఉన్నాయో 24 గంటలు ఏదైతే లెక్క తీసుకుంటున్నామో దీన్ని మనం పర్సంటేజ్గా మాట్లాడుకుంటే దగ్గర 95% ఉంటుంది ఇంటర్ఫేస్. మిగతా 5% మాత్రం రఫ్గా ఎస్టిమేట్ అంతే. 5% మాత్రం ఇది M ఫేజ్ ఉంటుంది. ఇక్కడ ఫర్దర్ మనం వెళ్తూ ఓకే మన హ్యూమన్స్లో అయితే 24 గంటలు పట్టిందన్నాం. అయితే అన్ని ఆర్గానిజమ్స్లోని ఈ సెల్ ఏదైతే మొత్తం సైకిల్ ఉన్నదో సెల్ సైకిల్ ఏదైతే ఉన్నదో దానికి 24 గంటలు పడుతుందంటారా? అన్ని ఆర్గానిజమ్స్లో ఏ ఆర్గానిజం తీసుకున్నా ఓకే, ఒక ఎలకైనా, పిల్లైనా, కుక్కైనా, ఓకే ఎవరిని తీసుకున్నా, ఓకే ఏనుగుని తీసుకున్నా ఓకే 24 గంటల్లోనే అవుతుందా అంటే లేదు, జరగదు అలాగా. ఒక్కొక్క ఆర్గానిజంలో ఇది మారుతూ ఉంటుంది. మన హ్యూమన్స్కి మాత్రం 24 గంటలు. అదే ఫర్ సపోజ్ మనం ఈస్ట్ తీసుకున్నాం అనుకోండి, ఒక ఈస్ట్ సెల్ తీసుకున్నాం మనం ఏం చేసాం, ఒక ఈస్ట్ సెల్ తీసుకున్నాం. ఈ ఈస్ట్ సెల్ ఏదైతే ఉన్నదో ఈస్ట్ అంటే ఫంగస్, ఈస్ట్ సెల్ దగ్గర 90 మినిట్స్కి ఒకసారి డివైడ్ అయిపోతూ ఉంటుంది. సో దీనిది ఏదైతే మొత్తం ప్రాసెస్ ఉందో 90 మినిట్స్ అనమాట. అర్థమైందా? అది 90 మినిట్స్. ఓకే, అది అనమాట. సో ఒక్కొక్క ఆర్గానిజంకి మారుతూ ఉంటుంది.
ఫర్దర్ వెళ్తూ మనం చూసుకుంటే నేను చెప్పింది ప్రాసెసే మొత్తం ఇక్కడ ఉన్నది. ఓకే, ఇక్కడ నేను ఇదే చెప్పాను మీకు. చూడండి, ఇంటర్ఫేజ్ ఇంకా ఎంఫేజ్ రెండు ఉన్నాయి. ఎంఫేజ్ మనం మైటాసిస్ ఫేజ్ అని చదువుకుంటాం. ఓకే, ఇక్కడ G1 as G2 చాలా స్పేస్ తీసుకున్న తర్వాత ఎంఫేజ్ అనేది జరుగుతున్నది ఇక్కడ. ఓకే, అది అనమాట. ఇక్కడ సెల్ ఒక దగ్గర నుంచి ఒక సెల్ నుంచి మొదలైంది, 2 సెల్స్ వచ్చాయి అనమాట. అది అర్థమైందా? దట్స్ ఇట్. ఓకే, దాని తర్వాత ఫర్దర్ వెళ్తూ నేను చెప్పినట్టు మీకు ఇంటర్ఫేస్లో ఏం జరుగుతున్నది అంటే, యాక్చువల్ ఇంటర్ఫేస్లో చూస్తే సెల్ గ్రోత్ అండ్ రెప్లికేషన్ ఆఫ్ DNA. సెల్ అనేది గ్రో అవుతున్నది సైజ్లో. సెల్ గ్రోత్ అంటే ఏంటి? సెల్ అనేది సైజ్లో పెద్దగా అవుతున్నది. ఎందుకు పెద్దగా అవుతున్నది? ఎందుకంటే 2 సెల్స్లో డివైడ్ అవ్వాలి కాబట్టి ఈ 2 సెల్స్కి సరిపడా ఏదైతే అన్ని కాంపోనెంట్స్ కావాలో అది ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నప్పుడు సెల్ది సైజ్ పెరుగుతుంది. సింపుల్, ఇది క్లియర్. అది కాకుండా DNA అనేది కూడా రెప్లికేట్ అవుతున్నది, ఒక కాపీ ఫామ్ అవుతున్నది. అంటే ఎక్స్ అమౌంట్ ఆఫ్ DNA ఉంటే అది 2x అయిపోతుంది అనమాట. అంతే, సింపుల్. అర్థమైందా? దీని తర్వాత మనం ఫర్దర్ వెళ్తూ నేను చెప్పాను 95% అదే ఉంటుందని. ఓకే, క్రోమాటిన్ ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడే ఫామ్ అయిపోతాయి. ఓకే, సో క్రోమాటిన్ ఫైబర్స్ అంటే ఏమిటి? మన DNA ఏదైతే ఉన్నదో ఓకే ట్యాంగిల్డ్ ఫామ్లో ఉంటుంది, పూర్తిగా చిక్కుకున్నట్టు ఉంటుంది మన DNA ఏదైతే ఉందో. సో ఈ DNA చిక్కుకున్న ఫామ్ నుంచి మనం ఎలా మార్చాలి? క్రోమోజోమ్స్ కింద మార్చాలి, క్రోమాటిన్ కింద మార్చాలి. అలా మార్చాలంటే హిస్టోన్స్ చుట్టుకొని న్యూక్లియోజోమ్ స్ట్రక్చర్ ఫామ్ చేసి క్రోమాటిన్గా ఫామ్ అయ్యి దాని నుంచి క్రోమోజోమ్స్ ఫామ్ అవ్వాలి. అవునా కాదా? కదా, రైట్? సో అందుకే క్రోమాటిన్ అనేది ఫామ్ అవుతున్నది. ఫర్దర్ మనం వెళ్తూ ఎంఫేజ్లో చూసుకుంటే యాక్చువల్ సెల్ డివిజన్ ఇక్కడ జరుగుతున్నది, 5% జరుగుతున్నది. ఓకే, క్రోమోజోమ్స్ అనేది ఫామ్ అవుతున్నది. ఇక్కడ 2 స్టేజెస్ వస్తాయి మనకి, క్యారియోకైనెసిస్ ఇంకా సైటోకైనెసిస్. క్యారియోకైనెసిస్ అండ్ సైటోకైనెసిస్ అని 2 ప్రాసెస్లు వస్తాయి. ఇప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం మీకు చెప్తాను. ఈ క్యారియోకైనెసిస్ సైటోకైనెసిస్ అంటే ఏంటో మీకు తెలిసి ఉండొచ్చు ఆల్రెడీ. జస్ట్ ఒక క్లారిటీ కోసం మనం మాట్లాడుకుంటే, క్యారియోకైనెసిస్ అంటే క్యారియో చూడండి, క్యారియో అంటే న్యూక్లియస్, అంటే న్యూక్లియస్ డివైడ్ అవడం, అంటే డివిజన్ ఆఫ్ న్యూక్లియస్ ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ న్యూక్లియస్ అనమాట. ఓకే, న్యూక్లియస్ లేదంటే న్యూక్లియస్లో ఉన్న ఏవైతే కాంపోనెంట్స్, మెయిన్గా జెనెటిక్ మెటీరియల్ మంది. ఓకే, దాన్ని మనం ఏమంటాం? క్యారియోకైనెసిస్ అంటాం. అదే మనం సైటోకైనెసిస్ అన్నాం అనుకోండి. సైటోకైనెసిస్ అంటే ఏమిటి? సైటోకైనెసిస్ అంటే సైటోప్లాజం ఇంకా సైటోప్లాజంలో ఉన్న కాంపోనెంట్స్ అన్ని డివైడ్ అవడం, దాన్ని మనం సైటోకైనెసిస్ అంటాం. ఏమంటాం? సైటోకైనెసిస్ అని అంటాం. రైట్, క్లియర్? ఓకే, సో సైటోప్లాజం ఇంకా సైటోప్లాజంలో ఉన్న కాంపోనెంట్స్ అన్ని డివైడ్ అవుతున్నాయి అంటే సైటోకైనెసిస్ అంటాం. ఓకే, న్యూక్లియస్లో ఉన్న కాంపోనెంట్స్ అన్ని డివైడ్ అవుతున్నాయి అంటే దాన్ని క్యారియోకైనెసిస్ అంటాం. అయితే ఇక్కడ ఒక డౌట్, ఏది ఫస్ట్ వస్తుందంటే మోస్ట్ ఆఫ్ ద టైం క్యారియోకైనెసిస్ ఫస్ట్ జరుగుతుంది. ఫస్ట్ న్యూక్లియస్లో ఉన్న కాంపోనెంట్స్ అన్ని డివైడ్ అయిన తర్వాత ఫైనల్గా లాస్ట్ ఒక చిన్న స్టేజ్గా సైటోకైనెసిస్ జరిగి సెల్ డివిజన్ కంప్లీట్ అవుతుంది. ఓకే, సో చాలా ఆర్గానిజమ్స్ మనం చూసుకుంటే జస్ట్ అ మినిట్ చాలా ఆర్గానిజమ్స్ మనం చూసుకున్నాం అంటే మోస్ట్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ మనం చూసుకున్నాము అంటే అందులో ఏం జరుగుతున్నది? క్యారియోకైనెసిస్ ఫస్ట్ జరిగి దాని తర్వాత సైటోకైనెసిస్ అనేది జరుగుతున్నది. అది ఓకే, అదే కొంచెం తగ్గించుకోవాలంట. ఓకే, ఏంటది? రెస్ప్లెండెంట్ అంట. అది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. కష్టపడి చదువుకోండి అబ్బా. పాపం అమ్మ నాన్న కష్టపడి మీకు ఫోన్లు ఇచ్చారు, ఫోన్లు ల్యాప్టాప్లు ఇచ్చారు, కూర్చొని క్లాసులు చూస్తాడు, మా అబ్బాయి మా అమ్మాయి క్లాసులు చూస్తారు అని. మీరేం చేస్తున్నారు? సగం మంది వచ్చి లొల్లి చాట్లు పెట్టుకుంటున్నారు, ఇంకో సగం మంది క్లాసుల మీద జోకులు వేసుకుంటున్నారు. అది అనమాట. ఓకేనా? ఏం జరుగుతుంది? మ్యాక్సిమం ఏం జరగదు. ఓకే, ఇలాగే సాగుతుంది జీవితం, అంతే. కొన్నేళ్ళ తర్వాత అర్థమవుతుంది చేసిన లొల్లి వల్ల ఏం పీకేది లేదు జీవితంలోని, చాలా కష్టపడాలబ్బా అని అప్పుడు తర్వాత తెలుస్తుంది. అది అనమాట, ఇంకేం లేదు. ఓకే, అది రండి. సో అందుకే ఇప్పుడే సీరియస్ అయిపోండి. 15-20 రోజుల్లో ఎగ్జామ్ ఉన్నది. ఓకే, ఆ ఎగ్జామ్ వస్తున్నప్పుడు లోపు మీరు సీరియస్ అయిపోయి కష్టపడి చదువుకున్నారనుకోండి. ఓకే, ఇవన్నీ మీరు తర్వాత హాయిగా పెట్టుకోవచ్చు. యూట్యూబ్లో 100 వీడియోస్ ఉన్నాయి, అన్ని లైవ్లు జరుగుతూ ఉంటాయి. ఆ లైవ్లో వెళ్ళి మీరు లొల్లి పెట్టుకోవచ్చు. ఓకే,
ఇక్కడ మాత్రం వచ్చారు కదా, కష్టపడి చదివేసేయండి. అది మీ 100% ఇవ్వండి, గ్యారంటీగా మీకు రిజల్ట్స్ ఉంటాయి. మీరు 100% ఇస్తే మీకు 100% రిజల్ట్స్ కనిపిస్తాయి, ఎంత కొంచెమే కనిపిస్తాయి. లేదంటే ఎక్స్పెక్టే చేయకండి. చాలా ఎగ్జామ్స్ ఏవైతే మీకు వస్తున్నాయో, ఎంసెట్ అయినా నీట్ అయినా, ఓకే, ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని ఎందుకంటారంటే కాంపిటీషన్ ఫియర్స్గా ఉంటుంది, టఫ్గా ఉంటుంది. మీకు ఇప్పుడే చెప్తున్నాను, మీకున్న కాంపిటీషన్ ఉన్నది కదా, అది చాలా టఫ్గా ఉంటుంది. ఎవరైతే సీరియస్గా లేరో వాళ్ళు చెప్తున్నారు, సీరియస్గా ఉన్న వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, వాళ్ళు చదువుకుంటున్నారు. ఎవరైతే లేరో వాళ్ళకి చెప్తున్నాను అనమాట. ఓకే, కాంపిటీషన్ అనేది ఫియర్స్గా ఉంటుంది. సో ఈ కాంపిటీషన్ మీరు బీట్ చేయాలి అంటే ఇప్పుడు మీరు యాక్టివ్గా ఉండాలి. ఓకే, ప్యాసివ్గా నిద్ర వస్తున్నట్టయినా, లేదంటే చిరాక్గా ఉన్నారు, లేదంటే చదవాలని లేదు, ఈ టైంలో మీకు అనిపిస్తున్నది అంటే ఓకే, దాన్ని బట్టి అర్థం ఏంటంటే మీరు సీరియస్గా లేరని. అది అనమాట. మీరు సీరియస్గా ఉంటే ఈ రాబోయే 15-20 రోజుల్లో మీరు అవన్నీ ఆలోచనలు పక్కన పెట్టి కష్టపడి చదువుకుంటారు. దీని తర్వాత మీరు రిలాక్స్ అయినా కూడా మిమ్మల్ని ఎవరు వచ్చి ఏమనరు. ఎందుకంటే ఈ టైంలో మీరు మీ 100% ఇచ్చారు కాబట్టి. ఎప్పుడు ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వక్కర్లేదు అప్పుడు ఇచ్చినా కూడా వేస్ట్. అది అనమాట. అర్థమైందా? పదండి, లెట్స్ గో బ్యాక్ టు అవర్ క్లాస్ ఇన్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ G1 ఫేజ్, S ఫేజ్ ఇంకా G2 ఫేజ్లో ఏం జరుగుతున్నది అన్నది మనం నేర్చుకుందాం. G1 ఫేజ్, S ఫేజ్ ఇంకా G2 ఫేజ్ అయితే ఉన్నదో దీంట్లో మనం ఏంటేంటి జరుగుతున్నది అన్నది నేర్చుకుందాం. ఫస్ట్ G1 ఫేజ్ నుంచి మొదలెడదాం. ఓకే, G1 ఫేజ్లో ఏం జరుగుతున్నది? ఫస్ట్ సెల్ ఇంకా న్యూక్లియస్ ఏదైతే సైజ్ ఉన్నదో, అది పెరుగుతున్నది. సింపుల్, ఎందుకంటే దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ అన్నీ ఏమవుతున్నాయి? ఓకే, దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ అన్నీ ఏమవుతున్నాయి? డివైడ్ అవుతున్నాయి, సైజ్ పెరుగుతున్నది, గ్రో అవుతున్నది. ఓకే, ఫర్దర్ మనం వెళ్తూ ఆర్గనెల్స్ డూప్లికేట్ ఎక్సెప్ట్ మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్ అండ్ గాల్గి. ఆర్గనెల్స్ డూప్లికేట్ ఎక్సెప్ట్ మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్ ఇంకా గాల్గి. ఎందుకు? ఇవేంటంటే G2లో జరుగుతాయి. ఇవి ఇక్కడే జరిగిపోయిందంటే జాగా ఉండదు. మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్ ఇంకా ఇది ఏంటది గాల్గి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అన్నీ ఏవైతే ఉన్నాయో వీటిది సైజ్ కొంచెం పెద్దది కదా. సో ఇవి డబల్ ఎప్పుడే అయిపోయాయి అనుకోండి, సెల్ ది సైజ్ అకామిడేట్ చేసుకోలేదు ఇప్పుడు ఫస్ట్. ఎందుకంటే S ఫేజ్ ఇంకా ఉన్నది, S ఫేజ్లో మనకి DNA రెప్లికేట్ చేసుకోవాలి ఇంకా, అందుకు. ఓకే, అందుకు ఫర్దర్ వెళ్తూ సింథసిస్ ఆఫ్ ఎంజైమ్స్, న్యూక్లియోటైడ్స్, RNA, అమైనో యాసిడ్స్, ATP. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకు నేను ఇప్పుడు చెప్తున్నాను మీకు ఇది? G1 ఫేజు, S ఫేజ్, G2 ఫేజ్లో ఏం జరుగుతున్నది అన్నది నేను ఎందుకు చెప్తున్నాను మీకు? ఎందుకంటే దీని నుంచి డైరెక్ట్గా క్వశ్చన్స్ వస్తాయి. G1 ఫేజ్లో ఏం జరుగుతున్నది, G2లో ఏం జరుగుతున్నది, Sలో ఏం జరుగుతున్నది, ఇది ఇంకా క్యాల్కులేషన్ బేస్డ్ క్వశ్చన్స్ మీకు ఉంటాయి. సో అందుకే ఇక్కడ మీరు కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ నోట్స్ ఇచ్చిన తర్వాతే వెంటనే ఇది కష్టపడి చదివేసుకోండి. ఒకసారి ఈ చాప్టర్ అంతా ఒకసారి మంచిగా చదువుకోండి. ఈ చాప్టర్ ఒకసారి మీకు క్లియర్ అయిపోయింది అనుకోండి, మీరు ఇంక జీవితాంతం మర్చిపోరు ఈ చాప్టర్. అంత మంచి చాప్టర్ ఇది. చదివినంత వరకు కష్టంగా ఉంటుంది, ఒకసారి చదివేశారంటే మీకు మొత్తం ఈజీ అయిపోతుంది. ఓకే, అది అనమాట. ఫర్దర్ మనం వెళ్తూ క్రోమోజోమ్స్ మొనాయిడ్ కండిషన్, అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఇంకా క్రోమోజోమ్స్ కండెన్స్ అవ్వాలి ఇంకా, అది. ఫర్దర్ మనం వెళ్తూ DNA రెప్లికేషన్ అనేది జరుగుతుంది, చాలా ఇంపార్టెంట్. S ఫేజ్లో ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? చాలా ఇంపార్టెంట్ ఏంటి? DNA రెప్లికేషన్. DNAవి కాపీస్ ఫామ్ అవుతున్నాయి. ఓకే, అది అనమాట. సో ఫర్దర్ మనం చూసుకుంటే క్రోమోజోమ్ నంబర్ రిమైన్స్ ద సేమ్, DNA అమౌంట్ డబల్స్. క్రోమోజోమ్ నంబర్ రిమైన్స్ ద సేమ్. ఓకే, క్రోమోజోమ్ నంబర్ రిమైన్స్ ద సేమ్ బట్ DNA కంటెంట్ డబల్స్ అంటున్నారు. అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ సపోజ్ మనకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఓకే, ఒక ముందున్న సెల్ ఒక తీసుకుంటే దాంట్లో క్రోమోజోమ్ ఇలా ఉండేది. దిస్ ఈస్ బిఫోర్ S ఫేజ్. S ఫేజ్ ముందు చూసుకుంటే, S ఫేజ్ అయ్యే ముందు చూసుకుంటే క్రోమోజోమ్ ఇలా ఉండేది. ఓకే, ఇప్పుడు ఏం జరిగింది బేసిక్గా? ఓకే, ఇప్పుడు ఏం జరిగింది? ఫర్దర్ మనం చూసుకుంటే ఓకే, S ఫేజ్ అయిన తర్వాత ఏం జరిగింది? ఆఫ్టర్ S ఫేజ్ ఇక్కడ ఏం జరిగింది చెప్పండి? ఏం జరిగింది? DNA కంటెంట్ ఏదైతే ఉందో ఎక్స్ట్రాగా కాపీ అయ్యి ఓకే, X అమౌంట్ ఆఫ్ DNA ఉంటే 2X అమౌంట్ ఆఫ్ DNA అయిపోయింది. ఇక్కడ ఫర్ సపోజ్ వీళ్ళు ఒక ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే 2C నుంచి 4C అయింది అంటున్నారు. ఓకే, సో నేను అదే మీకు ఎగ్జాంపుల్ ఇస్తే, ఇక్కడ S ఫేజ్ అయ్యే ముందు ఈ క్రోమోజోమ్లో 2C అమౌంట్ ఆఫ్ DNA ఉండేది. ఈ S ఫేజ్ అయిన తర్వాత 4C అమౌంట్ ఆఫ్ DNA ఉన్నది. DNA గురించి నేను మాట్లాడుతున్నాను. ఓకే, DNA గురించి నేను మాట్లాడుతున్నాను.
ఓకే, అదే ఇప్పుడు నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం అనుకోండి. క్రోమోజోమ్స్ గురించి మాట్లాడుకుంటే మారాయా? నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ మారాయా? సేమ్ ఉన్నాయా? ఇక్కడ కూడా ఒకటే క్రోమోజోమ్ ఉంది, ఇక్కడ కూడా ఒకటే క్రోమోజోమ్ ఉంది. కాకపోతే క్రోమాటిడ్స్ అనేవి డబల్ అయ్యాయి. అవునా కాదా? క్రోమాటిడ్స్ రెండే ఉండేవి, ఇక్కడ 4 క్రోమాటిడ్స్ అయిపోయి. ఓకే, క్రోమాటిడ్స్ రెండే ఉండేవి, క్రోమాటిడ్స్ 4 అయిపోయి. కాకపోతే క్రోమోజోమ్ నంబర్ అనేది మారలేదు. సో దీన్ని మనం క్రోమోజోమ్స్ అనేది సేమ్ అంటాం, క్రోమాటిడ్స్ డబల్ అయ్యాయి అంటాం. క్రోమాటిడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఏమంటాం? డబల్ అయ్యాయి అంటాం. ద క్రోమాటిడ్స్ గాట్ డబల్డ్. ఇక్కడ కొంతసేపటి వరకు, ఇప్పుడు ఎంత అయింది చెప్పండి మీకు టైము? ఒక 2:35, 2:36 అవుతున్నది. ఇలా 2:3 వరకు మనం కొంచెం స్లో స్పీడ్లో ఎందుకు వెళ్తున్నాం అంటే ఈ విషయాలన్నీ క్లారిటీ వస్తే కానీ మీకు మైటోసిస్ మియోసిస్ అర్థం కాదు. అందుకు సో ఒకసారి ఇంకో 10-15 మినిట్స్ అంతే ఇదే స్పీడ్లో ఉంటాం. ఒకసారి క్లారిటీ వచ్చేసిందంటే మైటోసిస్ స్టార్ట్ చేస్తుందంటే మన స్పీడ్ పెరుగుతుంది. అక్కడ మరి ఇంకా స్పీడ్ తగ్గించను, చూడని కూడా ఇంకా ఎవరు వింటున్నారో వినట్లేదో. ఈ ఫస్ట్ 45 మినిట్సే చూసేది. దాని తర్వాత మీకు ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ రాలేదంటే నేనేం చేయలేను. ఫర్దర్ మనం ఓన్లీ ఇక్కడ ఈ సెంట్రియోల్ డూప్లికేట్స్ అనేది ఓన్లీ యానిమల్ సెల్లో జరుగుతున్నది. యానిమల్ సెల్లోనే మనకి సెంట్రియోల్స్ సెంట్రోజోమ్స్ ఉంటాయి కాబట్టి యానిమల్ సెల్లోని సెంట్రియోల్ అనేది కూడా డూప్లికేట్ అవుతుంది. ఈ సెంట్రియోల్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే స్పెండల్ ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో దాన్నే పట్టుకుంటాయి కాబట్టి. ఫర్దర్ వెళ్తూ సింథసిస్ ఆఫ్ హిస్టోన్ ప్రోటీన్స్ ఎందుకు కావాలి? క్రోమాటిన్ ఏదైతే ఉందో మనది, ఏదైతే డిఎన్ఏ ఉందో అది కాయిల్ అవ్వాలి కదా హిస్టోన్ చుట్టూ. అది హిస్టోన్ చుట్టూ కాయిల్ అవ్వాలి అంటే, క్రోమోజోమ్ ఫామ్ చేయాలి అంటే ఏం కావాలి? హిస్టోన్ ప్రోటీన్స్ కావాలి. న్యూక్లియోజోమ్ ఫామ్ అవ్వాలి అంటే. అర్థమైందా? క్లియర్ అయిందా ఇక్కడ? ఓకే, అది అన్నమాట. ఫర్దర్ మనం G2 ఫేజ్కి వెళ్ళిపోదాం. G2 ఫేజ్లో ఏం జరుగుతున్నది? మనకు క్లారిటీ ఏం వచ్చిందంటే ఎస్ ఫేజ్లో డిఎన్ఏ రెప్లికేషన్ జరిగిపోయింది కాబట్టి మనకి ఆర్ఎన్ఏ ఇంకా ప్రోటీన్స్ కూడా కావాలి కదా. మనకి ఆర్ఎన్ఏ ఇంకా ప్రోటీన్స్ అనేవి కూడా కావాలి. సో ఆర్ఎన్ఏ ఇంకా ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, సింథసిస్ ఆఫ్ ఆర్ఎన్ఏ అండ్ ట్యూబులిన్ ప్రోటీన్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ యాక్చువల్గా G2 ఫేజ్లో జరుగుతున్నది. ఓకే, సో ఎవరైతే మాక్ టెస్ట్లు అడుగుతున్నారో వాళ్ళకి చెప్తున్నాను, మన సిలబస్ కంప్లీట్ అయినంత వరకు మాక్ టెస్ట్ పెట్టి లాభం లేదు. మీకు మీ సిలబస్ కంప్లీట్ అవ్వలేదు, సో మీరు మాక్ టెస్ట్ చేసినా మీకు కాన్ఫిడెన్స్ అనేది ఈ టైంలో పోతుంది కొంచెం. సో అందుకే నేను ఇప్పుడు మాక్ టెస్ట్లు పెట్టట్లేదు. మీకు సొంతంగా చేయాలంటే మీరు చేయొచ్చు, ఆల్ అప్ టు యూ, మీ ఇష్టం. ఓకే, ఆల్ ద బెస్ట్, చేయండి. కాకపోతే నేను ఇప్పుడు కండక్ట్ చేయట్లేదు, ఎందుకంటే మన సిలబస్ ఫస్ట్ కంప్లీట్ అవ్వాలి. ఒకసారి మీ సిలబస్, నా సిలబస్ కంప్లీట్ చేయడం అయిపోయింది, మీకు మ్యాక్సిమం ఏదైతే ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉన్నాయో అన్నీ చేపిస్తాను. మ్యాక్సిమం అన్నీ అయిపోయిన తర్వాత మాక్ టెస్ట్ అనేది స్టార్ట్ చేస్తాం. ఎగ్జామ్ ముందు వరకు ఇంకా మాక్ టెస్ట్లే పెడతాం ఇంకా, అది అనమాట. సో ఎగ్జామ్ ముందు 1 వీక్ 4-5 డేస్ టు 1 వీక్ ముందు నుంచి మాక్ టెస్ట్లు మొదలవుతాయి. ఇంకా రోజు మాక్ టెస్ట్లు జరుగుతాయి. మాక్ టెస్ట్లు మ్యారథాన్ సెషన్స్ అవ్వబోతున్నాయి మీకు. ఓకే, అది అనమాట. ఇక్కడ ఈ క్లారిటీ ఉంటే మనం ముందుకు వెళ్దాం. ఫర్దర్ మనం G2 ఫేజ్లోని డూప్లికేషన్ ఆఫ్ మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్ ఇంకా గాల్గి. అంటే ఇక్కడ మన G1 ఫేజ్లోని మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్, గాల్గి, ER ఇవన్నీ జరగలేదు, ఇక్కడికి వచ్చి జరుగుతున్నది అది. ఓకే, అది అనమాట. ఫర్దర్ వెళ్తూ ఓకే, సింథసిస్ ఆఫ్ సైక్లిన్ డిపెండెంట్ కైనేజెస్ అంటే సెల్ సైకిల్ రెగ్యులేషన్ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో సైక్లిన్ డిపెండెంట్ కైనేజెస్ అంటాం. ఇప్పుడు సెల్ సైకిల్ ఏదైతే జరుగుతున్నదో దాని రెగ్యులేషన్ కోసం చాలా హెల్ప్ చేస్తాయి అవి ఇక్కడ జరుగుతున్నది. ఓకే, ఫర్దర్ ఫైన్. సో ఇది బేసిక్గా. ఇప్పుడు మనం G0 స్టేజ్ గురించి మాట్లాడుకోవాలి. G0 స్టేజ్ అయితే ఉందో దాని గురించి మనం మాట్లాడుకోవాలి. సో ఎవరెవరికి G0 ఫేజ్ గురించి ఆల్రెడీ తెలుసు? G0 ఫేజ్ గురించి ఎవరికి ఆల్రెడీ ఐడియా ఉంది? G0 ఫేజ్ని మనం క్యూసెంట్ సెల్ స్టేజ్ అంటాం. ఏమంటాం? క్యూసెంట్ స్టేజ్ అంటాం. ఎందుకు అంటున్నాం మనం క్యూసెంట్ స్టేజ్ అని? చూడండి, సమ్ సెల్స్ ఇన్ ది అడల్ట్ యానిమల్స్ డు నాట్ అపియర్ టు ఎగ్జిబిట్ డివిజన్. ఇప్పుడు అన్ని సెల్స్కి డివైడ్ అవ్వాలని ఇష్టం లేదు. ఓకే, అన్ని సెల్స్కి డివైడ్ అవ్వాలని ఇష్టం లేదు. ఓకే, నాకు డివైడ్ అవ్వాలని ఇష్టం లేదు, మీకు డివైడ్ అవ్వాలని ఇష్టం లేదు. మీరు ఒక సెల్ అయితే నేను ఒక సెల్ అయితే ఐ డోంట్ వాంట్ టు డివైడ్, ఐ వాంట్ టు స్టే ద సేమ్ వే. ఓకే, సో ఇప్పుడు హార్ట్ సెల్స్ ఏవైతే ఉన్నాయో మనవి, ఓకే, మన హార్ట్ సెల్స్, మన హార్ట్లో ఉన్న సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి డివైడ్ అవ్వడం ఇష్టం లేదు, అవి డివైడ్ అవ్వవు. ఓకే, అవి చిల్లగా అలాగే ఉందాం అనుకుంటున్నాయి. సో అలాంటి సెల్స్ ఏం చేస్తాయి? చూడండి,
and many other cells divide occasionally as needed and replace that have been lost because of injury. These cells do not divide further and exit G1 phase. G1 phase నుంచి ఎగ్జిట్ కొడతాయి. G1 phase ఏదైతే ఉందో G1 తర్వాత S తర్వాత G2 తర్వాత M అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ G1 వస్తుంది, అవునా కదా? సో ఈ G1 S G2 అన్ని జరుగుతున్నప్పుడు M వస్తుంది కదా. ఈ G1 తర్వాత ఒక కొత్త స్టేజ్లోకి దొబ్బేస్తాయి. ఇక్కడి నుంచేనో G0 అని ఒక స్టేజ్లోకి దొబ్బేస్తాయి. దీన్నే మనం క్విసెంట్ స్టేజ్ అంటాం, క్విసెంట్ సెల్ స్టేజ్ అంటాం. ఈ క్విసెంట్ స్టేజ్లోని డివిజన్ అనేది జరగదు, నో సెల్ డివిజన్ ఆకర్స్. ఈ క్విసెంట్ సెల్ స్టేజ్లో ఏం జరుగుతున్నది? సెల్ డివిజన్ అనేది జరగదు, ఆగిపోతుంది. ఎందుకంటే కొన్ని సెల్స్ డివైడ్ అవ్వదలుచుకోలేదు, వాటికి అలాగే ఉండాలని ఉంది. సో ఇప్పుడు ఇందులో క్విసెంట్ సెల్ స్టేజ్లో బెస్ట్ ఏదైతే ఉందో ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుంటే ఫస్ట్ హార్ట్ సెల్స్ వస్తాయి. దాని తర్వాత ఓకే ఇక్కడ మనం చూసుకుంటే ఇది డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఆర్గానిజం జరుగుతూ ఉంటాయి ఇవి. ఓకే, సో ఫస్ట్ మన హార్ట్ సెల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, అది అనమాట. ఫైన్, మనం ఫర్దర్ వెళ్దాం, ఇంకా ఫర్దర్ వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను ఏదైతే చెప్పాను, మీకు ఏం చెప్పాను, క్యారియోకైనెసిస్ సైటోకైనెసిస్ అని 2 స్టేజ్లు ఉన్నాయి అబ్బా, అవి మనం చదువుకోవాలని చెప్పాను. ఇప్పుడు మనం ఎం ఫేజ్లోని కొన్ని చెక్ పాయింట్స్ ఉన్నాయి. చెక్ పాయింట్స్ అంటే ఏమిటి? గేట్లు అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళారు. ఓకే, విజయవాడ నుంచి మీరు హైదరాబాద్ వెళ్తున్నారు, లేదంటే మీరు విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళినా కూడాను మీకు దారిలో కొన్ని చెక్ పాయింట్స్ అని ఉంటాయి. ఆ చెక్ పాయింట్స్లో ఏం జరుగుతున్నది? ఓకే, చెక్కింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఫర్ సపోజ్ మీరు తిరుపతికి వెళ్ళి ఉంటే, ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్, మ్యాక్సిమం మీరు అందరూ తిరుపతికి వెళ్ళి ఉండొచ్చు. ఓకే, తిరుపతికి వెళ్ళి ఉంటే ఏంటి, మీరు ఎప్పుడైతే తిరుపతి కొండ ఎక్కుతున్నారో అక్కడ కూడా నెంబర్ ఆఫ్ చెక్ పాయింట్స్ ఉంటాయి. ఆ చెక్ పాయింట్స్లో వాళ్ళు ఏం చేస్తారు? సామాన్లు అవి చెక్ చేస్తారు, అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదో చూసుకుంటారు. ఓకే, ఎందుకంటే తిరుపతిలో దీనికన్నా ముందు ఏంటి బాంబ్ బ్లాస్ట్లు అవన్నీ జరగడం వల్ల ఏమైంది, సెక్యూరిటీ అనేది టైట్ అయిపోయింది ఇప్పుడు కదా. సో దీనివల్ల ఏం చేస్తారంటే ఆ చెక్ పాయింట్స్లోని చెకింగ్ అది చేస్తారు. సామాన్లు ఏవైతే తీసుకెళ్తున్నారో ఎక్స్రేలో స్కానింగ్ అది చేస్తారు, అన్ని తీసి చూస్తారు ఒకసారి, అప్పుడు మళ్ళీ ముందు పంపిస్తారు. అలిపిరి చెక్ పాయింట్ అంటే అబ్బా ఎంత ఎగ్జాక్ట్గా చెప్తున్నారంటే ఇంకా పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయారు అనమాట. ఇంకా వెరీ గుడ్. ఓకే, అది. సో దీన్ని బట్టి మనకు అర్థం ఏంటంటే సెల్లో కూడా సేమ్ ఇదే విధంగాను ఓకే అన్ని సరిగ్గా జరుగుతున్నాయా లేదా అని చూడడానికి చెక్ పాయింట్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. సెల్ లోపల సెల్ఫ్ డిజైన్ చెక్ పాయింట్స్ అనమాట, సెల్లే డిజైన్ చేసుకుంది చెక్ పాయింట్స్ని. ఇలాంటివి మనకి ఏవైతే చెక్ పాయింట్స్ ఉన్నాయో ఇది మనం చూసుకుంటే ఈ చెక్ పాయింట్స్ని ఎవరు మేనేజ్ చేస్తున్నారంటే సైక్లిన్ డిపెండెంట్ కైనేజెస్, నేను ఇప్పుడే చెప్పాను ఏవైతే G2 ఫేజ్లో ఫామ్ అవుతున్నాయో ఓకే అవి ఎక్కువగా చూసుకుంటాయి. ఇందులో మనకి ఎలాంటి విషయాల్ని చూడడం జరుగుతుంది. ఓకే, ఈజ్ ద సెల్ లార్జ్ ఎనఫ్ టు డివైడ్, సెల్ అనేది డివైడ్ అవ్వగలదా, ఓకే అంత పెద్దగా ఉందా డివైడ్ అవ్వడానికి ఫస్ట్. దాని తర్వాత సెల్ దగ్గర న్యూట్రియంట్స్ ఎంత కావాలో అంత ఉన్నాయా డివైడ్ అవ్వడానికి, ఎందుకంటే సెల్ డివిజన్ ఈజ్ అన్ ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. సెల్ డివిజన్ అనేది ఒక ఎక్స్పెన్సివ్ ప్రాసెస్, దీంట్లో బోల్డ్ అంతే ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ATP, అది కాకుండా బోల్డ్ అని న్యూట్రియంట్స్ అనేవి కావాలి, అది ఉన్నాయా లేదా అన్నది కూడా చెక్ చేయాలి ఫస్ట్ అది. దాని తర్వాత DNA ఇంటిగ్రిటీ, ఏదైతే DNA కాపీ అయిందో అది మంచిగా ఉందా లేదంటే డ్యామేజ్ అయిందా లేదంటే మ్యూటేట్ ఏమైనా అయిందా అది చూసుకోవాలి. ఫర్ సపోజ్ ఆ DNA డ్యామేజ్ అయి ఉన్నది అంటే ఫర్దర్ వెళ్ళి మ్యూటేటెడ్ సెల్స్ ఫామ్ అవుతాయి. ఆ మ్యూటేటెడ్ సెల్స్ మనకు చాలా హార్మ్ఫుల్ అవ్వచ్చు కాబట్టి అక్కడే ఆగిపోతుంది, సెల్ డివిజన్ జరగదు. ఓకే, అది. ఫర్దర్ మనం వెళ్తూ చూస్తే ఇక్కడ మనం ఈ G1 to S చెక్ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ ఇవన్నీ జరుగుతున్నాయి, సైజు, న్యూట్రియంట్స్, DNA ఇంటిగ్రిటీ. G1 to S అంటే G1 నుంచి Sకి వెళ్తున్న మధ్యన G1 to S. ఇప్పుడు మనకి చూసుకుంటే చూడండి ఇక్కడ ఓకే G1 S G2 M. ఇక్కడ G1 to S ఏదైతే ఉందో ఇక్కడ చెక్ పాయింట్ ఉంటుంది మనకి. ఫస్ట్ చెక్ పాయింట్ ఇక్కడే ఉంటుంది. సెకండ్ చెక్ పాయింట్ ఏదైతే ఉందో G2 to M ఇక్కడ ఉంటుంది మళ్ళీ, ఇది మనకి సెకండ్ చెక్ పాయింట్. సో ఫస్ట్ చెక్ పాయింట్ G1 to S మధ్యన, సెకండ్ చెక్ పాయింట్ G2 to S. P53 జీన్, వెరీ గుడ్. ఎవరైతే చెప్పారో చాలా మంచి ఎగ్జాంపుల్ P53 జీను. P53 జీన్ అంటే ఏమిటి? ఓకే, సెరీనా గ్రేస్ అని చెప్పారు P53 జీన్ గురించి అని చెప్పారు. సో P53 జీన్ అంటే ఏమిటి? వాట్ ఈజ్ P53 జీన్? ఎవరు చెప్తారు? P53 జీన్ మీది యాక్చువల్గా మీ సెల్లో ఏదైతే సెల్ డివిజన్ జరుగుతున్నదో దాని మీద యాక్చువల్గా ఒక
రెగ్యులేషన్ చేస్తుంది, చూసుకుంటుంటుంది సెల్ డివిజన్ సరిగ్గా జరుగుతున్నదా లేదా. ఓకే, ఇప్పుడు సెల్ డివిజన్ జరిగిన తర్వాత మన డిఎన్ఏలో ఎలాంటి మ్యూటేషన్స్ జరుగుతున్నాయా లేదా, మన డిఎన్ఏలో మ్యూటేషన్స్ అవ్వకుండా ఉండడానికి p53 జీన్ అనేది ఉంది. అయితే మనకి క్యాన్సర్ ఎందుకు జరుగుతున్నది, వై క్యాన్సర్ ఈజ్ హ్యాపెనింగ్ ఇఫ్ యాక్చువల్లీ p53 జీన్ ఇస్ వర్కింగ్. సో p53 జీన్లోనే మ్యూటేషన్ జరిగితే సెల్ డివిజన్ అనేది అన్కంట్రోలబుల్గా అయిపోతుంది కాబట్టి అప్పుడు మనకి అప్పుడు యాక్చువల్గా క్యాన్సర్ అనేది జరుగుతుంది. అర్థమైందా. సో క్యాన్సర్కి మెయిన్ కారణం ఏంటి, p53 జీన్లో మ్యూటేషన్ జరగడం. దట్ ఈస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ రీజన్స్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద మోస్ట్ కామన్ రీజన్. దాన్ని మనం ట్యూమర్ సప్రెసార్ జీన్ అని కూడా అంటాం. p53 మనం ఏమంటాం, ట్యూమర్ సప్రెసార్ జీన్ అంటాం. అర్థమైందా. అది ఓహో ఏం చెప్తున్నారు, గార్డియన్ ఏంజల్ ఆఫ్ ద సెల్, గార్డియన్స్ ఆఫ్ ద సెల్ జీనోమ్. ఓకే 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 ఫైన్. సో అది అనమాట p53. p53 జీ బాగా పనిచేస్తే ట్యూమర్స్ క్యాన్సర్స్ జరగవు, అందులోనే మ్యూటేషన్ జరిగితే జరుగుతుంది అనమాట. ఓకే వెరీ గుడ్ గుడ్. సో ఇక్కడ వరకు అదే అయిపోయింది. ఇప్పుడు G2 టు M చెక్ పాయింట్ ఏదైతే ఉన్నదో, ఓకే అంటే G2 నుంచి M ఏదైతే ఉన్నదో, G2 ఫేజ్ నుంచి M ఫేజ్ ఏదైతే ఉన్నదో, ఈ G2 నుంచి M ఫేజ్లో ఏం జరుగుతున్నది, ఈ చెక్ పాయింట్లో ఏం చూడడం జరుగుతున్నది, డిఎన్ఏ రెప్లికేషన్ అనేది జరిగింది. ఓకే, సో ద డిఎన్ఏ రెప్లికేషన్ ఏదైతే జరిగిందో సరిగ్గా జరిగిందా ఫస్ట్, దాని తర్వాత స్పిండల్ చెక్ పాయింట్, మెటాఫేజ్ టు ఎనాఫేజ్ ట్రాన్సిషన్, ఇది ఒక చిన్న చెక్ పాయింట్ అంతేను. మెటాఫేజ్ నుంచి ఎనాఫేజ్కి వెళ్తున్నప్పుడు వస్తుంది ఇది. ఓకే, ఇక్కడ మనకి స్పిండల్స్ ఏవైతే ఉన్నాయో, G1లోని సార్ కెన్ యూ టెల్ హౌ మెనీ క్రోమోజోమ్స్ విల్ ద సెల్ హ్యావ్ అట్ G1 ఫేజ్, S ఫేజ్ అండ్ M ఫేజ్. చూడండి దీనిదే ఒక టేబుల్ వస్తుంది మనకి, ఒక టేబుల్ వేసి పెట్టాను మీకోసం దీంట్లోనే. ఇప్పుడు చాప్టర్లో వస్తుంది, మీది M ఫేజ్ అయిన తర్వాత వస్తుంది. సో అక్కడ మీకు అర్థమైపోతుంది కీర్తన. ఓకే అది. సో మీ డౌట్ క్లారిటీ వచ్చేస్తుంది మీ డౌట్కి. సో డోంట్ వరీ, కొంచెం 10 నిమిషాలు ఆగండి అంతే. ఓకే అది అనమాట. ఫర్దర్ ఇప్పుడు వెళ్తూ మనం మియోసిస్ మైటోసిస్లో డిఫరెన్సెస్ చూసుకోవాలి. కాకపోతే నేను ఇప్పుడు ఇది అవసరం అనుకోవట్లేదు, ఎందుకంటే మీరు ఇంకా ఇప్పుడు మియోసిస్ మైటోసిస్ నేను చెప్పలేదు, సో నేను ఇది మీకు చెప్పట్లేదు. ఓకే, ఫస్ట్ మనం ఒక క్వశ్చన్ చేసుకుంటాం, దాని తర్వాత నేను మైటోసిస్తో మొదలెట్టేస్తాను ఇంకా. ఓకే అది ఫస్ట్ క్వశ్చన్. ఇది మనకు ఒక 3-4 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చేసుకుంటున్నాం ఇవాళ. మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి సెపరేట్గా ఒక సెషన్ పెట్టడం, వాటికి టైం లేదు మనకి, సిలబస్ బోర్డులో ఉంది ఇంకా కవర్ చేయడానికి. సో అందుకే ఇందులోనే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఒకటి ఉంది. ఏంటి, when a cell has tall DNA replication fork, which checkpoints should be predominantly activated? ఒక సెల్లోని రెప్లికేషన్ అనేది ఆగిపోయింది, డిఎన్ఏ రెప్లికేషన్ అనేది ఆగిపోయింది. సో డిఎన్ఏ రెప్లికేషన్ అనేది ఎందుకు ఆగిపోయింది, ఏ చెక్ పాయింట్లో అనేది మెయిన్ చేంజెస్ తేవడం జరిగింది, చెప్పండి త్వరగా చెప్పండి. ఓకే, ఏ చెక్ పాయింట్లో తేవడం వల్ల చేంజెస్ అనేవి జరిగింది, ఎక్కడ? ఆప్షన్ డి అంటున్నారు, ఏ అంటున్నారు, బి అంటున్నారు. ఓకే డి, బి, ఏ. ఓకే రండి చూడండి, ఇక్కడ మెయిన్గా ఏం జరుగుతున్నది అంటే డిఎన్ఏ రెప్లికేషన్ ఆగిపోతున్నది. అంటే డిఎన్ఏ రెప్లికేషన్ ఆగిపోతున్నది అంటే అర్థం ఏమిటి, డిఎన్ఏ రెప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. డిఎన్ఏ రెప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది అంటే ఎస్ ఫేజ్కి వచ్చేసింది ఆల్రెడీ సెల్. ఎస్ ఫేజ్కి వచ్చిన తర్వాత మనకి ఇంకోటి ఏంటుంది, ఎస్ ఫేజ్కి వచ్చేసి డిఎన్ఏ రెప్లికేషన్ అనేది ఆగిపోయింది అంటే దీని అర్థం ఏమిటి చెప్పండి. ఎస్ ఫేజ్కి వచ్చేసి డిఎన్ఏ రెప్లికేషన్ ఆగిపోయింది అంటే సెకండ్ చెక్ పాయింట్లో ఎంటర్ అవుతూ ఆగిపోతున్నది. అంటే ఈ G2M ఏదైతే చెక్ పాయింట్ ఉన్నదో ఇక్కడ ఏమైంది, డిఎన్ఏ రెప్లికేషన్ అనేది సరిగ్గా జరగట్లేదు, అందులో ఏదో ప్రాబ్లం జరుగుతున్నది, డిఎన్ఏలో మ్యూటేషన్స్ జరుగుతున్నాయి అన్నది తెలుసుకొని అక్కడే సెల్ని ఆపేసింది, డివిజన్ కోసం ఫర్దర్ పంపించలేదు. అది అన్నమాట. ఫర్ సపోజ్ మనకి డిఎన్ఏ రెప్లికేషన్ ఇంకా అవ్వలేదు అనుకోండి, అప్పుడు మనం G1Sలోనే చెప్పుకోవచ్చు. కానీ ఆల్రెడీ డిఎన్ఏ రెప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి G2M చెక్ పాయింట్లోనే చెక్ చేసుకుంటాం. అది అన్నమాట. అర్థమైందా? క్లియర్? ఓకే, ఫర్దర్ మనం వెళ్తూ ఇంకా M ఫేజ్లోకి వచ్చేస్తాం. ఇక్కడి నుంచి మన స్పీడ్ పెరుగుతుంది, ఇంకా ఇక్కడి నుంచి మన స్పీడ్ పెరగబోతున్నది. టైం ఎంత అయింది? ఎగ్జాక్ట్లీ 2:50 అవుతున్నది ఇంకా. ఓకే, ఇక్కడ నుంచి ఇంక మన స్పీడ్ పెరుగుతుంది. ఇంక స్పీడ్ మీరు పికప్ చేసుకోవాలి. ఇంక ఇక్కడ నుంచి ఇంకా నేను స్లోగా చెప్పట్లేదు, ఎందుకంటే మనకి సిలబస్ ఏముంది,
మైటాసిస్ మియోసిస్ ఇదంతా ఇవాళ మనం కవర్ చేయాలి అందుకు. ఓకే, సో లెట్స్ బిగిన్ విత్ మైటాసిస్. మనం ఫస్ట్ మైటాసిస్తో స్టార్ట్ చేస్తున్నాం. సో మనం మైటాసిస్ అనే దాన్ని మనం ఈక్వేషనల్ డివిజన్ అంటాం. మైటాసిస్ మనం ఏంటంటాం? ఈక్వేషనల్ డివిజన్ అంటాం. ఎందుకు ఈక్వేషనల్ డివిజన్ అంటున్నాం మనం మైటాసిస్ని? మనకి ఎందుకు అలా అనిపించింది దీన్ని ఈక్వేషనల్ డివిజన్ అనాలని? ఎందుకంటే మనం ఏదైతే ఫస్ట్ పేరెంట్ సెల్ తీసుకుంటున్నామో దాని నుంచి ఏదైతే కొత్త సెల్ వస్తున్నదో దాంట్లోని డిఎన్ఏ కంటెంట్ సేమ్ ఉన్నది, ప్లాయిడీ సేమ్ ఉన్నది. ఓకే, ప్లాయిడీ అనేది సేమ్ ఉన్నది, ప్లాయిడీ అనేది మారట్లేదు. అందుకే మనం ఈక్వేషనల్ డివిజన్ అంటాం. అదే మనం మియోసిస్కి వెళ్తే దాన్ని రిడక్షనల్ డివిజన్ అంటాం. ఎందుకంటే ప్లాయిడీ చేంజ్ అయిపోతుంది. పేరెంట్ సెల్లో 2n ఉంటే డాటర్ సెల్ ఏదైతే ఉందో n వస్తుంది. ఎన్ అనమాట. ఎన్ అంటే సింగిల్ ప్లాయిడీ అనమాట. ఒకే సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి అందుకు. సో అది మియోసిస్లో మనకు అర్థమైపోతుంది. అందుకే మనం మియోసిస్ని రిడక్షనల్ డివిజన్ అంటాం, మైటాసిస్ని ఈక్వేషనల్ డివిజన్ అంటాం. ఫర్దర్ మనం చూసుకుంటే ఓకే, ఇక్కడ మియోసిస్లో 4 స్టేజ్లు ఉన్నాయి. ప్రోఫేజ్, మెటాఫేజ్, ఎనాఫేజ్, టీలోఫేజ్. దీన్నే మనం ఏమంటాం? పీమ్యాట్ అంటాం. ఏమంటాం? పీమ్యాట్ అనేసి గుర్తుపెట్టుకుంటాం, చాలా ఇంపార్టెంట్. ప్రోఫేజ్, మెటాఫేజ్, ఎనాఫేజ్, టీలోఫేజ్. ప్రోఫేజ్, మెటాఫేజ్, ఎనాఫేజ్, టీలోఫేజ్. ఓకే, 4 స్టేజ్లు ఉన్నాయి. 1 by 1 మనం అన్ని స్టేజ్ల గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ మనం చూసుకుంటే ప్రోఫేజ్ గురించి మాట్లాడుకోవాలి. ప్రోఫేజ్లో ఏం జరుగుతున్నది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోఫేజ్లో ఏం జరుగుతున్నది? ప్రోఫేజ్ నుంచి మాట్లాడుకుంటే ప్రోఫేజ్లో ఏం జరుగుతున్నది అంటే ఏదైతే క్రోమాటిన్ మెటీరియల్ థ్రెడ్ స్ట్రక్చర్లో ఉందో, ఇప్పటివరకు ఏదైతే క్రోమాటిన్ మెటీరియల్ ఉందో, క్రోమాటిన్ అంటే ఏంటి? డిఎన్ఏ మనది. డిఎన్ఏ రెప్లికేట్ అయిపోయింది ఆల్రెడీ. డిఎన్ఏ అనేది కాపీ అయ్యి రెప్లికేషన్ అనేది జరిగిపోయిన తర్వాత ఇంకా హిస్టోన్స్ చుట్టూ లైట్గా చుట్టేసుకొని ఇంకా థ్రెడ్ లైక్ స్ట్రక్చర్లోనే ఉంది. ఈ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ని ప్రాపర్గా క్రోమోజోమ్ కింద మార్చాలి. క్రోమోజోమ్సే మనం యాక్చువల్గా డివైడ్ చేయగలం. క్రోమాటిన్ మెటీరియల్ ఇష్టం వచ్చిన ఇప్పుడు మీకు నేను 2 ఆప్షన్స్ ఇస్తాను. ఓకే, నేను మీకు ఇంత దారం ఇస్తాను. ఓకే, ఏం జరుగుతున్నది? ఒక్క నిమిషం. ఓకే, సో నేను మీకు 2 ఆప్షన్స్ ఇస్తాను. ఒకటి నేను మొత్తం ఓపెన్ చేసిన థ్రెడ్ ఇస్తాను, మీకు దారం ఇస్తాను. ఇంకోటి పూర్తిగా చుట్టి పూర్తిగా దారం అంతా ఒక దగ్గర చుట్టేసేస్తాను. ఇప్పుడు మీరు చుట్టిన దారం ఏదైతే ఉందో దాన్ని మీరు ఈజీగా ఉపయోగిస్తారు. ఓకే, మీకు ఏదైనా కుట్టాలన్నా షర్టు లేదంటే ఎక్కడైనా ఏదైనా చిన్న చెరిగింది అంటే మీరు ఆ థ్రెడ్ తీసుకొని సూదిలోకి ఎక్కించుకొని కుట్టుకుంటారు. సో అలా చేయాలంటే మీకు ఏదైతే ఉన్నదో వూల్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ టు ప్రాపర్లీ వోవెన్. ఓకే, ప్రాపర్గా చుట్టుకొని ఉండాలి. అప్పుడు మన దాన్ని ఈజీగా తీసుకొని వాడుకుంటాం. అదే మనకి థ్రెడ్లో ఇష్టం వచ్చినట్టు గజిబిజిగా ఉన్నది అనుకోండి, ఓకే, పూర్తిగా చిక్కుకొని ఉన్నది అనుకోండి, దాన్ని మనం యూజ్ చేయలేం. ఓకే, సో సిమిలర్ వేగా మన డిఎన్ఏ ఏదైతే ఉందో పూర్తిగా థ్రెడ్ ఫామ్లో ఉన్నది. ఆ థ్రెడ్ ఫామ్ని చుట్టాలి పూర్తిగాను. ఓకే, సో ఏదైతే ఈ థ్రెడ్లో ఉన్నదో, ఇలా ఇష్టం వచ్చినట్టు థ్రెడ్ లాగా ఉన్నదో, ఓకే, మన క్రోమాటిన్ అంతా ఇలా ఉన్నది అనుకోండి, ఇలా ఇది మన క్రోమాటిన్ మెటీరియల్ అనుకోండి, ఇలా ఉన్నది మన క్రోమాటిన్ మెటీరియల్ సెల్లో డిఎన్ఏది. దాన్ని మనం ఎలా చేసుకుంటాం? ఒక క్రోమోజోమ్, ఒక బుద్ధిగా అందంగా మంచిగా కనిపించే స్ట్రక్చర్లో తెచ్చుకుంటాం. క్రోమోజోమ్ అనే స్ట్రక్చర్లో తెచ్చుకుంటాం. దాన్ని ఎలాగ చక్కగా కనిపిస్తుంది, దాన్ని యాక్చువల్గా మనం డివైడ్ చేయగలం, అందుకు మనం అది తెచ్చుకుంటాం. సో సింపుల్గా మనం చూసుకుంటే యాక్చువల్గా మన 4 క్రోమాటిడ్స్ వస్తాయి మనకి. ఓకే, అది అనమాట. ఓకే, ఆ స్ట్రక్చర్లోకి మనం తెచ్చుకుంటున్నాం. ఓకే, అది అనమాట. ఇప్పుడు మనం యాక్చువల్గా ఏం జరుగుతున్నది అంటే ఇదే జరుగుతున్నది. ఓకే, ప్రోఫేజ్లో ఏం జరుగుతున్నది? Chromosomal material condenses to form compact mitotic chromosomes. Chromosomes are seen to be composed of 2 chromatids attached together at the centromere. Okay, దాని తర్వాత centrosome which had undergone duplication during interphase begins to move towards opposite poles of the cell. Okay, ఏదైతే సెంట్రోజోమ్ ఏదైతే ఉన్నదో ఈ సెంట్రోజోమ్లో 2 సెంట్రియోల్స్ ఉంటాయి. ఈచ్ సెంట్రోజోమ్ విల్ హ్యావ్ 2 సెంట్రియోల్స్. సో ఒక్కొక్క సెంట్రోజోమ్ నుంచి 2 సెంట్రియోల్స్, ఒక సెంట్రియోల్ ఒక పోల్ పక్క, ఇంకో సెంట్రియోల్ ఇంకో పోల్ పక్క, 2 వేరే పోల్స్ పక్క వెళ్ళిపోతుంది. ఓకే, ఈచ్ సెంట్రోజోమ్ రేడియేట్స్ అవుట్ మైక్రోట్యూబ్యూల్స్ కాల్డ్ యాస్టర్స్. ఓకే, చిన్న మైక్రోట్యూబ్యూల్స్ వదులుతాయి అనమాట.
ఈ యాస్టర్స్ ఇంకా స్పిండల్ ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ స్పిండల్ ఫైబర్స్ కూడా మైక్రోట్యూబ్యూల్స్తోనే ఫామ్ అయి ఉన్నాయి. ఈ యాస్టర్స్ స్పిండల్ ఫైబర్స్ కలిపే మనకి స్పిండల్ అపారటస్ని ఫామ్ చేస్తాయి. ఏం ఫామ్ చేస్తాయి? స్పిండల్ అపారటస్ని ఫామ్ చేస్తాయి. సో ద టూ యాస్టర్స్ టుగెదర్ ఓకే విత్ స్పిండల్ ఫైబర్స్ ఫామ్ ద మైటోటిక్ అపారటస్. ఇక్కడ చూడండి, నేను మీకు చూపిస్తున్నాను. ఫర్ సపోజ్ మన అర్లీ ప్రోఫేస్లో ఏం జరుగుతుంది, క్రోమాటిన్ మెటీరియల్ అనేది ఒక దారంలాగా ఇలా ఉంటుంది. అది క్రోమోజోమ్ కింద మారితే ఇలా మారుతుంది. ఓకే, మారిన తర్వాత ఫర్దర్ మనం మెటాఫేస్కి వెళ్ళినప్పుడు చూసుకుంటే ఇక్కడ మన సెంట్రియోల్, ఇదే మన సెంట్రియోల్. ఓకే, ఇదే మన సెంట్రియోల్. ఇది ఏదైతే చూస్తున్నారో ఇవి రెండు సెంట్రియోల్స్. ఈ సెంట్రియోల్స్ నుంచి ఏవైతే చిన్న చిన్న గీతలు వస్తున్నాయో వాటిని మనం యాస్టర్స్ అంటాం. సో యాస్టర్స్ ఏమిటి? ఈ సెంట్రియోల్ నుంచి వచ్చిన మైక్రోట్యూబ్యూల్ స్ట్రక్చర్స్ చిన్న చిన్నవి. ఓకే, అది అనమాట. సో ఇవి సెంట్రియోల్స్, రెండు పక్కల అవి యాస్టర్స్. ఓకే, ఇది జరుగుతున్నది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతున్నది అంటే ఇది జరుగుతున్నది. సో సెల్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ప్రోఫేస్ వెన్ వ్యూడ్ అండర్ ద మైక్రోస్కోప్ do not show Golgi complex, endoplasmic reticulum and nucleolus and the nuclear envelope. చాలా ఇంపార్టెంట్. బై ద ఎండ్ ఆఫ్ ప్రోఫేస్ న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఏదైతే ఉన్నదో పూర్తిగా డిసపియర్ అయిపోతుంది, డిజల్యూట్ అయిపోతుంది. అంటే ఏమిటి? మన సెల్లో ఉన్న సెల్ ఆర్గనెల్స్ మైటోకాండ్రియా, ఓకే మైటోకాండ్రియా, ఓకే ఎండోప్లాస్మిక్ రెటిక్యులము, గాల్గి కాంప్లెక్స్, ఇంకా న్యూక్లియోలస్, న్యూక్లియర్ ఎన్వలోప్, ఇవన్నీ ఏమవుతున్నాయి? డిజాల్వ్ అయిపోతున్నాయి. తర్వాత మళ్ళీ ఫామ్ అవుతాయి, కొత్త సెల్స్లోకి వెళ్ళి మళ్ళీ కొత్తగా ఫామ్ అవుతాయి. ఇప్పుడు మాత్రం ఇంకా అవసరం లేదు వీటిది, ఓన్లీ మనకి క్రోమోజోమ్స్తోనే పని ఉన్నది. సో కాబట్టి ఇందులో సెల్ ఎన్వలోప్ అంటే న్యూక్లియర్ ఎన్వలోప్ ఏదైతే ఉందో, న్యూక్లియస్ చుట్టూ ఏదైతే ఎన్వలోప్ ఉందో అది, దాని తర్వాత మిగతా ఏవైతే అన్నీ ఉన్నాయో కాంపోనెంట్స్ అవన్నీ డిజాల్వ్ అయిపోతాయి. ఓకే, క్లాస్ వింటున్నారా అందరికందరూ? క్లారిటీ అర్థమవుతున్నదా మీకు? క్లియర్గా ఉందా? సో 1 by 1 అంతా చదువుకున్న తర్వాత అన్నీ ఒకసారి సమ్మరైజ్ కూడా చేస్తాను. సో టెన్షన్ లేదులేండి దాని గురించి. ఓకే, ఎస్, క్లియర్, అర్థమవుతున్నది? ఓకే, రైట్. ఓకే, లెట్స్ గో ఫర్దర్ టు మెటాఫేస్. సో మెటాఫేస్లో ఏం జరుగుతున్నది? ఒకసారి క్రోమోజోమ్స్కి స్ట్రక్చర్ వచ్చింది. ఓకే, ఈ క్రోమోజోమ్స్కి ఏమైంది? ఒక స్ట్రక్చర్ వచ్చింది. మనం చూడండి, ఇలా ఉంటాయి మన క్రోమోజోమ్స్, చక్కగా బుద్ధిగా ఇలా ఉన్నాయి మన క్రోమోజోమ్స్. ఇంకా ఓకే, ఒక స్ట్రక్చర్ వచ్చిన తర్వాత క్రోమోజోమ్స్ ఏవయ్యాయి? అన్నిటికన్నీ ఈక్వేటర్కి వచ్చి ఇలా ఈక్వేటర్ దగ్గర వచ్చి ఉన్నాయి చక్కగాను. ఓకే, ఈక్వేటర్ దగ్గర వచ్చిన తర్వాత ఏవైతే సెంట్రియోల్స్ ఉన్నాయో ఓకే, ఆ సెంట్రియోల్స్ ఇక్కడ మన ఉంటాయని చెప్పాను. ఓకే, ఈ సెంట్రియోల్స్ నుంచి స్పిండల్ ఫైబర్స్ వస్తాయి ఇంకా మెల్లిమెల్లిగాను. మెయిన్ అదే మనకి. ఈ స్పిండల్ ఫైబర్స్ యాస్టర్స్ ఏం చేస్తాయంటే మెల్లిమెల్లిగా ఈ క్రోమోజోమ్స్లో ఏవైతే కైనోటోకోర్స్ ఉన్నాయో, క్రోమోజోమ్ది సెంట్రోమియర్ ఉంది. ఓకే, ఆ సెంట్రోమియర్లో కైనోటోకోర్కి వెళ్ళి అటాచ్ అవుతాయి. ఫర్ సపోజ్ దీన్ని నేను పెద్దగా చేసి చూపించాను అనుకోండి, ఎలా చూడొచ్చు మనం దీన్ని? ఓకే, ఇది మీ సెంట్రోమియర్ అయితే, ఓకే ఇది మీ సెంట్రోమియర్ అయితే, మీ సెంట్రోమియర్కి రెండు సైడ్లోని కైనెటోకోర్స్ అని ఒక డిస్క్స్ ఉంటాయి. ఇలాగా మనం ఆల్రెడీ చదువుకున్నాం. కైనెటోకోర్స్ అని ఇలా డిస్క్స్ ఉంటాయి. ఈ కైనెటోకోర్స్ ఏవైతే ఉన్నాయో దీంతోనే వచ్చి మన స్పిండల్ ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో అటాచ్ అవుతాయి ఇలాగా. సో ఇక్కడ మనం లేబులింగ్ చేసుకున్నాం అనుకోండి. ఫర్ సపోజ్ దీన్ని మనం ఏమంటాం? కైనెటోకోర్ అంటాం. దీన్ని ఏమంటాం? స్పిండల్ ఫైబర్స్ అంటాం. ఈ ఏరియా ఏదైతే ఉన్నదో మధ్యలోని, దీన్ని మనం మెటాఫేజిక్ ప్లేట్ అంటాం. సో ఒకసారి క్రోమోజోమ్స్ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత సెల్ మధ్యలో ఏదైతే ఏరియా ఉన్నదో దాన్ని మెటాఫేజిక్ ప్లేట్ అంటాం కదా, ఆ సెల్ మధ్యలో ఉన్న ఏరియాను వచ్చి ఇలాగా ఫ్లోట్ అవడం స్టార్ట్ అవుతాయి. అక్కడ స్పిండల్ ఫైబర్స్ ఏం చేస్తాయంటే ఈ కైనెటోకోర్స్ ఏవైతే ఉన్నాయో, ఒక్కసారి కైనెటోకోర్స్ ఏవైతే ఉన్నాయో ఈ కైనెటోకోర్స్ దగ్గర పట్టుకొని రెండింటిని ఇలా లాగుతాయి. ఓకే,
క్రోమోజోమ్స్ రెండు పక్కల నుంచి ఇలాగా లాగడం జరుగుతుంది. ఇలా ఎప్పుడైతే లాగడం జరుగుతున్నదో, ఎప్పుడైతే ఇలా పుల్ చేయడం జరుగుతున్నదో సెంట్రీ ఇదొక పోల్ అనమాట, సెల్ ది పోల్ అనమాట. సో ఈ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో మధ్యలో నుంచి అవి డివైడ్ అయిపోయి ఒక సెట్ ఒక పక్క, ఇంకొక సెట్ ఇంకో పక్క ఇలా వెళ్తాయి అనమాట. సో అదే మనం ఫర్దర్ చూసుకుంటాం ఎనాఫేజ్లో. సో మెటాఫేజ్లో ఏం జరుగుతున్నది, స్పిండల్ ఫైబర్స్ అటాచ్ టు కైనెటోకోర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఆర్ మూవ్ టు ద స్పిండల్ ఈక్వేటర్ and get aligned along the metaphasic plate through spindle fibers to both poles. అది మేజర్గా మీది మెటాఫేజ్లోని జరుగుతున్నది. ఓకే, అది ఫర్దర్ మనం ఎనాఫేజ్కి వచ్చేస్తాయి. ఎనాఫేజ్లో ఏం జరుగుతున్నది, ఒకసారి మనం ఏం చూసామంటే ఈ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో చూసాం. ఓకే, ఒక్క నిమిషం అండి. ఓకే, ఇప్పుడు మనం స్పెండల్ ఫైబర్స్ వేసుకుంటే ఏం జరుగుతున్నది, బేసిక్గా ఏం జరుగుతున్నది, ఇక్కడ సపరేట్ అయిపోతున్నాయి ఇంకా. ఓకే, సో ఒక్కొక్క క్రోమోజోమ్లో మనం ఏం చూసామంటే 2 క్రోమాటిడ్లు ఉండేవి. ఒక పెద్ద ఏదైతే స్ట్రక్చర్ ఉందో దాన్ని క్రోమాటిడ్ అంటున్నాం. సో ఒక్కొక్క క్రోమోజోమ్లోని ఈ క్రోమాటిడ్స్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా సపరేట్ అయిపోవడం వల్ల ఏం జరిగింది, ఒక సెట్ ఇటు వెళ్ళిపోయింది, ఇంకో సెట్ ఇటు వెళ్ళిపోయింది అనమాట. అర్థమైందా, ఒక సెట్ మీదకి వెళ్ళిపోయింది, ఇంకొక సెట్ కిందకి వచ్చింది. సో దీన్నే మనం ఏమంటాం, ఎనాఫేజ్లో ఏమవుతున్నది అంటున్నాం, క్రోమోజోమ్స్ అనేవి సపరేట్ అవుతున్నాయి అంటాం. చూడండి ఇక్కడ ఏమంటున్నాం, సెంట్రోమియర్ స్ప్లిట్ అండ్ క్రోమాటిడ్స్ సపరేట్, క్రోమాటిడ్స్ మూవ్ టు ఆపోజిట్ పోల్స్. ఓకే, ఆపోజిట్ పోల్స్ పక్క క్రోమాటిడ్స్ అనేవి ఇంకా పుల్లింగ్ యాక్షన్ వల్ల ఇలా దూరంగా అయిపోతున్నాయి. చూడండి ఇక్కడ ఎలా ఉందో అలాగే సేమ్ అదే అవుతున్నది అనమాట. అర్థమైందా, ఫైన్. ఓకే, సో ఇక్కడ ఎనాఫేజ్లో ఏం జరిగింది, క్రోమోజోమ్స్ అనేవి సపరేట్ అయ్యాయి. ఇప్పుడు ఇక్కడే మనం యాక్చువల్గా 4 టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ని అబ్జర్వ్ చేస్తాం. మనం 4 టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ని ఇక్కడే అబ్జర్వ్ చేస్తాం. ఏంటి ఆ 4 టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్, బేస్డ్ అపాన్ పొజిషన్ ఆఫ్ సెంట్రోమియర్, మనం 4 టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ని అబ్జర్వ్ చేస్తాం. ఇక్కడ క్రోమోజోమ్స్ మనం డివైడ్ చేస్తాం. ఏమిటా 4 టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్, ఒకటి మెటాసెంట్రిక్, గుర్తుందా లేదా, మన ఎనాఫేజ్లోనే అబ్జర్వ్ చేస్తాం వాటిల్ని. గుర్తుందా మర్చిపోయారా, ఓకే, దీన్ని మనం వి షేప్ అంటాం. రెండోది సబ్మెటాసెంట్రిక్, దీన్ని మనం ఎల్ షేప్ అంటాం. మూడోది యాక్రోసెంట్రిక్, గుర్తుందా అందరికీ, ఓకే యాక్రోసెంట్రిక్. మూడోది యాక్రోసెంట్రిక్ మనం జే షేప్ అంటాం. లాస్ట్ మనకి టీలోసెంట్రిక్. దీన్ని మనం ఐ షేప్ అంటాం. జే షేప్ అంటాం దీన్ని. ఓకే, అది అన్నమాట జే షేప్ అంటాం. క్లియర్, అర్థమైందా? ఓకే, ఇది బేసిక్గా. ఓకే, ఫర్దర్ మనం ఇప్పుడు టీలో ఫేజ్కి వెళ్ళిపోదాం. సో 3 ఫేజ్లు అయిపోయి ఇప్పటివరకు మనవి, ప్రోఫేజ్, మెటాఫేజ్, ఎనాఫేజ్. సో ఎనాఫేజ్లో ఏం జరిగింది అనుకున్నాం అంటే క్రోమోజోమ్స్ ఏవైతే క్రోమాటిడ్స్ ఉన్నాయో క్రోమోజోమ్స్వి అవి సపరేట్ అయిపోయి 2 వేరే పోల్స్ పక్క వెళ్ళిపోయాయని నేర్చుకున్నాం. ఈ 2 వేరే పోల్స్ పక్క వెళ్ళిన తర్వాత ఏం జరగాలి, టీలో ఫేజ్లో
పూర్తిగా సపరేట్ అయిపోవాలి. ఒక పక్క క్రోమాటిడ్స్ ఇంకో పక్క క్రోమాటిడ్స్ ఇటు అటు పూర్తిగా అయిపోవాలి. ఇక్కడ అదే జరుగుతున్నది. ఇక్కడ ఏం జరుగుతున్నది బేసిక్గా, క్రోమోజోమ్స్ క్లస్టర్ ఎట్ ఆపోజిట్ స్పిండల్ పోల్స్ అండ్ దర్ ఐడెంటిటీ ఈస్ లాస్ట్ యాజ్ డిస్క్రీట్ ఎలిమెంట్స్. టీలోఫేజ్కి వచ్చేసి క్రోమోజోమ్ది స్ట్రక్చరే పోతుంది. ఇంకా మనకి క్రోమోజోమ్ ఇంకా కనిపించదు, ఇంకా జెనెటిక్ మెటీరియల్ లేదంటే పూర్తిగా ఇంకా జెనెటిక్ మెటీరియలే కనిపిస్తుంది. ఇంకా మనకి క్లియర్గా క్రోమాటిడ్ లేదంటే క్రోమోజోమ్ది స్ట్రక్చర్ ఇంకా టీలోఫేజ్లో కనిపించదు. చాలా ఇంపార్టెంట్. సో క్రోమోజోమ్ లూజెస్ ఇట్స్ స్ట్రక్చర్, చాలా ఇంపార్టెంట్. క్రోమోజోమ్ లూజెస్ ఇట్స్ స్ట్రక్చర్ అండ్ ఐడెంటిటీ. సో క్రోమోజోమ్ ది స్ట్రక్చర్ ఐడెంటిటీ ఎక్కడ వెళ్ళిపోతున్నది అంటే టీలోఫేజ్ వచ్చేటప్పటికల్లా వెళ్ళిపోతున్నది. టీలోఫేజ్ రాగానే ఏం జరుగుతున్నది, క్రోమోజోమ్ ది స్ట్రక్చర్ ఇంకా ఐడెంటిటీ ఏదైతే ఉందో వెళ్ళిపోతున్నది పూర్తిగా. అర్థమైంది? ఓకేనా? అది సో మనకి క్లియర్గా ఇలా కనిపిస్తుంది అనమాట. చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది. సో క్లియర్గా మనకి క్రోమోజోమ్స్ అనేవి అయితే కనిపించట్లేదు ఇంకా. అర్థమైందా? అది అనమాట. ఫర్దర్ వెళ్తూ న్యూక్లియర్ ఎన్వెలోప్ డెవలప్స్ అరౌండ్ ద క్రోమోజోమ్ క్లస్టర్స్ అట్ ఈచ్ పోల్ ఫార్మింగ్ 2 డాటర్ న్యూక్లియై. అయితే ఏం జరిగింది, ఇటుపక్క ఇంకా క్రోమోజోమ్ ఇంకా స్ట్రక్చర్ పోయిన తర్వాత ఫర్దర్ ఏం జరుగుతున్నది, న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది మళ్ళీ వచ్చేస్తున్నది. సో ప్రోఫేజ్లో మనం ఏం చూసామంటే అట్ ద ఎండ్ ఆఫ్ ప్రోఫేజ్ న్యూక్లియర్ మెంబ్రెయిన్ పోయింది, ఇక్కడ న్యూక్లియర్ మెంబ్రెయిన్ మళ్ళీ వచ్చేసింది. న్యూక్లియోలస్, గాల్గి కాంప్లెక్స్ ఇంకా ఈఆర్ మళ్ళీ ఫామ్ అవుతాయి. న్యూక్లియోలస్, గాల్గి కాంప్లెక్స్, ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం, మైటోకాండ్రియా ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఫామ్ అవుతాయి. సో ప్రోఫేజ్ ఎండ్లో ఏం జరిగింది, అదే టీలోఫేజ్ ఎండ్లో రివర్స్ జరుగుతున్నది. ప్రోఫేజ్ ఎండ్లో క్రోమాటిన్ మెటీరియల్, థ్రెడ్ లైక్ మెటీరియల్ నుంచి క్రోమోజోమ్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ క్రోమోజోమ్స్ నుంచి మళ్ళీ క్రోమాటిన్ అంటే పూర్తిగా క్రోమోజోమ్ది స్ట్రక్చర్ పోతుంది. అక్కడ క్రోమోజోమ్ లేని స్ట్రక్చర్ నుంచి క్రోమోజోమ్ వస్తుంది, ఇక్కడ క్రోమోజోమ్ ఉన్న స్ట్రక్చర్ నుంచి క్రోమోజోమ్ మళ్ళీ స్ట్రక్చర్ పోయి క్రోమాటిన్ మెటీరియల్ వస్తుంది. సో ఏం జరుగుతున్నది, ద టీలోఫేజ్ ఇస్ కంప్లీట్ రివర్సల్ ఆఫ్ ఇంటర్ఫేస్ అనొచ్చా అనలేము మనం. సో టీలోఫేజ్ ఇంటర్ఫేజ్ రెండు ఆపోజిట్గా ఉన్నాయి చూసుకుంటే. ఏదైతే ఫ్లోలో పనులు జరుగుతున్నాయో అందులో చూసుకుంటే ప్రోఫేజ్లో ఏదైతే జరుగుతుందో దాని పూర్తిగా రివర్స్లో ఏం జరుగుతున్నది, టీలోఫేజ్లో జరుగుతున్నది. అవునా కదా? కరెక్ట్, రైట్? అది అనమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మీకు దీనివల్ల టీలోఫేజ్లో ఏం జరుగుతున్నది అన్న ఒక ఈజీగా క్లారిటీ ఉంటుంది, అర్థమవుతుంది మీకు. ఓకే, అది అనమాట. ఫైన్. నెక్స్ట్ మనం వెళ్ళిపోతే వన్ బై వన్ మనం ఇప్పుడు చూసుకుంటే ఏం జరుగుతున్నది, క్రోమోజోమ్ కండెన్స్ అవుతున్నది. ఓకే, సిండల్ ఫైబర్స్ మొదలవుతున్నాయి, ఈఆర్, గాల్గి కాంప్లెక్స్ ఇవన్నీ పోతున్నాయి. దీని తర్వాత మనం ప్రోఫేజ్ గురించి మాట్లాడుకుంటే మెటాఫేజ్లో సిస్టోక్రోమాటిడ్స్ కనిపిస్తున్నాయి. ఓకే, మెటాఫేజిక్ ప్లేట్లోని అరేంజ్ అవుతున్నాయి, కైనటోకోర్స్కి స్పిండల్ ఫైబర్స్ అటాచ్ అవుతున్నాయి. ఓకే, ఫస్ట్ మెటాఫేజిక్ ప్లేట్ ఫామ్ అవుతుంది. దాని తర్వాత ఎనాఫేజ్లో సిస్టోక్రోమాటిడ్స్ అనేవి స్ప్లిట్ అవుతున్నాయి, ఆపోజిట్ పోల్స్కి వెళ్తున్నాయి. ఓకే, షేప్ ఆఫ్ ద క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇక్కడే అబ్జర్వ్ చేసి టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ చదువుకుంటాం. ఓకే, దాని తర్వాత ఫర్దర్ టీలోఫేజ్కి వచ్చేసిన తర్వాత క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో కండెన్స్ అయిపోతున్నాయి మళ్ళీ. ఓకే, కండెన్స్ అయిపోయి డిసింటిగ్రేట్ అయిపోతున్నాయి స్పిండల్ ఫైబర్స్, న్యూక్లియస్, ఈఆర్, గాల్గి కాంప్లెక్స్ మళ్ళీ ఫామ్ అవుతుంది. అది అనమాట. సో దీస్ ఆర్ ద ప్రాసెసెస్ బై విచ్ ఓకే వన్ బై వన్ అన్ని ప్రాసెసెస్లు మీవి కంప్లీట్ అయిపోయి. ఓకే, అది అనమాట. నెక్స్ట్ ఇదే మీది ఒక సమ్మరీ. ఇప్పుడు మనం సైటోకైనెసిస్ గురించి మాట్లాడుకుంటే సైటోకైనెసిస్లో ఏం జరుగుతున్నది. సైటోకైనెసిస్లో ఏమీ లేదు, మీ న్యూక్లియస్ అంతా బేసిక్గా ఇప్పుడు డివైడ్ అయ్యి 2 న్యూక్లియస్లుగా సపరేట్ అయిపోయింది సెల్. ఫర్దర్ మనం ఇప్పుడు సెల్ని కూడా పూర్తిగా డివైడ్ చేయాలి. ఇప్పటివరకు మీ న్యూక్లియస్ సపరేట్ అయింది అంటే మనం ఇప్పుడు మన సెల్ చూసుకున్నాం అనుకోండి, ఇలా ఉన్నది అనుకోండి మీ సెల్లో ఇంకా 2 న్యూక్లియస్లు ఉన్నాయి. ఇప్పుడు 2 న్యూక్లియస్లు ఉన్నాయి అంతే. సెల్లో ఏమున్నాయి, 2 న్యూక్లియస్లు ఉన్నాయి. ఓకే, ఈ 2 న్యూక్లియస్ని మళ్ళీ డివైడ్ చేయాలి మనం. ఈ డివైడ్ చేసే ప్రాసెస్ని మనం ఏమంటాం, సైటోకైనెసిస్ అంటాం. అప్పుడు మనకి 2 సెల్స్ దొరుకుతాయి. అర్థమైందా? 2 సెల్స్ అప్పుడు మనకు వస్తాయి. సో ద ప్రాసెస్ బై విచ్ the cytoplasm is dividing is known as cytokinesis. So separation of cytoplasm takes place. Ikkada cell organelles get distributed between the 2 daughter cells, occurs differently in plant and animal cells. Plant and animal cells loni is cytokinesis the process edaithe undo adi konచెం different ga untundi. Plant lo aithe cell plate ani okati plate form avutundi, ade animals lo aithe cell furrow అని form avutundi. చూడండి ఇక్కడ చూపిస్తాను. ప్లాంట్ సెల్స్ లో ఏం జరుగుతున్నది అంటే ఒక సెల్ ప్లేట్ ఫామ్ అవుతుంది ఇలాగా. ఓకే, ప్లేట్ లాగా ఫామ్ అయ్యి సపరేట్ అవుతుంది.
అదే యానిమల్స్లో అయితే ఒక ఫరో ఇలా ఫామ్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇలా ఒక ఫరో ఫామ్ అవుతుంది. ఒక నిమిషం, ఇగో చూడండి, ఇక్కడి నుంచి ఒకటి, ఇక్కడి నుంచి ఒకటి, ఇలా సెల్ లోపలికి వెళ్ళడం స్టార్ట్ చేస్తుంది, ఇలాగా ఇలా వస్తుంది, కార్నర్స్ నుంచి ఇలా వస్తుంది అనమాట. దాన్ని మనం సెల్ ఫరో అంటాం. సో యానిమల్ సెల్స్ సెల్ ఫరో త్రూగా డివైడ్ అవుతాయి, ప్లాంట్ సెల్స్ సెల్ ప్లేట్ త్రూగా డివైడ్ అవుతాయి. ఓకే, అది. సో చూడండి ఇక్కడ అదే ఇచ్చాడు, occurs by cell furrow formation, grows centripetally. Centripetally అంటే ఇలా డివైడ్ అవుతుంది సెల్. ఇది సెంట్రిఫ్యూగల్లీ, సెంట్రిఫ్యూగల్ నుంచి బయట నుంచి లోపలికి, బయట నుంచి లోపలికి వచ్చే ఫోర్స్ని సెంట్రిఫ్యూగల్ అంటాం, లోపల నుంచి బయట పక్కకి వెళ్ళడాన్ని సెంట్రిపీటల్ అంటాం. సో సెంట్రిపీటల్ అంటే ఏం జరుగుతున్నది, బయట నుంచి లోపల నుంచి బయటికి ఇలా సెల్ డివైడ్ అవుతున్నది. సెంట్రిఫ్యూగల్ అంటే బయట నుంచి లోపలికి సెల్ ఇలా డివైడ్ అవుతుంది. దిస్ ఇస్ సెంట్రిపీటల్, దిస్ ఇస్ సెంట్రిఫ్యూగల్. ఓకే, అది అనమాట. ఐ థింక్ నేను లేదంటే తప్పైనా చెప్తున్నానేమో. ఓకే, నేను కొంచెం మిస్టేక్ కూడా చేయొచ్చేమో నేను కొందాక. కరెక్టే చెప్తున్నానా, మిస్టేక్ అయిందంటారా? కరెక్ట్ అయితే వినండి, మిస్టేక్ అయితే మీరు కరెక్షన్ చేసుకోండి. ఓకే, అది అనమాట. ఓకే ఫైన్. మిస్టేక్ అంటారా, కరెక్టా? కొంతమంది మిస్టేక్ అంటున్నారు, కొంతమంది కరెక్ట్ అంటున్నారు. సో కరెక్ట్ ఏంటో మీరు తెలిసేసుకొని మీరు కరెక్ట్ చేసుకోండి. ఓకేనా, అది నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది ఇక్కడ. ఓకే, ఫిజిక్స్ కాబట్టి సో కొంచెం చూసుకోండి మీరు. దీని తర్వాత లాస్ట్లోని కొన్ని సెల్స్లో చూస్తే సైటోకైనసిస్ అనేది జరగదు. ఓకే, కొన్ని సెల్స్లో చూసుకుంటే సైటోకైనసిస్ అనేది జరగదు. సో సైటోకైనసిస్ అనేది జరగట్లేదు అంటే, ఓకే, సైటోకైనసిస్ అనేది జరగట్లేదు అంటే ఏమవుతుంది, సెల్ అనేది డివైడే అవ్వదు, బోల్డ్ అని న్యూక్లియర్ ఫామ్ అవుతుంది. దాన్ని మనం సిన్సీషియం అంటున్నాం. ఏమంటున్నాం దాన్ని, సిన్సీషియం అంటున్నాం. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనది కోకోనట్ అనమాట. కోకోనట్లో మనం ఏదైతే లిక్విడ్ ఎండోస్పర్మ్ అంటే కోకోనట్లో మనం కొబ్బరి బొండం నీళ్ళు ఏవైతే తాగుతాం ఆ కొబ్బరి బొండం నీళ్ళంతా మనది సిన్సీషియం కిందే మనం లెక్క తీసుకుంటాం. ఎండోస్పర్మ్, న్యూక్లియర్ ఎండోస్పర్మ్, ఫ్రీ న్యూక్లియర్ ఎండోస్పర్మ్ అంటాం. సో మిస్టేక్ అంటున్నారు. సో మిస్టేక్ అంటే నేను అనుకుందాక ఇక్కడ సెంట్రిపీటల్ అంటే, సో సెంట్రిపీటల్ అంటే ఏంటి, సెంట్రిఫ్యూగల్ అంటే ఏంటి చెప్పండి, తను మీరే చెప్పండి, త్వరగా చెప్పాలి. సెంట్రిపీటల్ ఫోర్స్ అంటే ఏంటి, సెంట్రిఫ్యూగల్ అంటే ఏంటి, ఫోర్స్ కాదు, సెంట్రిపీటల్ అంటే ఏంటి, సెంట్రిఫ్యూగల్ ఏంటంటే త్వరగా చెప్పాలి. ఎవరైతే మిస్టేక్ అంటున్నారో వాళ్ళే కరెక్షన్ చేస్తారు. ఇప్పుడు త్వరగా చెప్పండి. సో నాకు అలాగేం లేదు, ఓకే నేను చెప్పిందే కరెక్టు అనేసి నేను ఎప్పుడు అన్నాను, తప్పులు అందరూ చేస్తాం. సో టువర్డ్స్ ద సెంటర్ అయితే సెంట్రిపీటల్ అంట. ఓకే, అంటే ఇలా వస్తున్నదంటే సెంట్రిపీటల్, గ్రోస్ అవుట్ సైడ్ ద సెల్ సెంట్రిపీటల్లీ అంట. మళ్ళీ ఒక్కొక్కళ్ళు ఒకటి చెప్తున్నారు. ఒక్కళ్ళు ఒకటి చెప్తున్నారు ఇంకా. ఓకే సరే ఫైన్. సో దీంతో మనకి క్లారిటీ వచ్చేసింది. ఓకే, ఇది సెంట్రిపీటల్ అనుకున్నాం. ఆగండి, ఇదిగో ఇక్కడ చూస్తే మనకి ఇలా ఫామ్ అవుతున్నది, ఇదేమో ఇలా ఫామ్ అవుతున్నది, అది అనమాట. సో బేసిక్గా ఏం లేదు, ఇక్కడ సెల్ ఫరో అవుతుంది, ఇక్కడ ఏం జరుగుతున్నది, ఇక్కడ సెల్ ఫరో అవుతున్నది. ఓకే, ఇక్కడేమో సెల్ ప్లేట్ అవుతున్నది. అది గుర్తుపెట్టుకోండి, కొంచెం సెంట్రిఫ్యూగల్ గుర్తుపెట్టుకోపోయినా కూడాను. ఓకేనా, అదే అనమాట. ఫైన్, అర్థమైందా? సెంట్రిఫ్యూగల్ అంటే అవుట్ సైడ్ అంట, బయట పక్క వెళ్ళడం అంటే, సెంట్రిపీటల్ అంటే లోపల పక్క రావడం. ఓకే, ఏదో ఫైన్ కానివ్వండి, ఏదో కానివ్వండి. ఓకేనా, అది అనమాట. ఫైన్. సో ఇక్కడ వరకు మనకి క్లారిటీ అనేది ఉంది. ఓకే ఫైన్. ఫర్దర్ ముందుకు వెళ్ళిపోతాం, ఇంకా చాలు. సో సిగ్నిఫికెన్స్ ఆఫ్ మైటోసిస్కి వస్తే, మైటోసిస్ ది సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇప్పుడు మైటోసిస్ అనేది ఎందుకు జరగాలి, ఇదే కదా మనకి అన్నిటికన్నా ఇంపార్టెంట్. ఓకే, మైటోసిస్ అనేది ఎందుకు జరగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో మైటోసిస్ అనేది ఎందుకు జరగాలంటే మన ఒంట్లో ఉన్న సొమాటిక్ సెల్స్ అన్నీ మైటోసిస్ త్రూగానే డివైడ్ అవుతాయి, నెంబర్ 1. నెంబర్ 2, మన ఎప్పుడైతే ఎంబ్రియో ఫామ్ అయిందో, అంటే ఇప్పుడు మేల్ ఇంకా ఫీమేల్ గ్యామెట్స్ ఫర్టిలైజేషన్ తర్వాత జైగోట్ ఫామ్ అయింది, జైగోట్ నుంచి ఎంబ్రియో నుంచి ఫీటస్ నుంచి కొత్త ఆర్గానిజం వస్తున్నది. ఈ ఎంబ్రియో నుంచి కొత్త ఆర్గానిజం వచ్చే ప్రాసెస్లోని ఒక సింగిల్ సెల్ జైగోట్ నుంచి మల్టీ సెల్యులర్ ఆర్గానిజం వస్తున్నది. ఈ ప్రాసెస్ అంతట్లో ఎవరు హెల్ప్ చేస్తున్నారు, మైటోసిస్ హెల్ప్ చేస్తున్నది. ప్రతి స్టేజ్లో ఏం జరుగుతున్నది, మైటోసిస్ అనేది జరుగుతున్నది. ఓకే ఫైన్, అర్థమైందా? సో అది అనమాట. సో ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్స్, నార్మల్గా ఏమనుకోవచ్చు మనం, ఇప్పుడు ఒక సింగిల్ సెల్ జైగోట్ ఉంది, సింగిల్ సెల్ జైగోట్. ఓకే, ఈ సింగిల్ సెల్ జైగోట్ నుంచి మనం ఫస్ట్ ఎంబ్రియో ఫామ్ అవుతుంది.
ఎంబ్రియో నుంచి కొత్త న్యూ ఆర్గానిజం వస్తుంది, అవునా కదా? సో ఈ ప్రాసెస్ అంతట్లో ఈ న్యూ ఆర్గానిజం ఏదైతే ఉందో ఇది మల్టీ సెల్యులర్ ఆర్గానిజం. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్లోనే తీసుకుంటే ఓకే, సో ఒక సింగిల్ సెల్ నుంచి మల్టీ సెల్యులర్ ఆర్గానిజం, చాలా లక్షలాది కోట్లాది సెల్ ఉన్న ఆర్గానిజం వచ్చింది అంటే ఇట్ ఈస్ డ్యూ టు ద అడ్వెంట్ ఆఫ్ మైటాసిస్. మైటాసిస్ వల్లే ఒక సింగిల్ సెల్ ఉన్న ఆర్గానిజం మల్టీ సెల్యులర్ ఆర్గానిజం అవ్వగలిగింది, అవునా కాదా? అవునా కాదా? కరెక్టేనా? రైట్, ఓకే. సో అది అనమాట బేసిక్గా, ఇది బేసిక్గా ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇది. నెక్స్ట్ మనం చూసుకుంటే రెస్పాన్సిబుల్ ఫర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, కాన్స్టెంట్, ఇట్ మెయింటైన్స్ ద కాన్స్టెంట్ నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇన్ ఆల్ బాడీ సెల్స్ ఆఫ్ ఆర్గానిజం. అన్ని బాడీ సెల్స్లో మనం చూసుకుంటే కాన్స్టెంట్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అంటే కామన్గా ఇంతే నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ని మెయింటైన్ చేస్తుంది, ఓకే. అది దాని తర్వాత మైటాసిస్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఏసెక్షువల్ రీప్రొడక్షన్, వెజిటేటివ్ ప్రాపగేషన్ ఇన్ ప్లాంట్స్. ఇక్కడ చూడండి, ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడు మన బాడీలో ఉన్న ఎక్కడైనా ఇంజరీ జరిగింది లేదంటే కొత్త సెల్స్ ఫామ్ అవ్వాలి, ఓకే. అలా ఫామ్ అవ్వాలి అంటే కొత్త సెల్స్ దాంట్లో ఉన్న ప్లాయిడీ చేంజ్ అవ్వకూడదు. ఇప్పుడు నాకు ఇక్కడ సెల్ ఇంజరీ, ఇక్కడ నాకు దెబ్బ తగిలింది, ఇంజరీ జరిగింది, సెల్ డెత్ అయింది. సో కొత్త సెల్స్ ఏవైతే ఫామ్ అవుతున్నాయో దాంట్లో 46 క్రోమోజోమ్స్ కాకుండా ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్నాయి అనుకోండి, 92 క్రోమోజోమ్స్ ఉన్నాయి, లేదంటే ఓన్లీ 23 క్రోమోజోమ్స్ ఉన్నాయి అనుకోండి, ఓకే. అలాంటప్పుడు ఇట్ ఈస్ నాట్ ఫేవరబుల్, అవునా కాదా? సో అందుకే ఈ మైటాసిస్లో ఏం జరుగుతుందంటే ఎలా అయితే పేరెంట్ సెల్ ఉందో డిట్టో కాపీలో వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైం దాన్ని మనం ఏమంటాం, క్లోన్స్ అంటాం. సో మైటాసిస్లో ఫామ్ అయ్యే సెల్స్ అని మనం మోస్ట్ ఆఫ్ ద టైం క్లోన్స్ అంటాం, ఎందుకంటే జెనెటిక్ కాన్స్టిట్యుయెన్సీ కూడా చేంజ్ అవ్వదు, జెనెటిక్స్ కూడా సేమ్ ఉంటుంది, జీనోమ్ ది అరేంజ్మెంట్ కూడా సేమ్ ఉంటుంది, ఓకే. అలీల్స్ కూడా అలాగే ఉంటాయి. సో దాన్నే మనం క్లోన్స్ అంటాం, అవునా? అర్థమైందా? కరెక్టేనా కాదా? కరెక్టే, రైట్, ఓకే. అది ఫైన్. రెస్పాన్సిబుల్ ఫర్ రిపేర్ అండ్ రీజనరేషన్ ఆఫ్ డ్యామేజ్ టిష్యూస్, మెయింటైన్స్ ప్యూరిటీ ఆఫ్ జీనోమ్ యాజ్ నో రీకాంబినేషన్ ఆర్ క్రాసింగ్ ఓవర్ టేక్స్ ప్లేస్. అయితే ఇప్పుడు మనం ఎక్కువగా ఏం మాట్లాడుకుంటున్నాం అంటే ఈ మైటాసిస్ ఏదైతే ఉందో ఇది డిప్లాయిడ్ సెల్స్లోనే జరుగుతుంది అని మాట్లాడుకున్నాం ఇప్పుడు, ఓకే. కానీ ఇది హ్యాప్లాయిడ్ సెల్స్లో జరుగుతుందా జరగదా? ఇది హ్యాప్లాయిడ్ సెల్స్లో జరుగుతుందా జరగదా? మైటాసిస్ అనేది హ్యాప్లాయిడ్ సెల్స్లో జరుగుతుందా జరగదా? డస్ మైటాసిస్ టేక్ ప్లేస్ ఇన్ హ్యాప్లాయిడ్ సెల్స్ ఆర్ నాట్? డస్ ద ప్రాసెస్ ఆఫ్ మైటాసిస్ టేక్ ప్లేస్ ఇన్ ద హ్యాప్లాయిడ్ సెల్స్ ఆర్ నాట్? చెప్పండి, జరుగుతుందా? జరుగుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? మైటాసిస్ ఇన్ హ్యాప్లాయిడ్ సెల్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి మీది మేల్ హనీబీ. మీ మేల్ హనీబీ ఏదైతే ఉన్నదో ఓకే, ఇట్స్ అ హ్యాప్లాయిడ్ ఆర్గానిజం కంప్లీట్లీ. ఇందులో మొత్తం సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ మొత్తం హ్యాప్లాయిడే ఉంటాయి, ఓకే. అలా ఉండడం వల్ల దీన్ని ఈ ప్రాసెస్ దీన్ని మనం ఏమని చదువుకుంటాం, హ్యాప్లోడిప్లాయిడీలో చదువుకున్నావా లేదా? జెనెటిక్స్లో హ్యాప్లోడిప్లాయిడీలో చదువుకున్నాం, గుర్తుందా? పార్థినోజెనిసిస్, వెరీ గుడ్. సో పార్థినోజెనిసిస్ జరిగిన ఓకే, లేదంటే మేల్ హనీబీ హ్యాప్లోడిప్లాయిడీ సిచ్యువేషన్ ఉన్న అక్కడ ఏం జరుగుతున్నది, ఒక ఆర్గానిజం పూర్తిగా హ్యాప్లాయిడ్గా ఉంటున్నది, ఇంకొక సెక్స్ డిప్లాయిడ్గా ఉంటున్నది. మేల్ హనీబీ హ్యాప్లాయిడ్ ఉంటుంది, ఫీమేల్ హనీబీ డిప్లాయిడ్ ఉంటుంది, ఓకే. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ మైటాసిస్ ఇన్ హ్యాప్లాయిడ్ సెల్స్. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద టైం డిప్లాయిడ్ సెల్స్లోనే జరుగుతుంది, ఓకే. ఇది సో మైటాటిక్ డివిజన్స్ ఇన్ ద మెరిస్టమాటిక్ టిష్యూ, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఇక్కడ, ఓకే. సో ద సెల్స్ ఆఫ్ ద అప్పర్ లేయర్ ఆఫ్ ద ఎపిడర్మిస్, ఇక్కడ మనం ఏదైతే స్కిన్ ఏదైతే లేయర్ ఉందో అది, దాని తర్వాత సెల్స్ ఆఫ్ ద లైనింగ్ ఆఫ్ ద గట్, బ్లడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కాన్స్టెంట్గా మైటాసిస్ త్రూగానే రీప్లేస్ అవుతున్నాయి. మైటాటిక్ డివిజన్స్ ఇన్ మెరిస్టమాటిక్ టిష్యూస్, ద ఎపికల్ అండ్ ద లాటరల్ కేంబియం రిజల్ట్ ఇన్ ఎ కంటిన్యూస్ గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్ త్రూ అవుట్ దేర్ లైఫ్. ప్లాంట్స్ అనేది కంటిన్యూస్గా గ్రో అవుతున్నాయి. మీ క్యాంబియం, మీరు లేటరల్ క్యాంబియం అని చదువుకున్నారు, హార్ట్ వుడ్, శాప్ వుడ్ అంటే యాన్యువల్ రింగ్స్ గురించి చదువుకున్నాం. యాన్యువల్ రింగ్స్ దేని వల్ల వస్తున్నాయి, కేంబియల్ గ్రోత్ వల్లే వస్తున్నాయి, కేంబియల్ రింగ్స్ అంటాం వాటిని. ఆ కేంబియం ఏంటి, బేసిక్గా ఈ సెల్స్ డివైడ్ అవడం వల్ల మైటాసిస్ త్రూగా కదా. సో ఇది మనం అనాటమీ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో చదువుకుంటాం ఇది. సో డోంట్ వరీ, కుదిరితే ఆ చాప్టర్ అయినప్పుడు ఎలాగో మనం చదువుకుంటాం, ఓకే. అది అనమాట, ఫైన్. నెక్స్ట్ ఇప్పుడు మనం మైటోజెన్స్ గురించి లైట్గా మాట్లాడుకుందాం, ఓకే. మైటోజెన్స్ అంటే ఏమిటి? ద కెమికల్స్ దట్ ఈదర్ ప్రమోట్ ఓకే
either promote or actually cause the process of mitosis. అంటే ఫర్ సపోజ్ మైటోసిస్ చేపిస్తున్నాయి, ఇండ్యూస్ చేస్తున్నాయి, లేదంటే ప్రమోట్ చేస్తున్నాయి. చేపిస్తున్నాయి అంటే ఇండ్యూసింగ్, ప్రమోటింగ్ అంటే అవుతున్న ప్రాసెస్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తున్నాయి అని. సో ఆక్సిన్స్, సైటోకైనిన్స్, గిబ్బలిన్స్ ఏవైతే ఉన్నాయో ప్లాంట్ హార్మోన్స్ అన్నీను ఇవన్నీ మైటోసిస్ చేపిస్తున్నాయి. మన బాడీలో ఇన్సులిన్ కూడా యాక్చువల్గా మైటోసిస్ని ప్రమోట్ చేస్తుంది. ఫర్దర్ వెళ్తూ మైటోటిక్ పాయిజన్స్ గురించి చదువుకోవాలి. మైటోటిక్ పాయిజన్స్ అంటే ఏమిటి? మైటోటిక్ పాయిజన్స్ అంటే ఏవైతే పదార్థాలు, ఏ సబ్స్టెన్సెస్ అయితే మైటోసిస్ ప్రాసెస్ని డిస్టర్బ్ చేస్తున్నాయి, ఓకే, దాంట్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి సరిగ్గా అవనీయట్లేదు, దాన్ని మనం మైటోటిక్ పాయిజన్స్ అంటాం. సో అందులో మనకి ఫస్ట్ సెట్ వస్తే కెమికల్స్ గురించి మాట్లాడుకుంటే, ఓకే, ఎజైడ్, రైబోన్యూక్లియసెస్, సైనైడ్ ఇవేం చేస్తాయి? ప్రోఫేస్ని ఇన్హిబిట్ చేస్తాయి, ప్రోఫేస్ని జరగనివి, బ్లాక్ చేసేస్తాయి వెళ్ళి. ఫర్దర్ మస్టర్డ్ గ్యాస్ ఏదైతే ఉందో అగ్లూటినేషన్ ఆఫ్ క్రోమోజోమ్స్ అన్నీ ఇలా వచ్చి అంటుకుపోయినట్టు అయిపోతాయి. సో సపరేట్ అవ్వవు దానివల్ల సరిగ్గా, అది ఓకే. దాని తర్వాత ఫర్దర్ మనం క్యాలరీస్, మీకు అవసరం లేదు అబ్బా ఇన్సులిన్ ఎలా చేస్తున్నది ఏమిటి అన్నది మీకు అవసరం లేదు, జస్ట్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇదంతే, మ్యాక్సిమం మీకు ఎప్పుడు అడగలేదు, కానీ ఎందుకు చెప్తున్నానంటే ఫర్ సపోజ్ ఎప్పుడైనా అడిగితే మీకు తెలిసి ఉండాలని చెప్తున్నాను. సో దానికోసం ఇప్పుడు ఇన్సులిన్ ఎందుకు అలా చేస్తుందో చెప్పండి అంటే అవసరం లేదు ఇప్పుడు మీకు, ఓకే, అది అనమాట. ఫర్దర్ మన క్యాలోన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ట్రా సెల్యులార్ గైటోప్రోటీన్స్, ఇవి ఇన్హిబిట్ మైటోసిస్. కాల్చిసిన్ అన్నిటికన్నా మనకి ఇంపార్టెంట్, మనం చదువుకొని ఉంటాం ఆల్రెడీ, ఓకే. కాల్చిసిన్ ఏదైతే ఉందో కాల్చిసిన్ ఏం చేస్తుంది? ఇన్హిబిట్స్ అసెంబుల్ ఆఫ్ ద మైక్రోట్యూబ్యూల్స్. అసెంబ్లీ ఏదైతే స్పిండల్ ఫైబర్ అపారేటస్ అనేది అరెస్ట్ చేస్తుంది. ఇట్ అరెస్ట్ ద స్పిండల్ ఫైబర్ అపారేటస్, అంటే స్పిండల్ ఫైబర్స్ని ఫామ్ అవనివ్వదు. అలా ఫామ్ అవ్వకపోవడం వల్ల స్పిండల్ ఫైబర్స్ వెళ్ళి లాగకపోవడం వల్ల క్రోమోజోమ్స్ సపరేట్ అవ్వకపోవడం వల్ల ఏమవుతుంది? ఎనిప్లాయిడీ లాంటి కండిషన్స్ అరైజ్ అవుతాయి. ఎనిప్లాయిడీ లేదంటే పాలీప్లాయిడీ లాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతున్నాయి, అవునా కాదా? పాలీప్లాయిడీ, ఎనిప్లాయిడీ వినుంటారు మీరు, ఓకే. క్రోమోజోమ్ నంబర్స్లో చేంజ్ రావడం. సో అరెస్ట్ సెల్ సైకిల్ ఇన్ మెటాఫేజ్ రెస్పాన్సిబుల్ ఫర్ క్రోమోజోమల్ డబ్లింగ్, ఓకే, అది. సో 2n నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటే 4n అయిపోతాయి, 4n ఉంటే 8n అయిపోతాయి. అలా మెయిన్గా ప్లాంట్స్లో కావాలని చేస్తారు కొంచెం వాటి ప్లాయిడీని పెంచడానికి, ఓకే, అది అనమాట. రైట్, ప్లాంట్ బ్రీడింగ్లో వస్తుంది మనకి ఇది. నెక్స్ట్ ఫర్దర్ నేను మీకు ఇక్కడ చెప్దాం అనుకున్నాను అదేను. సో ప్లాయిడీ మనం 1 by 1 అన్ని స్టేజ్ల్లో చూసుకుంటే, ఓకే, ప్లాయిడీ మనం చూసుకుంటే ఇక్కడ 2n ఉంటుంది, ఇక్కడ 2n ఉంటుంది, 2n అక్కడ వరకు మెటాఫేజ్ వరకు మీకు 2n ఉంటుంది. ఎనాఫేజ్లో 4n అవుతుంది, ఎందుకంటే క్రోమోజోమ్స్ సపరేట్ అయ్యాయి. ముందు క్రోమోజోమ్స్ కలిసి ఉండేవి, అందుకు వాటిని మనం ఒకే క్రోమోజోమ్ లెక్కేసాం. ఒక్కొక్క క్రోమోజోమ్ 2 క్రోమోజోమ్లుగా అయింది కాబట్టి 4n అవుతుంది. టీలోఫేజ్ వచ్చేసరికి న్యూక్లియస్ అనేది డివైడ్ అయిపోతుంది అది కంప్లీట్గా, కాబట్టి 2n 2c 2c అంటే జెనెటిక్ మెటీరియల్ ఏదైతే కంటెంట్ ఉందో, డిఎన్ఏ కంటెంట్ ఏదైతే ఉందో, ఓకే. సో ఇక్కడ మనం డిఎన్ఏ కంటెంట్ కూడా చూసుకుంటే ఫస్ట్ నుంచి 2c, ఇక్కడ ఎస్ ఫేజ్ రావడం వల్ల 4c అయింది, డబల్ అయింది, కాపీ అయింది, ఇంక ఇదంతా 4c ఉంటుంది. టీలో ఫేజ్ వచ్చేటప్పటికి 2c అయిపోతుంది, అది ఓకే, అది అనమాట. అర్థమైందా? క్లియరా? స్క్రీన్ షాట్ అక్కర్లా, ఇస్తా, ఇది నేను మీకు నోట్స్ ఇచ్చేస్తాను, ఉంచేసుకోండి, పండగ చేసుకోండి. ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసి టైం వేస్ట్ చేసుకోకండి, ఓకేనా? అది. నెక్స్ట్ మనం ఇక్కడ వరకు క్లారిటీ వచ్చేసిందంటే మనం నెక్స్ట్ ఇంకా ఒక క్వశ్చన్ చేసుకుందాం. దిస్ ఇస్ నాట్ ఎ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ డ్యూరింగ్ మైటోసిస్ ఇన్ సొమాటిక్ సెల్స్. సొమాటిక్ సెల్స్లో ఏది జరగదు చూడండి, సొమాటిక్ సెల్స్లో ఏది జరగదు, ఓకే, త్వరగా చెప్పండి. దిస్ ఇస్ నాట్ ఎ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఎ సెల్ అండర్ గోయింగ్ మైటోసిస్. అంటే మైటోసిస్ జరుగుతున్నప్పుడు ఏం జరగదు? డిసపియరెన్స్ ఆఫ్ న్యూక్లియోలస్ జరుగుతుంది, ఓకే. స్పిండల్ ఫైబర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి డెఫినెట్గా. ఎవరబ్బా బి చెప్తున్నారు? స్పిండల్ ఫైబర్స్ ఫామ్ అవ్వా, లేదంటే ఉట్టికొట్టునే వచ్చా ఆన్సర్లు ఇవ్వడం? అందరు మ్యాక్సిమం సి ఇస్తున్నారు. సో అర్థమైపోయింది. సినాప్సిస్ అనేది మనకి మియోసిస్లో జరుగుతుంది. మియోసిస్లో ప్రోఫేజ్ 1లో జరుగుతుంది సినాప్సిస్, ఇప్పుడు జరగదు. సో అది ఓకే. దాని తర్వాత ఇది రాంగ్, కాబట్టి క్రోమోజోమ్ మూవ్మెంట్ అనేది జరుగుతున్నది. సో ఆప్షన్ సి అయిపోతుంది, ఆప్షన్ సి, ఓకే, ఫైన్, సరేనా? నెక్స్ట్ ఫర్దర్ వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఇంకా మియోసిస్ గురించి చదివేసుకుందాం త్వరగా, ఓకే. లెట్స్ బిగిన్ విత్ మియోసిస్ నౌ. సో మియోసిస్ మనకి చాలా ఇంపార్టెంట్. మియోసిస్ మనం ఏమంటాం? రిడక్షన్ డివిజన్ అంటాం. మియోసిస్ మనం ఎందుకు రిడక్షన్ డివిజన్ అంటున్నాం అంటే, బేసిక్గా ఒక 2n సెల్ నుంచి మనం మొదలెడుతున్నాం అంటే మియోసిస్ని, ఓకే, దాని నుంచి మనకి 4 సెల్స్ వస్తున్నాయి, 4 హ్యాప్లాయిడ్ సెల్స్ వస్తున్నాయి.
ఈ 4 హ్యాప్లాయిడ్ సెల్స్ రావడం వల్ల ఏం జరుగుతున్నది, ప్లాయిడీ అనేది రిడ్యూస్ అయిపోయింది. మైటోసిస్లో చూసుకుంటే ప్లాయిడీ అనేది సేమ్గా ఉండేది, పేరెంట్ సెల్ అయినా డాటర్ సెల్ అయినా, అందుకే దాన్ని మనం ఈక్వేషనల్ డివిజన్ అన్నాం. సో ద ప్లాయిడీ ఈస్ ఈక్వల్ ఇన్ పేరెంట్స్ అండ్ డాటర్ సెల్, సో దట్స్ వై ఇట్స్ ఈక్వేషనల్ డివిజన్. హియర్ ద ప్లాయిడీ ఈస్ గెటింగ్ రిడ్యూస్డ్ ఫ్రమ్ పేరెంట్ టు డాటర్ సెల్స్, దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ రిడక్షనల్ డివిజన్. వి కాల్ ఇట్ యాజ్ రిడక్షనల్ డివిజన్. క్లియరా? ఎందుకు మనం మియోసిస్ని రిడక్షనల్ డివిజన్ అంటాము, ఎందుకు మనం మైటోసిస్ని ఈక్వేషనల్ డివిజన్ అంటాము, తెలుసు కదా, అర్థమైపోయింది కదా? ఆల్ రైట్, ఓకే, క్లియర్. రండి ఇప్పుడు గ్యామెటోజెనిసిస్ ప్రాసెస్లో మయోసిస్ అనేది జరుగుతుంది, మనకు తెలుసు. ఓకే, స్పర్మ్స్ ఇంకా ఓవా ఏవైతే ఉన్నాయో ఆ మియోసిస్ త్రూగానే ఫామ్ అవుతున్నాయి. రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇన్ డిఫరెంట్ ఇండివిజువల్స్ ఆఫ్ ద సేమ్ స్పీషీస్. ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, ఎగ్జాంపుల్ ఇస్తాను నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, ఒక స్పర్మ్లోని బేసిక్గా ఒక స్పర్మ్ తీసుకుంటున్నాం మనం. ఓకే, ఈ స్పర్మ్లోని టోటల్గా నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఫర్ సపోజ్ 23 ప్లస్ ఎక్స్ ఉన్నాయి. ఓకే, అదే ఓవా ఏదైతే ఉందో అందులోని క్రోమోజోమ్స్ ఎన్ని ఉన్నాయి, అందులో ఉన్న క్రోమోజోమ్స్ ఎన్ని ఉన్నాయి, అందులో కూడా 23 ప్లస్ ఎక్స్ ఉన్నాయి. ఓకే, సో ప్రాబ్లం ఏం జరగలేదు. ఓకే, ఫ్యూజ్ అయింది, ఫర్టిలైజేషన్ అయింది, జైగోట్లో 44 ప్లస్ ఎక్స్ఎక్స్ వస్తుంది. ఇక్కడ రాంగ్, ఇది ఒక్క నిమిషం. 22 ప్లస్ ఎక్స్, ఇది 22 ప్లస్ ఎక్స్. ఓకే, కొంచెం క్లియర్ చేస్తాను. 23 ప్లస్ ఎక్స్ కాదు, రాంగ్, అది 22 ప్లస్ ఎక్స్. ఓకే, చిన్న తప్పు అయింది. సో టోటల్గా ఎన్ని క్రోమోజోమ్స్ వస్తాయి మనకి, టోటల్గా మనకి 44 ప్లస్ ఎక్స్ఎక్స్, అవునా కాదా? కరెక్ట్. ఇలా అయితే నార్మల్గా ఏమైంది, బ్యాలెన్స్ అయింది. ఒక మేల్ ఆర్గానిజం అయినా ఫీమేల్ ఆర్గానిజం అయినా ఎవరైనా హ్యూమన్స్లోని వాళ్ళది డిప్లాయిడ్ నెంబర్ ఏదైతే ఉన్నదో దట్ ఈస్ 46 క్రోమోజోమ్స్. దిస్ ఇస్ ద హ్యాప్లాయిడ్ నెంబర్. ఇది ఏదైతే ఉందో మన హ్యాప్లాయిడ్ నెంబర్ ఇది. ఇక్కడ వరకు ఓకే. ఫర్ సపోజ్ ఏమైందంటే ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో మనం చూసుకున్నప్పుడు ఏం జరిగిందంటే, ఓకే, స్పర్మ్లోని చూడండి, స్పర్మ్లో ఏం జరిగింది, ఓకే, 44 ప్లస్ XY వచ్చింది. 44 ప్లస్ XY అంటే ఏమిటి, ఆ ఆర్గానిజంలోని రిడక్షన్ డివిజన్ అంటే మియోసిస్ జరగలేదు. మియోసిస్ జరగకుండా డైరెక్ట్గా ఆ సెల్లో పూర్తిగా నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో టోటల్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ మొత్తం వచ్చేసాయి. సో దానివల్ల ఆ సెల్ది డిప్లాయిడీ మనం 2n అని చెప్పుకుంటాం. ఈ 2n సెల్ వచ్చి ఎప్పుడైతే ఎన్తో పాటు ఫ్యూజ్ అయిందో ఇక్కడ మనకి సేమ్ ఉంటుందా, ఉండదు. ఇక్కడ మొత్తం కాంపోజిషన్ అనేది మారిపోతుంది. ఇక్కడ మనకి ఎన్ని ఉంటాయి, ఇప్పుడు ఎన్ని ఉంటాయి చెప్పండి, 66 వచ్చేస్తాయి. 66 ప్లస్ XXY ఇది మనకి 3n అయిపోతుంది, అవునా కాదా? సో ఇలాంటి ఆర్గానిజము యాక్చువల్గా సర్వైవే అవ్వలేదు. ఎందుకంటే ఐడియల్గా హ్యూమన్ బీయింగ్స్లో ఎప్పుడు 44 ప్లస్ XX లేదంటే 44 ప్లస్ XY అంటే టోటల్ ఆఫ్ 46 క్రోమోజోమ్స్ ఉంటేనే హ్యూమన్ బీయింగ్స్లోని సర్వైవల్ ఉంటుంది. లేదంటే ఆ సెల్ సర్వైవ్ అవ్వలేదు. ఎందుకంటే ద నెంబర్ ఆఫ్ జీన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువైపోయి అవసరం కన్నా, సో జీన్ ప్రోడక్ట్స్ ఎక్కువైపోతాయి. జీన్ ప్రోడక్ట్స్ ఎక్కువైపోయి అంటే అవసరం కన్నా ఎక్కువ సెల్ ప్రొడ్యూస్ చేయడం మొదలెడుతున్నది. దానివల్ల సెల్ అనేది ఎగ్జిస్ట్ అవ్వలేదు, మెటబాలికల్గా ఎగ్జిస్ట్ అవ్వకుండా సెల్ అనేది చనిపోతుంది. సో జైగోట్ విల్ నాట్ బి ఏబుల్ టు పర్సిస్ట్. సో అలాంటి సిచ్యువేషన్లోని ఆర్గానిజమ్స్ అనేది ఒక స్పీషీస్లో మన ఆర్గానిజమ్స్ని చూసుకుంటే అలా అవి కంటిన్యూ అవుతూనే ఉండాలి. సేమ్ క్రోమోజోమ్ నెంబర్ పట్టుకుంటూ అలా కంటిన్యూ అవుతూనే ఉండాలి. ఓకే, వాటిలో వయబిలిటీ అలాగే ఉండాలి, రీప్రొడక్టివ్ వయబిలిటీ అలాగే ఉండాలి. అంటే ఓకే ఏం జరగాలి, రిడక్షన్ డివిజన్ అంటే మయోసిస్ అనేది జరగాలి. ఓకే, అది అనమాట. ఎవరికి అబ్బా ఏదో డౌట్ అని చెప్తున్నారు, ఏంటి డౌట్? సర్వేష్ శర్మ, ఏంటి డౌట్ మీద చెప్పండి. ఇందాక 46n అన్నారు కదా, 46 అంటే ఏంటి? 44 ప్లస్ XX అబ్బా. ఇప్పుడు నువ్వు 46 క్రోమోజోమ్స్ని ఎలా రాసుకుంటావు? 46 క్రోమోజోమ్స్ ఉన్నాయనుకోండి, అదే మేల్లో అయితే మీరు ఎలా రాసుకుంటారు? సర్వేష్ అడుగుతున్నారు.
మేల్లో అయితే మీరు ఏదైనా రాసుకుంటారు 44 క్రోమోజోమ్స్ ప్లస్ XY క్రోమోజోమ్ ది కాంబినేషన్ అనమాట. ఏదైతే 23rd క్రోమోజోమ్ సెట్ ఉన్నదో పేరు ఉన్నదో 23rd పేరు సెక్స్ క్రోమోజోమ్ పేరు కదా, ఎలోజోమ్ కాబట్టి. అదే మనం ఫీమేల్లో అయితే ఏం రాసుకుంటాం, 44 ప్లస్ XX అని రాసుకుంటాం. సారీ ఒక నిమిషం, 44 ప్లస్ XX అని రాసుకుంటాం. అవునా కాదా? అర్థమైందా? ఓకే, అది అనమాట. రైట్. సో ఇక్కడ వరకు మనకి క్లియర్ ఉంది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మియోసిస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. లేదంటే జెనెటిక్ కాన్స్టిట్యుయెన్సీ ఏదైతే జెనెటిక్ కాన్స్టిట్యుయెన్సీ ఉందో ఒక ఆర్గానిజంది, అది మారిపోతే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ప్రతి రీప్రొడక్టివ్ జనరేషన్లో నేను సెల్ అనేది మియోసిస్ జరిగితే 2n నుంచి n అయినప్పుడు 2 nలు కలిపి వచ్చి ఒక 2n ఫామ్ చేస్తేనే మనకి ప్రతిసారి ఆర్గానిజం అనేది సర్వైవ్ అవుతుంది. ఓకే, అది అనమాట. రైట్, క్లియర్. ఇక్కడ వరకు మనకి క్లియర్ ఉంది. ఫర్దర్ ఇప్పుడు మనం ముందుకు వెళ్ళిపోదాం. మియోసిస్లోని 2 పార్ట్స్ వస్తాయి. మన మియోసిస్ ఏదైతే ఉందో 2 భాగాల్లో డివైడ్ అవుతుంది. ఒకటి మియోసిస్ 1, ఇంకోటి మియోసిస్ 2. ఓకే, ఎందుకంటే మియోసిస్ అన్నది చాలా పెద్ద స్టేజ్. ఓకే, మియోసిస్ అనేది ఏదైతే డివిజన్ ఉన్నదో ఇట్స్ అ వెరీ బిగ్ కైండ్ ఆఫ్ డివిజన్. ఓకే, చాలా ఎక్కువ టైం కూడా తీసుకుంటుంది అప్పుడప్పుడు. ఇంకా దాన్ని క్లియర్గా మనం చదువుకోవాలి. ఓకే, సో దానికోసం మనం దాన్ని 2 స్టేజ్లో ఫస్ట్ డివైడ్ చేస్తాం, మియోసిస్ 1, మియోసిస్ 2. ఇప్పుడు మియోసిస్ 1, మియోసిస్ 2లో కూడా మళ్ళీ సబ్ స్టేజెస్ ఏవైతే ఉన్నాయో, ప్రోఫేజ్ 1, మెటాఫేజ్ 1, ఎనాఫేజ్ 1, టీలోఫేజ్ 1, ఇక్కడ ప్రోఫేజ్ 2, మెటాఫేజ్ 2, ఎనాఫేజ్ 2, టీలోఫేజ్ 2. ఈ లెక్కలో మనం చదువుకుంటాం. ఓకే, ఆల్ రైట్, ఠీకే, అది. సో దీంట్లో మనం చూసుకుంటే ఇందులో కూడా ఇంటర్ఫేజ్ అనేది జరుగుతున్నది, క్యారియోకైనసిస్ జరుగుతుంది, సైటోకైనసిస్ జరుగుతుంది, అన్నీ జరుగుతున్నాయి. ఓకే, ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే వీటి రెండింటి మధ్యన ఒక స్టేజ్ నడుస్తుంది, మియోసిస్ 1 ఇంకా మియోసిస్ 2 మధ్య. దాన్ని మనం ఇంటర్కైనసిస్ అంటాం. అంతే, దాని తప్ప మిగతా డిఫరెన్స్ ఏమీ లేదు. ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ విషయం, మియోసిస్ 1 అనేది యూనిక్, చాలా పూర్తిగా ప్రాసెస్ అంతా యూనిక్. అదే మనం మియోసిస్ 2 చూసుకుంటే మియోసిస్ 2 ఈజ్ ఈక్వల్ టు మైటోసిస్. యాక్చువల్లీ సేమ్ మైటోసిస్ ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుంది. సో మియోసిస్ 2ని మీరు మైటోసిస్ అని చదువుకున్నా పర్వాలేదు, అది అనమాట. అంత సింపుల్ అనమాట మైటోసిస్లో. మియోసిస్ 1 అనేది మనం మంచిగా చదువుకోవాలి. ఓకే, ఆల్ రైట్, సరే. ఇప్పుడు మనం మియోసిస్ 1లోని ఒక్కొక్కటి చూసుకుంటే ఫస్ట్ ప్రోఫేజ్ 1, మెటాఫేజ్ 1, ఎనాఫేజ్ 1, టీలోఫేజ్ 1 చదువుకుంటే అందులో ప్రోఫేజ్ 1 అనేది అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ మనకి. ప్రోఫేజ్ 1 అనేది అన్నిటికన్నా ఇంపార్టెంట్. సో ప్రోఫేజ్ 1ని మనం ఫస్ట్ చదువుకుంటాం, దాని తర్వాత మెటాఫేజ్ 1, టీలోఫేజ్ 1 ఇవన్నీ చదువుకుంటాం. ఓకే, అది అనమాట. ఆల్ రైట్. రే పులిహోర సాయి, పులిహోర చేసి పడేస్తాను రా. స్పామింగ్ ఆపలేదు అనుకో, ఓకే, స్పామింగ్ ఆపలేదంటే పులిహోర చేసి పడేస్తాను. ఆగండి, ఇప్పుడే పులిహోర చేసి పడేస్తాను. అది ఓకేనా? ఈ స్పామింగ్ అనేది నాకు నచ్చదు ఇది. ఓకే, చలో పదండి మొదలెడదాం. అదే అనమాట. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఓకే మనం మియోసిస్ గురించి మాట్లాడుకుంటే ప్రోఫేజ్ 1లో మొదలెడదాం. ప్రోఫేజ్ 1లో ఉన్న స్టేజెస్ 5 స్టేజ్లు ఉన్నాయి. ప్రోఫేజ్ 1లో మన ప్రోఫేజ్ 1లో 5 స్టేజ్లు మాట్లాడుకుంటాం. ఓకేనా? అది. సో ఫస్ట్ స్టేజ్ లెప్టోటీన్, సెకండ్ స్టేజ్ జైగోటీన్, థర్డ్ స్టేజ్ ప్యాకిటీన్, ఫోర్త్ స్టేజ్ డిప్లోటీన్, ఫిఫ్త్ స్టేజ్ డయాకైనసిస్. ఏంటండి మళ్ళీ చెప్దాం. లెప్టోటీన్, జైగోటీన్, ప్యాకిటీన్, డిప్లోటీన్, డయాకైనసిస్. లెప్టోటీన్, జైగోటీన్, ప్యాకిటీన్, డిప్లోటీన్, డయాకైనసిస్. ఓకే, LZPDD. ఓకే, LZPDD అలాగనమాట. సో ఇక్కడ మన లెప్టోటీన్లో ఏం జరుగుతున్నది,
లెప్టోటీన్లో ఏం జరుగుతున్నది అంటే బేసిక్గా 1 by 1 మనం యాక్చువల్గా చూసుకుందాం, డయాగ్రామ్స్ త్రూ కానీ చూసుకుందాం రండి. లెప్టోటీన్లో ఏం జరుగుతున్నదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోఫేస్లో ఫస్ట్ ఏం జరుగుతుంది, అదే జరుగుతున్నది. న్యూక్లియర్ ఎన్వెలోప్ అనేది మెల్లిగా డిసపియర్ అయిపోతున్నది, క్రోమాటిన్ మెటీరియల్ అనేది కండెన్స్ అవుతున్నది, క్రోమోజోమ్స్ అనేవి మనకి క్లియర్గా కనిపించడం మొదలవుతాయి. ఓకే, క్రోమోజోమ్స్ అనేవి మనకి క్లియర్గా కనిపించడం మొదలవుతాయి. అది మెయిన్గా జరుగుతున్నది చూడండి ఇక్కడ. ఓకే, సో మనం చూసుకుంటే ఇక్కడ ఏం జరుగుతున్నది, డ్యూరింగ్ లెప్టోటీన్ ద క్రోమోజోమ్స్ బికమ్ గ్రాడ్యువల్లీ విజిబుల్ అండర్ లైట్ మైక్రోస్కోప్. ద కంపాక్షన్ ఆఫ్ క్రోమోజోమ్ కంటిన్యూస్ త్రూ అవుట్ లెప్టోటీన్. దిస్ ఇస్ ఫాలోడ్ బై సెకండ్ స్టేజ్ ఆఫ్ ప్రోఫేస్ జైగోటీన్. జైగోటీన్లో ఏం జరుగుతున్నది, క్రోమోజోమ్ స్టార్ట్ పేరింగ్ టుగెదర్ అండ్ దిస్ ప్రాసెస్ ఆఫ్ అసోసియేషన్ ఈస్ కాల్డ్ సినాప్సిస్. చాలా 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 ఇంపార్టెంట్. సినాప్సిస్ అంటే ఏంటి, పేరింగ్ ఆఫ్ హోమోలాగస్ క్రోమోజోమ్స్. పేరింగ్ ఆఫ్ హోమోలాగస్ క్రోమోజోమ్స్ మనం ఏమంటాం, సినాప్సిస్ అంటాం. చాలా ఇంపార్టెంట్. ఓకే, పేరింగ్ ఆఫ్ homologous chromosomes. ఈ హోమోలాగస్ క్రోమోజోమ్స్ ఏవైతే పేర్ అవుతున్నాయో దీన్ని మనం ఏమంటాం, సినాప్స్ అంటాం. ఓకే, సో ఇది ఎప్పుడు జరుగుతున్నది, ఇది జైగోటీన్లో జరుగుతున్నది. చాలా ఇంపార్టెంట్ ఇది. జైగోటీన్ స్టేజ్లో ఏం జరుగుతున్నది, హోమోలాగస్ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో అవి పేర్ అవుతున్నాయి, ఇలా వచ్చి దగ్గరికి వచ్చి పేర్ అవుతున్నాయి. ఇప్పుడు హోమోలాగస్ క్రోమోజోమ్స్ అంటే ఏంటి, మనది క్రోమోజోమ్ 1 ఏదైతే ఉందో, క్రోమోజోమ్ 1వి 2 సెట్లు ఉంటాయి కదా, అవునా కదా, ఆ 2 సెట్లు వచ్చి ఒకే దగ్గర ఇలాగా వస్తాయి దగ్గరికి. సో ఇలా అనమాట. ఫర్ సపోజ్ ఇలా ఒక క్రోమోజోమ్ ఉంటే ఇంకో క్రోమోజోమ్ కూడా దాంతోపాటు ఇలా వచ్చి నిల్చుంటుంది. ఈ 2 సెట్ ఏదైతే ఫామ్ అయిందో దీన్ని మనం హోమోలాగస్ క్రోమోజోమ్ అంటాం. ఇవి 2 ఇలా సెట్ ఫామ్ చేసే కదా, దీన్ని మనం సినాప్స్ అంటాం. ఓకే, ఇప్పుడు ఫర్దర్ మనం చూసుకుంటే వీటి రెండింటి మధ్యన కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. ఓకే, ఏంటి, ఫార్మేషన్ ఆఫ్ కాంప్లెక్స్ స్ట్రక్చర్ కాల్డ్ సినాప్టోనీమల్ కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్ ఏం చేస్తుందంటే వీటి రెండింటిని కలిపి ఉంచుతుంది. అలా కలిపి ఉంచడం వల్ల వీటిని ఏమంటాం మనం, క్రోమోజోమ్ టెట్రాయిడ్స్ అంటాం. ఎందుకంటే 4 క్రోమాటిడ్స్ ఉన్నాయి టోటల్ మనం చూసుకుంటే. క్రోమాటిడ్ 1, క్రోమాటిడ్ 2, క్రోమాటిడ్ 3, క్రోమాటిడ్ 4, 4 క్రోమాటిడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క క్రోమోజోమ్లో 2 క్రోమాటిడ్స్ లెక్క అనమాట. నార్మల్గా ఒక క్రోమోజోమ్లో ఒకే క్రోమాటిడ్ ఉంటుంది. సో డిఎన్ఏ రెప్లికేషన్ జరిగింది కాబట్టి 2 క్రోమాటిడ్స్ ఉన్నాయి. ఇలాంటి 2 క్రోమాటిడ్స్ ఉన్న 2 క్రోమోజోమ్లు కలిపి తెచ్చాం, దీన్ని మనం సినాప్స్ చేసాం, దీన్ని మనం హోమోలాగస్ క్రోమోజోమ్స్ అంటున్నాం. ఈ హోమోలాగస్ క్రోమోజోమ్స్ మధ్యన సినాప్టోనీమల్ కాంప్లెక్స్ ఉంటుంది. ఆ సినాప్టోనీమల్ కాంప్లెక్స్ ఉండడం వల్ల అవి కలిసి ఉంటాయి. సో దానివల్ల వీటిని మనం ఏమంటాం, బైవాలెంట్స్ లేదంటే క్రోమోజోమ్ టెట్రాయిడ్స్ అంటాం. బైవాలెంట్స్ ఆర్ క్రోమోజోమ్ టెట్రాయిడ్స్. bivalents or chromosome tetrads. bivalents or chromosome tetrads అంటాం. అర్థమైందా ఓకే. సో బైవాలెంట్ లేదంటే క్రోమోజోమ్ టెట్రాయిడ్. సో ఒక బైవాలెంట్ లేదంటే ఒక క్రోమోజోమ్ టెట్రాయిడ్ ఫర్ సపోజ్ తీసుకుంటున్నాం అనుకోండి. ఓకే, లెట్ us take ఓకే 1 bivalent or chromosome tetrad. ఎవరైతే క్లాస్ సరిగ్గా వింటున్నారో వాళ్ళు ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తారు. ఓకే, ఎవరైతే క్లాస్ సరిగ్గా వింటున్నారో నేను ఇప్పుడు అడిగే క్వశ్చన్లకి ఆన్సర్ ఇస్తారు 1 by 1 అందరూ. చూడండి ఎన్ని నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్నాయి. నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్, నంబర్ ఆఫ్ క్రోమాటిడ్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి. ఇంకోటి కూడా చెప్పేస్తాను, నంబర్ ఆఫ్ క్రోమోజోమల్ ఆర్మ్స్. ఎవరు చెప్తారో ఓకే, ఎవరు చెప్తారో ఓకే వాళ్ళకి ఏంటి ఒక డైరీ మిల్క్ పార్సల్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ నుంచి ఒక డైరీ మిల్క్ పార్సల్. అబ్బా మన బాడీలో కాదబ్బా, నేను ఒకే బైవాలెంట్ అన్నా. ఏం చేస్తున్నారు మీరు? 244 అంట, 268 అంట, ఒకడు చెప్తున్నారు. ఇప్పుడు నేను ఫర్ సపోజ్ నేను ఒక క్రోమోజోమ్ టెట్రాయిడ్ వేసానే అనుకోండి. ఇది ఒక క్రోమోజోమ్ టెట్రాయిడ్, ఇది నేను వేస్తుంది. ఇది ఒక బైవాలెంట్. ఇది ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయి ఇందులో?
ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయి చెప్పండి. రావట్లేదు సరిగ్గా, మీకు ఆన్సర్ రావట్లేదు. చూడండి, ఒక బైవాలెంట్లో నేను ఒక బైవాలెంట్ వేసాను ఇక్కడ, నేను మీకు ఒక బైవాలెంట్ వేసాను. ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయి మనకి? 2 క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఒక బైవాలెంట్లో 2 క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఎన్ని క్రోమాటిడ్స్ ఉన్నాయి? 1 2 3 4 4 క్రోమాటిడ్స్ ఉన్నాయి. ఒక క్రోమోజోమ్లోని ఒక పూర్తి ఏదైతే వస్తుందో అది ఇటుపక్క అటుపక్క అంతా కలిపి ఒక క్రోమాటిడ్ కింద వస్తుంది. క్రోమోజోమల్ ఆర్మ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 8 ఉన్నాయా లేవా? సో ఏమంటాం మనం దీన్ని? 8 అంటాం. సో క్రోమోజోమ్స్ అంటే 2, క్రోమాటిడ్స్ అంటే 4, క్రోమోజోమల్ ఆర్మ్స్ అంటే 8. ఇందులోని ఒక బైవాలెంట్లో తీసుకుంటే మనం ఒక బైవాలెంట్ది లెక్క తీసుకుంటే, సో ఇది ఏదైతే ఉన్నదో ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది మీకు నోట్స్లో ఉండదు. ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, నోట్స్లో ఉండదు. త్వరగా తీసుకోండి, త్వరగా మీ స్క్రీన్ షాట్ తీసుకుంటే బెస్ట్, మీకు నోట్స్లో ఉండదు. ఇది అర్థమైందా? ఓకే ఫైన్, క్లియర్. ఇంక ముందుకెళ్ళిపోతున్నాం మనం. రండి నెక్స్ట్. ఇది మనది ప్రోఫేజ్, ఇంకా ప్రోఫేజ్లోని లెప్టోటీన్ ఇంకా జైగోటీన్. ఓకే, నెక్స్ట్ మనం ప్యాకెటీన్కి వెళ్ళిపోవాలి, విచ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్. ప్యాకెటీన్లో ఏం జరుగుతున్నది? ఏదైతే ఈ క్రోమోజోమ్స్ అన్నీ వచ్చి కలిసాయో, సినాప్టోనీమల్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అయిందో, ఈ క్రోమోజోమ్స్, ఈ హోమోలాగస్ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో వీటి రెండింటి మధ్యన మంచి ఫ్రెండ్షిప్ జరిగిపోయింది. ఇప్పుడు ఈ హోమోలాగస్ క్రోమోజోమ్స్ ఏమనుకున్నాయి? మనం ఇంకా చేతులు కలుపుకుందాం, హ్యాండ్ షేక్ చేద్దాం అనుకునేవి. ఓకే ఓకే, సో ఈ క్రోమోజోమ్స్ ఏమనుకున్నాయి? మనం ఇంకా హ్యాండ్ షేక్ చేద్దాం అనుకున్నాయి. ఓకే, చేతులు కలుపుకుందాం, ఓకే మన ఇద్దరి వల్లే నడుస్తోంది ప్రపంచం, మనం చేతులు కలుపుదాం అనుకున్నాయి. సో దీనివల్ల ఏం జరిగింది చూడండి. ఓకే, దీనివల్ల ఏం జరిగింది బేసిక్గా ఇక్కడ మనం చూస్తే, ఫర్ సపోజ్ ఇక క్రోమోజోమ్ ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇది ఒక హోమోలాగస్ క్రోమోజోమ్ సెట్ నేను మాట్లాడుతుంది. ఓకే, సో ఇక్కడ ఈ క్రోమోజోమ్, ఒక హోమోలాగస్ క్రోమోజోమ్ మనం తీసుకున్నప్పుడు దీంట్లోని చాలా ఇంపార్టెంట్ విషయం నేను మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ ఇవి రెండు ఏవైతే ఉన్నాయో వీటిని మనం నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అంటాం. నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్. ఓకే, అదే వీటి రెండింటి గురించి మాట్లాడుకుంటున్నాం అనుకోండి. ఫర్ సపోజ్ ఒక నిమిషం, ఏవైతే 2 వేరే వేరే హోమోలాగస్ క్రోమోజోమ్స్వి పక్కన క్రోమాటిడ్స్ వస్తున్నాయి, వేరే వేరే క్రోమోజోమ్స్వి, దాన్ని మనం నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అంటాం. అదే మనం ఒకే క్రోమోజోమ్లో 2 క్రోమాటిడ్స్ పట్టుకున్నాం అనుకోండి, ఫర్ సపోజ్ వీటి రెండింటిని పట్టుకున్నాం అనుకోండి, వీటిని ఏమంటాం మనం? సిస్టర్ క్రోమాటిడ్స్ అంటాం. సో సిస్టర్ క్రోమాటిడ్స్ అంటే బిలాంగ్ టు సేమ్ క్రోమోజోమ్. belong to same chromosome, belong to different chromosomes, belong to different chromosome of a homologous pair. ఒక హోమోలాగస్ పేర్ మనం తీసుకుంటున్నామంటే, ఒక హోమోలాగస్ పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్ మనం తీసుకుంటున్నామంటే, ఆ హోమోలాగస్ పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్ లెక్కను పట్టుకుంటున్నామంటే, ఫర్ సపోజ్ ఆ హోమోలాగస్ క్రోమోజోమ్ ఏదైతే ఉందో ఆ హోమోలాగస్ క్రోమోజోమ్లోని పక్కన ఏవైతే ఉన్నాయో ఒకే క్రోమోజోమ్లో మనం చూసుకుంటే వాటిని సిస్టర్ క్రోమాటిడ్స్ అంటాం. 2 హోమోలాగస్ క్రోమోజోమ్స్లో ఉన్న క్రోమాటిడ్స్ మనం నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అంటాం. అయితే మన సినాప్టోనీమల్ కాంప్లెక్స్ ఏదైతే ఉన్నదో ఆ సినాప్టోనీమల్ కాంప్లెక్స్ అనేది నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ మధ్యన ఫామ్ అవుతుంది. ఓకే, ద సినాప్టోనీమల్ కాంప్లెక్స్ is actually pulling together and keeping the non-sister chromatids together so that the homologous chromosomes will stay together. కదా, క్లియర్ కదా? ఇక్కడ ఇప్పుడు ఫర్దర్ మనం చూసుకుంటే ఇక్కడ కొన్ని స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది, అది మనం ఇదే చూస్తున్నాం ఇందాక నుంచి ఇక్కడ. ఓకే,
ఇక్కడ ఒక స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది మనకి. ఓకే, ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో, ఈ పర్టికులర్ ఏరియాలో ఏదైతే జరుగుతున్నదో వీటిని మనం ఏమంటాం? కయాస్మాటా అంటాం. కయాస్మాటా అంటాం. ఈ కయాస్మాటా ఇస్ ద ఎక్స్ షేప్డ్ స్ట్రక్చర్. ఎక్స్ షేప్లో మనకు కనిపిస్తుంది అది. అంటే ఇలా ఎక్స్ లాగా 2 క్రోమోజోమ్స్ ఇలా వచ్చినప్పుడు ఒక ఎక్స్ లాగా కనిపిస్తుంది. వీటిని మనం కయాస్మాటా అంటాం. ఈ కయాస్మాటాలో ఏం జరుగుతున్నది? కయాస్మాటాలో ఏం జరుగుతున్నది బేసిక్గా? at the place of chiasmata, okay, genetic material, the recombination and crossing over. అంటే ఏమిటి? రికాంబినేషన్ అంటే ఏమిటి? క్రాసింగ్ ఓవర్ అంటే ఏమిటి? రికాంబినేషన్ అంటే ఏమిటి? క్రాసింగ్ ఓవర్ అంటే ఏమిటి? రికాంబినేషన్ అంటే బేసిక్గా ఇక్కడ ఉన్న క్రోమోజోమ్ పార్ట్ ఇటుపక్క వచ్చేస్తుంది. ఓకే, బేసిక్గా నేను ఇప్పుడు ఫర్ సపోజ్ దీన్ని ఎన్లార్జ్ చేస్తున్నాను అనుకోండి. దీన్ని ఎన్లార్జ్ చేశాను. ఎన్లార్జ్ చేసిన తర్వాత నేను దీన్ని చూస్తున్నానంటే, ఈ ఏరియాని నేను చూస్తున్నానంటే ఒకసారి ఇక్కడ ఏం జరుగుతున్నది? ఇలా ఉన్నది కదా ఇది, ఈ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్లో ఇక్కడ ఉన్నది ఇక్కడ, ఇక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చేస్తుంది, ఇక్కడ ఉన్నది ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ ఉన్నది ఇక్కడికి వస్తుంది. సో ఏం జరుగుతున్నది? ఆ పర్టికులర్ ఏరియాలో అయితే జీన్స్ ఉన్నాయో, లేదంటే ఆ జీన్స్వి అలీల్స్ ఉన్నాయో, ఆ అలీల్స్ అనేవి ఏమవుతున్నాయి? ఎక్స్చేంజ్ అవుతున్నాయి. ఇక్కడ ఉన్నది ఇటుపక్క వచ్చేస్తున్నది, ఇటుపక్క ఉన్నది ఇటుపక్క వెళ్ళిపోతున్నది. సో టోటల్ రివర్స్ అయిపోతున్నది ఇది. ఈ ఎక్స్ లైక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇలా తిరిగిపోతుంది అనమాట. సో ఫర్ సపోజ్ ఈ ఎక్స్ ఇలా ఉన్నది అనుకోండి, ఓకే, ఇలా ఉన్నది అనుకోండి, ఇది రివర్స్ అయిపోతుంది. రివర్స్ అయిపోవడం వల్ల ఇక్కడ ఉన్నది దీని దగ్గరికి వచ్చేస్తుంది, దీని దగ్గర ఉన్నది దీని దగ్గరకు వస్తుంది. అర్థమైందా? అర్థమైందా ఏం జరుగుతున్నదో? అర్థమైందా లేదా? ఎస్ ఆర్ నో? త్వరగా త్వరగా చెప్పండి, త్వరగా. ఎస్, అర్థమైందా? ఈ ఎక్స్ లైక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా ఇలా రివర్స్ అయిపోతుంది అనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇగో చూడండి, ఇలా నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఫర్ సపోజ్ ఇలా ఉన్నది కయాస్మాటా, ఇలా ఉన్నది అనుకోండి. ఓకే, ఇలా ఉన్నది. ఇది బ్లాక్ కలర్ పెన్ను, ఇది ఇంకొక పెన్ను. ఈ 2 మార్కర్స్ ఇలా, ఇది 2 కయాస్మాటా అనమాట. 2 నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ ఇవి. ఎప్పుడైతే జెనెటిక్ రీకాంబినేషన్ జరిగిందో, రీకాంబినేషన్ అంటే ఏమైంది? ఇక్కడిది ఇక్కడ వచ్చి ఇక్కడిది ఇక్కడ వచ్చింది కాబట్టి ఇలా అయిపోతుంది అనమాట. ఇలా అయిపోవడం వల్ల ఇటుపక్క ఉన్నది ఇటుపక్క వచ్చేసింది, ఈ క్రోమోజోమ్ దగ్గరికి వచ్చేసింది, ఇటుపక్క ఉన్నది ఈ క్రోమోజోమ్ దగ్గరికి వచ్చేసింది. సో ఏం జరిగింది? జెనెటిక్ రీకాంబినేషన్ అంటే రీకంబైన్ అయ్యే, కట్ అయ్యి మళ్ళీ కొత్తగా మళ్ళీ కంబైన్ అయ్యే, దాన్ని మనం ఏమంటాం? రీకాంబినేషన్ అంటాం. ఈ రీకాంబినేషన్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఈ ప్రాసెస్ని మనం ఏమంటాం? క్రాసింగ్ ఓవర్. అంటే ఇక్కడ ఉన్నది ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడ ఉన్నది ఇక్కడికి వెళ్ళింది. ఈ రీకాంబినేషన్ ఇంకా క్రాసింగ్ ఓవర్ జరగడం వల్లే మనకి వేరియేషన్స్ అనేవి వస్తాయి. ఈ రీకాంబినేషన్స్ ఇంకా క్రాసింగ్ ఓవర్ జరగడం వల్లే మనకి వేరియేషన్స్ వస్తాయి. అందుకే మీరు మీ అమ్మ నాన్నలా కొంచెం కనిపించవచ్చు కానీ వాళ్ళ డిట్టో కాపీలా మీరు ఉండరు. ద రీజన్ దట్ యు ఆర్ నాట్ అ కంప్లీట్ కార్బన్ కాపీ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఇస్ బికాస్, ఓకే, ఇప్పుడు మనం ఏం చూస్తాం? చిరంజీవి లేదంటే ఫర్ సపోజ్ సూర్య కొన్ని సినిమాలు ఉన్నాయి. ఓకే, వాళ్ళ నాన్న ఎలా ఉన్నాడు, తను కూడా అలాగే ఉన్నాడు. అంటే సూర్యని నాన్నది కొడుకుది రోల్ 2 సూర్యనే చేసేస్తున్నాడు. ఓకే, సో అలాంటివి యాక్చువల్గా రియల్ లైఫ్లో జరగవు. ఎందుకంటే రియల్ లైఫ్లో అనేది జెనెటిక్ రికాంబినేషన్ ఇంకా క్రాసింగ్ ఓవర్ జరగడం వల్ల అలీల్స్ అనేవి అక్కడివి ఇక్కడే అయిపోతాయి. అలా జరగడం వల్ల వేరియేషన్ అనేది వస్తుంది. అలా వేరియేషన్ అనేది రావడం వల్ల the offsprings are look completely different from their parents. కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఓకే, అది కాకుండా వాడి బాడీ స్ట్రక్చర్లోని ఫంక్షనింగ్లో కూడా చేంజెస్ అనేది వస్తాయి. ఓకే, అర్థమైందా? అది అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ విత్ రెస్పెక్ట్ టు వేరియేషన్స్ జరిగితేనే మనకి ఎవల్యూషన్ అనేది జరుగుతుంది. ఓకే, అర్థమైందా? రైట్, క్లియర్. ఓకే, ఆల్ రైట్. ఇక్కడ వరకు మనకి క్లారిటీ వచ్చింది. సో ఇది బేసిక్గా మీకు ప్యాకెటీన్లో జరుగుతున్నది. మీకు ఇదే జరుగుతున్నది బేసిక్గా. ఓకే, రైట్.
దట్స్ ఆల్. దీని తర్వాత ఏం జరుగుతున్నది అంటే ప్యాకెటీన్లోని ఫర్దర్ మనం వెళ్తే డిప్లోటీన్ అనే స్టేజ్ ఇంకా డయాకానిసిస్ అనే స్టేజ్ ఉన్నది. ఈ డిప్లోటీన్ ఇంకా డయాకానిసిస్ అనే స్టేజ్లోని సపరేట్ అయిపోతున్నాయి. ఇంకా క్రోమోజోమ్స్ అనేవి చక్కగా ఏవైతే కలిసి ఉండేవో హోమోలాగస్ క్రోమోజోమ్స్ ఇంకా మెల్లిమెల్లిగా సినాప్టోనిమల్ కాంప్లెక్స్ అనేది మెల్లిమెల్లిగా మాయమైపోతుంది. సో చూడండి ఇక్కడ ఓకే 1 by 1 మనం ఇక్కడ చూసుకుంటే మనకి కొంచెం ఇంపార్టెంట్ విషయాలు వస్తాయి. The beginning of diplotin is recognized by the dissolution of the synaptonemal complex and the tendency of the recombined homologous chromosomes of the bivalents to separate from each other. మెయిన్ ఏం జరుగుతున్నది అంటే ఎప్పుడైతే మనం ప్యాకెటిన్ స్టేజ్లో చూస్తామో ప్యాకెటిన్ స్టేజ్లో మనకి కయాస్మాటా క్లియర్గా కనిపించవు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనకి ప్యాకెటిన్ స్టేజ్లో కయాస్మాటా అబ్జర్వ్ చేసినప్పుడు కనిపించవు. ఎందుకంటే క్రోమోజోమ్స్ ఎండ్ టు ఎండ్ ఇలా అంటుకొని ఉన్నట్టు ఉంటాయి. నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ ఇలా అంటుకొని ఉండడం వల్ల మనకి కనిపించవు. ఎప్పుడైతే డిప్లోటిన్ స్టేజ్ వస్తుందో డిప్లోటిన్ స్టేజ్లో రావడం వల్ల ఇలా అయిపోతాయి. చూడండి ఇక్కడ క్లియర్గా చూడండి, నేను చెప్తాను మళ్ళీ శ్రద్ధగా చూడండి. ప్యాకెటీన్లో ఇలా ఉండి ఇక్కడ ఏం జరుగుతున్నది క్రోమోజోమల్ లామ్స్ ఏవైతే ఉన్నాయి నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ ఇలా ఉన్నాయి. వాటి రెండింటి మధ్య జెనెటిక్ రికాంబినేషన్ జరిగింది. కాకపోతే వాటిలో జెనెటిక్ రికాంబినేషన్ జరిగినా కూడా అవి ఇలా అంటుకొని ఉంటాయి కాబట్టి వాటి రెండింటిలో ఉన్న డిఫరెన్స్ మనం గుర్తించలేకపోతాం. ఓకే అక్కడ యాక్చువల్గా కయాస్మాటా ఉందని మనకు తెలియదు. డిప్లోటీన్లోని సినాప్టోనిమల్ కాంప్లెక్స్ మెల్లిమెల్లిగా పోవడం స్టార్ట్ అవడం వల్ల ఇలాగ అయిపోతుంది. ఇలా అవ్వడం వల్ల మనకి ఈ ఎక్సెప్ట్ స్ట్రక్చర్ ఏదైతే ఫామ్ అయిందో ఇది మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో డిప్లోటీన్ ఈస్ ద స్టేజ్ వేర్ యూ కెన్ యాక్చువల్లీ అబ్జర్వ్ ద కయాస్మాటా వెరీ క్లియర్లీ. సో డిప్లోటీన్ స్టేజ్లో ఎందుకు మనం కయాస్మాటాను అబ్జర్వ్ చేయగలుగుతాం? బికాస్ ఆఫ్ ద స్లో డిజల్యూషన్ ఆఫ్ ద సినాప్టోనిమల్ కాంప్లెక్స్. అది అర్థమైందా? అది అనమాట. సో ఫర్దర్ వెళ్తూ ఓకే కయాస్మాటా చూస్తాం. ఇన్ oocytes ఆఫ్ సమ్ వర్టిబ్రేట్స్ డిప్లోటైన్ కిన్ లాస్ట్ ఫర్ మంత్స్ ఆర్ ఇయర్స్. నేను చెప్పాను మీకు ఓకే మనలోని డిప్లోస్టీన్ స్టేజ్లోని ఓవా అనేది ఏదైతే ఉందో oocyte ఏదైతే ఉందో ప్రైమరీ oocyte అక్కడే ఆగిపోయి ఉండిపోతుంది. అడాలసెన్స్ స్టేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ అది సెకండరీ oocyte పక్కకి వెళ్తుంది. ఓకే అది ఫర్దర్ వెళ్తూ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ మెయోటిక్ ప్రోఫిజ్మన్ ఇస్ డయాకైనసిస్. దిస్ ఇస్ మార్క్డ్ బై టర్మినలైజేషన్ ఆఫ్ కయాస్మాటా. టర్మినలైజేషన్ అంటే ఏమిటి? టర్మినలైజేషన్ అంటే పూర్తిగా కయాస్మాటా ఏదైతే ఉందో పూర్తిగా మాయమైపోయింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే టర్మినలైజేషన్ ఆఫ్ కయాస్మాటా ఎక్కడ జరుగుతున్నది? డయాకైనసిస్లో జరుగుతున్నది. ఫైనల్గా మనం చూసుకుంటే న్యూక్లియోలస్ ఇక్కడ డిసపియర్ అయిపోయి న్యూక్లియర్ ఎన్వెలోప్ అనేది బ్రేక్ అయిపోయి ఇంకా మెటాఫేజ్లోకి ఎంట్రీ కొట్టేస్తుంది ఇంకా సెల్. అది అనమాట. ఇంకా ఫైనల్గా సెల్ అనేది మెటాఫేజ్ 1లోకి ఎంట్రీ కొట్టేస్తుంది. ఫర్దర్ ఇంక మనం ఇక్కడ నుంచి మనం మెటాఫేజ్ 1 నుంచి మాట్లాడుకుంటాం. సో ఇది బేసిక్గా మీ సమ్మరీ. ఓకే మెటాఫేజ్ 1 గురించి మనం మాట్లాడుకుంటే మెటాఫేజ్ 1లో ఏం జరుగుతున్నది? ఈ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బైవాలెంట్స్ అన్నావా లేదా? ఈ బైవాలెంట్స్ అన్ని క్రోమోజోమ్స్ ఈక్వేటర్లోకి అరేంజ్ అవుతాయి. అరేంజ్ అయ్యి హోమోలాగస్ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆపోజిట్ పోల్స్ పక్క వెళ్ళడానికి స్పిండల్ ఫైబర్స్ తోటి అటాచ్ అయిపోతాయి. ఓకే ఫర్దర్ వెళ్తూ అనాఫేజ్లో ఏం జరుగుతున్నది అంటే సెపరేషన్ ఆఫ్ హోమోలాగస్ క్రోమోజోమ్స్ అండ్ దేర్ మూవ్మెంట్ టు ద ఆపోజిట్ పోల్స్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మనకి క్రోమోజోమ్స్ ఏకంగా వెళ్ళిపోతున్నాయి, క్రోమాటిడ్స్ సపరేట్ ఇంకా అవ్వలేదు. సో అనాఫేజ్ 1లో క్రోమాటిడ్స్ సపరేషన్ జరగలేదు, క్రోమోజోమ్స్ అనేవి సపరేట్ అయ్యాయి. అంటే హోమోలాగస్ క్రోమోజోమ్స్ రెండు ఫ్రెండ్స్లా ఉండేవి కదా, వాటి రెండింటిని సపరేట్ చేసి పడేస్తున్నాం అంతే. ఓకే అంతే తప్ప ఇక్కడ క్రోమాటిడ్స్ అనేవి సపరేట్ అవ్వట్లేదు. క్రోమాటిడ్స్ అనేవి అనాఫేజ్ 2లో సపరేట్ అవుతాయి. Chromatids will not get separated in anaphase 1. Only the homologous chromosomes ఏవైతే సెట్ ఉన్నదో the set of homologous chromosome will get separated. ఒక homologous chromosome ఇంకో homologous chromosome ఇలా సెట్ అయ్యి ఉన్నాయి. ఆ సెట్లు రెండు వేరు అయిపోయి ఒక్కొక్క క్రోమోజోమ్లో వేరువేరుగా వెళ్ళిపోతాయి. ఒక్కసారి anaphase 2 వస్తే అప్పుడు క్రోమాటిడ్స్ సపరేట్ అవుతాయి. ఓకే చాలా ఇంపార్టెంట్. సో there is reduction in chromosomal number అంతే. క్రోమోజోమ్ నంబర్లో రిడక్షన్ ఉంది కానీ సిస్టర్ క్రోమాటిడ్స్ ఎప్పుడు కూడా అటాచ్ అయ్యే ఉన్నాయి. దాని తర్వాత టీలోఫేజ్ 1లో న్యూక్లియోలస్ అండ్ న్యూక్లియర్ ఎన్వెలోప్ రీఅపియర్ అవుతాయి. ఓకే క్రోమోజోమ్స్ పోల్స్ దగ్గర కనెక్ట్ అవుతాయి. దిస్ ఇస్ ఫాలోడ్ బై సైటోకైనసిస్ అండ్ డయాడ్ ఆఫ్ హ్యాప్లాయిడ్ సెల్స్ ఆర్ ఫార్మ్డ్ 2C DNA కంటెంట్. చూడండి ఇక్కడ ఏం జరుగుతున్నది? ప్రోఫేజ్ 1 అయింది. ప్రోఫేజ్ 1 తర్వాత మెటాఫేజ్ 1లో ఈ హోమోలాగస్ క్రోమోజోమ్ సెట్స్ మాత్రం సెపరేట్ అయ్యాయి. మీరు చూస్తే క్రోమాటిడ్స్ అనేవి సెపరేట్ అవ్వలేదు. ఒక్క దాని దగ్గర మళ్ళీ 2 క్రోమాటిడ్స్ అలాగే ఉన్నాయి. సో అర్థమైందా? అర్థమవుతున్నదా? ఓకే సో 2 క్రోమాటిడ్స్ ఉన్నాయి కాబట్టి ఆ 2 క్రోమాటిడ్స్ ఇలా సపరేట్ అయ్యి అనాఫేజ్లో వేరు పోల్స్ దగ్గరికి వెళ్ళాయి. ఓకే వెళ్ళిన తర్వాత ఫర్దర్ మనం చూసుకుంటే టీలోఫేజ్లోని ఓకే ఇప్పుడు కూడా 2 క్రోమాటిడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క క్రోమోజోమ్కి ఇంకా 2 క్రోమాటిడ్స్ ఇంకా ఉన్నాయి. ఓకే అది అనమాట.
ఫర్దర్ మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంటర్కైనసిస్ పక్కకి వెళ్తాం. ఇంటర్కైనసిస్లో ఏం జరుగుతుంది, అది ఇట్ ఈస్ ద స్టేజ్ బిట్వీన్ మియోసిస్ 1 అండ్ మియోసిస్ 2. ఇక్కడ ఎలాంటి డిఎన్ఏ రెప్లికేషన్ అనేది జరగట్లేదు. ఫర్దర్ వెళ్తూ మియోసిస్ 2కి వచ్చేద్దాం. మియోసిస్ 2 నేను అన్నట్టు జస్ట్ లైక్ మైటోసిస్ ఎలా ఉంటుందో అలాగే జరుగుతుంది. ఇప్పుడు ఒక్కొక్క హ్యాప్లాయిడ్ సెల్ ఏదైతే ఉందో దీంట్లో ఏంటంటే క్రోమాటిడ్స్ అనేవి ఇంకా సపరేట్ అవ్వలేదు. ఇవి రెండు మనం ఇంకా సెల్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో క్రోమాటిడ్స్ సపరేట్ అవ్వలేదు. సో క్రోమాటిడ్స్ సపరేట్ అవ్వడానికి మనం ఇప్పుడు మియోసిస్ 2 అనే ఫేజ్ని చేస్తున్నాం. ఓకే, ఇక్కడ అందరూ క్లియర్గా వింటున్నారా, అర్థం అవుతున్నదా? అనవసరమైన వాళ్ళ చాట్లు పక్కన పెడితే ఎవరైతే వింటున్నారో వాళ్ళందరికీ అర్థం అవుతున్నదా? ఓకే, ఎస్ ఆర్ నోలో చెప్పండి. ఎస్ క్లియర్? ఓకే, అర్థమవుతున్నదా? ఓకే, ఫైన్. సో ఆఫ్టర్ బోత్ మెయోటిక్ డివిజన్స్ we get 4 haploid cells from 1 diploid cell. ఇప్పుడు చూడండి ఇక్కడ. ఓకే, ప్రోఫేజ్ 2లో ఏం జరుగుతున్నది, మళ్ళీ న్యూక్లియర్ ఎనోలోప్ అనేది మళ్ళీ డిజల్యూట్ అయిపోతుంది. న్యూక్లియర్ ఎనోలోప్ అనేది మళ్ళీ పోతుంది. మీ మైటోసిస్ ఎలా ఉందో అలాగే సేమ్, ఇంకా డిట్టో మైటోసిస్ ఏదైతే ఉందో అలాగే ఇంకా. ఓకే, న్యూక్లియర్ ఎనోలోప్ అనేది రెండు పక్కలను రెండు డయాడ్స్ అంటే ఏమిటి, రెండిట్లోని రెండే సెట్స్, ఒక్కొక్క సెట్ ఆఫ్ క్రోమోజోమ్ ఉన్నది, కానీ ఒక్కొక్క సెట్ ఆఫ్ క్రోమోజోమ్ ఇంకా సపరేట్ అవ్వాలి. ఓకే, సో చూసుకుంటే ఇలా చూసుకుంటే ఈ డయాడ్స్ ఏవైతే ఉన్నాయో స్లోగా ఏమవుతున్నాయి, డివైడ్ అయ్యి ఫర్దర్ మెటాఫేస్కి వెళ్ళినప్పుడు మెటాఫేసిక్ ప్లేట్ ఫామ్ అయింది, స్పెండల్ ఫైబర్స్ అరేంజ్ అయ్యాయి, వాటిని పుల్ చేసేయి ఇక్కడ క్రోమాటిడ్స్ అనేవి సపరేట్ అయ్యాయి. ద క్రోమాటిడ్స్ విల్ గెట్ సెపరేటెడ్ ఇన్ ఎనాఫేజ్ 2. ఓకే, ఎనాఫేజ్ 2లో క్రోమాటిడ్స్ సపరేట్ అయిన తర్వాత లాస్ట్లో టీలోఫేజ్లో చూసుకుంటే మనకి టీలోఫేజ్ 2 వరకు 4 సెల్స్ మనకి కనిపిస్తాయి, మెల్లిగా 4 న్యూక్లియల్ కనిపిస్తాయి. దీని తర్వాత సైటోకైనసిస్ అనేది జరగాలి. సైటోకైనసిస్ అనేది జరిగిన తర్వాత మనకి ఫైనల్గా 4 హ్యాప్లాయిడ్ సెల్స్ దొరికిపోతాయి మియోసిస్ ఎండ్లోని. సో మైటోసిస్ ఇంక మియోసిస్లో మన డిఫరెన్స్ ఏంటి? ఓకే, మనం చూసుకుంటే మియోసిస్ 2 occurs in haploid cells or meiosis 1 products. It is never followed by DNA replication. దీని తర్వాత ఇంకా డిఎన్ఏ రెప్లికేషన్ అనేది జరగదు. ఓకే, అదే మైటోసిస్లో అయితే occurs in both haploid and diploid cells. It can be followed by DNA replication. మళ్ళీ డిఎన్ఏ రెప్లికేషన్ జరిగి మళ్ళీ మైటోసిస్ అవ్వచ్చు. కాకపోతే మియోసిస్ 2 అనేది మళ్ళీ కంటిన్యూ అవ్వదు. ఓకే, మళ్ళీ మియోసిస్ 1 రావాలి. యాక్చువల్గా ఇంకొకసారి మరి జరగదు. ఒకసారి మియోసిస్ జరిగిపోయిందంటే ఆ సెల్ మరి ఇంకా డివైడ్ అవ్వదు ఎక్కువగా. కొన్ని సెల్స్ని వదిలేసి మిగతా సెల్స్ ఎక్కువగా డివైడ్ అవ్వవు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మైటోసిస్ అండ్ మియోసిస్. సో మైటోసిస్ మియోసిస్ ది ప్రాసెస్ సేమే, కాకపోతే వాటి తర్వాత వచ్చే రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మారుతాయి, అది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ బేసికలీ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ మియోసిస్లో ఏం జరుగుతుంది, రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ సెక్స్ సెల్స్ ఆర్ గ్యామీట్స్. ఇట్ మెయింటైన్స్ ద కాన్స్టెంట్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ బై హ్యావింగ్ ద సేమ్ జెనెటిక్ మ్యూటేషన్ occurs due to irregularities in cell division by meiosis. ఇక్కడ జెనెటిక్ మ్యూటేషన్స్ అనేవి ఎక్కువగా జరుగుతాయి. మనం ఇప్పుడు జెనెటిక్ రికాంబినేషన్ క్రాసింగ్ ఓవర్ ప్యాకెటీన్ స్టేజ్లో చూసుకున్నాం. ప్యాకెటీన్ స్టేజ్లో మోస్ట్ ఆఫ్ ద టైం ఏం జరుగుతుందంటే, ఓకే, ప్యాకెటీన్ స్టేజ్లో ఏం జరుగుతున్నదంటే మోస్ట్ ఆఫ్ ద టైము మనకి జెనెటిక్ రికాంబినేషన్ క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది. క్రాసింగ్ ఓవర్లో ఏం జరిగింది, క్రోమోజోమ్ మెటీరియల్ అనేది ఇటు నుంచి అటు వెళ్ళిపోయింది. ఇటు నుంచి అటు వెళ్ళిపోవడం వల్ల క్రోమోజోమ్ మెటీరియల్లో ఏం జరిగింది, మ్యూటేషన్ కూడా జరగచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైం జెనెటిక్ రికాంబినేషన్ జరుగుతుంది, ప్రాబ్లం లేదు. కాకపోతే చిన్న మ్యూటేషన్స్ కూడా ఆ టైంలో జరగచ్చు. అది ఫర్దర్ క్రాసింగ్ ఓవర్ ప్రొడ్యూసెస్ ఎ న్యూ కాంబినేషన్ ఆఫ్ ట్రేట్స్ అండ్ వేరియేషన్స్, అది అనమాట. సో ఒక క్వశ్చన్ చేసుకుందాం, కొన్ని 2-3 క్వశ్చన్స్ చేసుకుంటే మనకి చాప్టర్ ఇంకా కంప్లీట్ అయిపోతుంది. ఈ చాప్టర్ ఇంకా మనకి కంప్లీట్ అయిపోతుంది. రండి. సో ద క్రోమోజోమ్స్ డ్యూరింగ్ మియోసిస్ 1 స్టార్ట్ పేరింగ్ ఎట్. క్రోమోజోమ్స్ డ్యూరింగ్ మియోసిస్ 1 స్టార్ట్ పేరింగ్ ఎట్. ఎక్కడ పేర్ అవ్వడం స్టార్ట్ అవుతాయి క్రోమోజోమ్స్? మియోసిస్ 1 దగ్గర ఎక్కడ పేరప్ అవుతాయి? ఏ స్టేజ్లోని క్రోమోజోమ్స్ వచ్చి పేరప్ అవడం స్టార్ట్ అవుతాయి? బి అని చెప్తున్నారు. వెరీ గుడ్. ఏంటి? జైగోటీన్ స్టేజ్లో ఏమవుతున్నది, సినాప్టోనీమల్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతున్నది. సినాప్టోనీమల్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతున్నది, అవునా కాదా? రైట్. ఓకే, జైగోటీన్. సినాప్టోనీమల్ కాంప్లెక్స్ ఫామ్ అవడం వల్ల హోమోలాగస్ క్రోమోజోమ్స్ అన్ని ఇలాగా కలిసి వస్తున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, అరేంజ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ ఆఫ్ మియోసిస్ ఇన్ ద కరెక్ట్ సీక్వెన్స్. ఓకే, మియోసిస్లో జరుగుతున్న ఈవెంట్స్ని కరెక్ట్ సీక్వెన్స్లో పెట్టాలి. సో ఫస్ట్ ఏం వస్తున్నది, అన్నిటికన్నా ఫస్ట్ ఏం జరుగుతున్నది చెప్పండి, పదండి. 1 by 1 మనం చూద్దామా? ఇక్కడ 1 by 1 మనం చూద్దామా? చూడండి ఇక్కడ ఏం జరుగుతున్నది. అన్నిటికన్నా ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తే ఫస్ట్ మనకి సినాప్సిస్ అనేది జరుగుతుంది.
ఫస్ట్ మనకి సినాప్సిస్ జరుగుతుంది. సినాప్సిస్ జరిగిన తర్వాత మనకి క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది. ఓకే, ఫస్ట్ సినాప్సిస్ జైగోటీన్లో జరిగింది, దాని తర్వాత క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది. క్రాసింగ్ ఓవర్ ఎక్కడ? ప్యాకెటీన్లో జరుగుతున్నది. ప్యాకెటీన్లో క్రాసింగ్ ఓవర్ జరిగిన తర్వాత డిప్లోటీన్ లేదు, డయాకైనసిస్లో టర్మినలైజేషన్ అవుతున్నది. టర్మినలైజేషన్ అయిన తర్వాత ఓకే, జస్ట్ అ మినిట్, ఒక్క నిమిషం అండి. ఓకే రైట్, కరెక్ట్ చెప్తున్నాము మనం. 2 1 ఓకే, దాని తర్వాత 3 తర్వాత 4 డిసపియరెన్స్ ఆఫ్ న్యూక్లియోలస్. లాస్ట్లో న్యూక్లియోలస్ ఇంకా డిసపియర్ అవుతుంది. ఓకే 4. సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది? ఏ వచ్చేస్తుంది, ఆప్షన్ ఏ. అర్థమైందా? న్యూక్లియోలస్ అనేది లాస్ట్లో డిసపియర్ అవుతుంది. ప్రోఫేజ్ 1 ఎండ్లో ఎప్పుడైనా న్యూక్లియోలస్ డిసపియర్ అవుతుంది, దానికన్నా ముందు డిసపియర్ అవ్వదు. సో ఆ డౌట్ ఉంటే ఇక్కడే క్లారిఫై చేసుకోండి. ఓకేనా, అది అనమాట. ఫైన్. ఓకే, సో దీంతో మనది సెల్ సైకిల్ సెల్ డివిజన్ ఏదైతే చాప్టర్ ఉన్నదో అది మనం కంప్లీట్ చేసేసుకున్నాం. మ్యాక్సిమం మీకు ఇంకా ఏమీ మిగలలేదు ఇందులోని, ఎంతైతే అంత మ్యాక్సిమం అన్ని కంప్లీట్ చేయించాను మీకు. ఓకే, సో మీకు ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా చెప్పండి. దీంతో సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చేసేసుకున్నాం కొంత. అది కాకుండా ప్రాక్టీస్ క్వశ్చన్స్ కుదిరితే డెఫినెట్గా నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో పంపిస్తాను. దీని నోట్స్ కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లోనే పంపిస్తాను. ఎలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి కూడా చెప్పేశాను. ప్రాక్టీస్ క్వశ్చన్స్ కుదిరితే నేను మీకు టైం చూసుకొని వేరేగా పంపిస్తాను. ఓకే, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ స్టూడెంట్స్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, మంచి చదువుకోండి, ఆల్ ది బెస్ట్.